పితావాకి దేవుడు మన తండ్రి అయిన దేవుడు నీవు కర్తరాగి యేసుక్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు అనేక కృపై సమాధానం కావాలి మీ అందరికీ కృపా సమాధానం కలుగును గాక. ఈనాడు మీకు దేవుడే సమస్తం మనరాకి కూడా దేవుడు నిర్వహిస్తారు. ఈ రోజు మరలా మనం దేవుని సముఖంలో కూడడానికి దేవుడు కూర్చుంటారు. మనరాకి యేసుక్రీస్తు నామములో ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అనేక దేవుడు ఆశీర్వదించుగాక. మీ అందరి దేవుని తాను ఆశీర్వదించును గాక. ఇప్పుడు సభైకి జరిగిపోయినారు. ఇప్పుడు సంఘానికి సంబంధించిన కొన్ని ప్రకటనలు చూద్దాం. நாளைக்கு பாத்தீங்கன்னா காலையில రేపు చూసుకుంటే ఉదయకాలన 10 மணிக்கு வந்து சாய்நகர் 10 గంటలకు చూస్తే సాయినగర్ లో அங்க வந்து டெய்லரிங் முடிச்சுமான காரியத்தை வந்து கத்தரிக்கிட்ட மதத்தோட போகிறோம். మన టైలరింగ్ సంబంధించిన కార్యక్రమాలు దేవుడి చిత్తమైతే రేపు ప్రారంభించనున్నాము. దర్శికాడ కార్యక్రమం தொடங்கப்போகிறோம். ఈ ట్రస్ట్ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. దేవుడు తమేదాన్ని నీకు అక్కడి వారికి ఆశీర్వదించాలి. దేవుడే ఉన్న అక్కడిని తొలగించి ఆ కార్యాన్ని ఆశీర్వదించును గాక. Today we will start the tailoring class through the trust by tomorrow 1 o'clock and the God bless you. அடுத்ததாக తర్వాతగా நம்ம வந்து டிசம்பர் 13ஆம் தேதி வந்து பைபிள் டெஸ்ட் இருக்கும். డిసెంబర్ 13వ తారీఖున బైబిల్ పరీక్ష ఉంటుంది. సో அதோட சிலபஸ் என்ன எக்ஸ்ட்ரா வந்து 10 అధ్యాయం. దాని సిలబస్ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రాలో 10 అధ్యాయాలు. அதே போல லூக்கால வந்து 25 మనపడం వస్తుంది. లూకాలో 20 కంఠస్థ వాక్యాలు. அது ஆல்ரெடி உங்க வாட்ஸ்அப்ல உங்களுக்கு அனுப்பிச்சிருக்கேன். ముందుగానే అది వాట్సాప్ లో మీకు పంపించబడి ఉంది. யார் யார் வந்து எழுதுறதுக்கு ஆயத்தமா இருக்கீங்களோ ఎవరైతే రాయడానికి సిద్ధంగా ఉన్నారో ఇది కన్ఫర్మ్ అని నీకు வந்து పేరు తరలా. మీరు కన్ఫర్మ్ చేసి ఈ రోజు మీ పేరు ఇవ్వవచ్చు. దేవుడు మీకు ఏదైతే తరలా. దేవుడు తానే ఆశీర్వదించును గాక. దేవుని గాక. அடுத்த டிசம்பர் 25ஆம் தேதி கிறிஸ்மஸ் இருக்கும். డిసెంబర్ 25 క్రిస్మస్ కార్యక్రమం ఉంటుంది. సో ద క్రిస్మస్ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయాలని దేవుడు అనుకుంటున్నారు. ఈ క్రిస్మస్ కార్యక్రమమును క్రమంగా జరగడానికి ప్రేమను గాక. இதற்காக ప్రార్థన చేయండి. మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు 31ஆம் தேதி வந்து வியாழக்கிழமை 10 மணிக்கு இதுக்கு ஓடிர ஆராதனை இருக்கு. 31వ తేదీ గురువారం రాత్రి 10 గంటలకు పాత సంవత్సర ఆరాధన ఉంది. இதுக்கு அடுத்த நாள் வந்து ఫ్రైడే காலையில 2 மணிக்கு வரும் புதிய வருஷ ஆராதனை. తర్వాత రోజు శుక్రవారం 2:30 గంటల వరకు నూతన సంవత్సర ఆరాధన ఉంటుంది. సో ఎలా ఎంజాయ్ చేయాలని దేవుడు అనుకుంటున్నారు. ప్రతి కార్యము చక్కగా జరగడానికి దేవుడు ప్రేమను గాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనం దేశం సులుకமாக ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు మన దేశం కోసము ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. ఎప్పుడైతే దేవుడి జపవీడి తెలుసుగా. ఎందుకంటే దేవుడి యొక్క ప్రార్థన ఒక ఇల్లు అని చెప్పబడుతున్నది. జపవీడి సులభంగా జపవీడి అధికంగా మనం జపిக்க வேண்டும். ఈ ప్రార్థన ఇల్లు అని చెప్పబడుతున్న ఈ చోట అత్యధికంగా ప్రార్థించాలి. మన దేశത്തെ సమాధానంగా జపికపోతే మన దేశం యొక్క సమాధానం కోసం ప్రార్థన చేసినప్పుడు நம்முடைய வாழ்க்கை సమాధానం இருக்கும். మన జీవిత సమాధానం ఉంటుంది. நம்முடைய தேசத்திற்காக ఏమనగా ఈ దేశం కోసము, நம்முடைய ஊழியர்களுக்காக, మన సేవకుల కోసము, நம்முடைய ஊழியர்களுக்காக, మన పరిచర్య కోసము, நம்முடைய குடும்பங்களுக்காக சுருக்கமாக ఆయనతో జపిக்க మన కుటుంబాల కోసము చిన్నగా ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయబోతున్నాము. షార్ట్ 5 మినిట్స్. మనం ఎవరు గొడవలు పడితే దేవుడిని ప్రార్థన చేసుకో. మనందరూ మోకాలు వేసి దేవుని చూసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ రక్తంతో రాజా వాళ్ళని కడగండి. వాళ్ళ మూసిన మనో నేత్రంతో వాళ్ళకి తెరవండి రాజా. మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇంకా రాజా అయ్యా ముందు రాజా ఈ చైనా, పాకిస్తాన్, నేపాల్ దేశాలను మీ చేతులకు అప్పగిస్తున్నాము. వాళ్ళ ప్రతినిధులతో మీరే మాట్లాడండి, దర్శించండి రాజా. అయ్యా ఇందు రాజా మా దేశంకు, భారతదేశంకు, ఆ 3 ఇందు రాజా దేశాలకు ఒక స్నేహ భావాన్ని మాకు దయచేయండి. చొరబడకుండా రాజా అయ్యా యుద్ధ సన్నాహాలు ఏవి చేరకుండా రాజా మీ యొక్క కంచి కాపుదల భద్రత మా దేశానికి దయచేయండి తండ్రి. మీకు స్తుతులు స్తోత్రములు రాజా. అయ్యా ఇంత తండ్రి మా సంఘంలో ఉండే ప్రతి కుటుంబం మీ చేతులకు అప్పగిస్తున్నాము రాజా. మీరే ఇంత రాజా ఒక్కొక్క కుటుంబాన్ని దర్శించండి. అయ్యా ఇంత తండ్రి మీరు ఇంత రాజా మేము బలంగా ఇంత రాజా నాటబడి కుటుంబం ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి రాజా. అయ్యా నీతిలో నీతి, ఉత్తమంలో ఉత్తమం కలిగింది రాజా. మా సంఘం మేము మా దేశ
జీవించే కృప మా అందరికి దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు మీ చేతికి అప్పగిస్తున్నాం రాజా. ఇందా తండ్రి దేవా, ఈ నెల ఇందు రాజా, మొదటి ఇందు రాజా దినంలోకి మా అందరినీ రాజా కృపాక్షేమంతో మీరు నడిపించినందుకు తండ్రి మీకు అనేక కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రాజా. మీరే ఇందా తండ్రి మమ్మల్ని ఏలండి, మా యజమానులుగా ఉండండి రాజా. పగలు మేఘ స్తంభమే, రాత్రి అగ్ని స్తంభమే మమ్మల్ని నడిపించమని ఇందా రాజా మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా దేశాన్ని, దేశ ప్రజల్లో ఉందా తండ్రి మమ్మల్ని, మా కుటుంబాన్ని అన్నింటినీ మీ చేతికి అప్పగించుకుంటూ అయ్యా మీరే మమ్మల్ని ఏలమని ఇందా తండ్రి దేవా, మాకు మా దేశానికి అయ్యా మా దేశ ప్రజలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సర్వ దురాత్మ అంధకార శక్తులను యేసు నామములో కట్టి బంధిస్తున్నాము రాజా. ప్రతి ఒక్కరు మీ ఆధీనం తీసుకొని ఇందా రాజా, ఇందా తండ్రి మీరే నడిపించమని ఇందా తండ్రి దేవా మీకే అప్పగించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమగాక. దేవుడు కూడా తీసుకు వేసిన వాక్యాలను పాపం. దేవుడు ఈ రోజు మనకు ప్రవచనంగా మాట్లాడిన మాట్లాడడం చూద్దాం. Today God has spoken us a prophetic word from the book of Titus chapter 2 verse 8 to 15. ఇంతకీ దేవుడు తీసుకు కూడా వేసిన వాక్యాలు. దేవుడు ప్రవచనంగా మనతో మాట్లాడిన మాట ఏంటంటే తీతు 2వ అధ్యాయం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 వరకు ఉంది. 8 నుంచి 10 వచనాలు. Today God has spoken from the book of Titus from chapter 2 verse 8 to 15. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. 9 to 15. Okay, 9 to 15. 9 నుంచి 15. రాజులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకులకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీయో అక్కరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు, అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరిస్తున్నాము. நாம் எல்லோரும் யாரோ ஒருத்தருக்கு வேலைக்காரர். మనందరము ఎవరో ఒకరికి మనము దాసులుగా ఉన్నాము, పనివారిగా ఉన్నాము. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? కుటుంబంలో మனைவி అంతా కడవనికి వేலைக்காரர். కడవనికి కీழ்పడితే వాడు. మీరు కుటుంబంలో ఒక అంటే భర్తకు భార్య అయినప్పుడు మీరు భర్తకు లోబడి జీవించాలి. అది ఒక కంపెనీలో ఏదో ఒక ఆఫీసులో వెళ్తే మనకు మేల ఉన్న అధికారికి మనకు కీழ వేலைக்காரர். కంపెనీలో ఏదో ఆఫీస్ లో పనిచేసే వారైతే పైన అధికారికి లోబడి జీవించాలి. అది ఒక ఊరికారంతా దేవునికి వేலைக்காரர். మనం సేవకులైతే దేవునికి మన సేవకులుగా ఉంటాము. நாம் எல்லோரும் దేవునికి వేலைக்காரர். మనం అందరూ దేవునికి దాసులుగా సేవకులుగా ఉంటాము. సో దేవుడు நம்மை பார்த்து என்ன சொல்கிறார்? దేవుడు మనం చూసి చెప్తున్నాడు, நமக்கு மேலே யார் எஜமானுగా கீழ்ப்படிந்து நாம் அவர்களுக்கு எதிர்த்து பேசாமல் இருக்க வேண்டும். మన పైన అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి ఎదిరింపకుండా మనకు లోబడి జీవించాలి. நாம் நம்முடைய நற்கிரியைகள் மூலமாக அவருடைய தேவநாமத்தை மகிமைப்படுத்துகிறோம். మన సత్క్రియల మూలంగా దేవుని నామం మహిమపరచాలి. ఏమనగా ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. எல்லா மனுஷங்களுக்கும் రక్షింపబడేందుకు దేవుని మీరంతా ప్రస్తుతమైంది. సమస్త మనుషులు రక్షింపబడడానికి ఆ దేవుని కృప ప్రత్యక్షమై ఉన్నది. ఎప్పుడు நாம் రక్షింపబడ్డామో ఎలాగా మనం రక్షించబడ్డామో అది కూడా ఉలగத்தில் உள்ள எல்லா రక్షింపబడేందుకు దేవుని మీరంతా ప్రస్తుతమైంది. ఆ ప్రకారం ఈ లోకంలో సమస్త జనులు రక్షించబడడానికి దేవుని కృప ప్రత్యక్షమై ఉన్నది. எனவே రక్షింపబడ్డ நாம் இப்போது எப்படி இருக்க வேண்டுமா? రక్షింపబడ్డ మనము ఇప్పుడు ఎలా ఉన్నారంట? முன்பு நாம் எப்படி இருந்தோம்? ముందు మనం ఏ విధంగా ఉన్నాం? இந்த உலகத்தின் இச்சையின்படி வாழ்ந்தோம். ఈ లోక దురాశ ప్రకారం జీవించాం. அதுபோல தேவனுக்கு விரோதமாக பக்தி இல்லாமல் இருந்தோம். దేవునికి విరోధంగా భక్తి లేకుండా ఉన్నాం. எனவே நாம் அவபக்தியோடு லௌகிக இச்சைகளோடு வாழாதபடிக்கு మన భక్తిహీనతతో ఈ లోక సంబంధమైన దురాశతో జీవించుకున్నట్లు நாம் எப்படி வாழ வேண்டுமா? ఎలా జీవించాలంట? தெரிந்த புத்தியோடு నిబ్బర బుద్ధితో, நாம் நீதியோடு నీతితో, பக்தியோடு வாழ்ந்து భక్తితో జీవించాలి. இயேசுடைய வருகைக்காக நாம் காத்திருக்க வேண்டும். యేసుక్రీస్తు రాకడ కొరకు మనం వేచి ఉండాలి. இந்த உலகத்தில் நாம் எப்படி இருக்க வேண்டும்? ఈ లోకం ఎలా ఉండాలి? நீங்கள் நாம் ரட்சிக்கப்பட்டாச்சு. మీరు నేను రక్షించబడ్డాము. நாம் எப்படி நாம் வாழ வேண்டும்? ఎలా జీవించాలి? தேவனுக்கு விரோதமாக பக்தி இல்லாமல் வாழக்கூடாது. దేవునికి విరోధంగా భక్తి లేకుండా జీవించకూడదు. இந்த உலகத்தின் இச்சையின்படி வாழக்கூடாது. ఈ లోక సంబంధమైన దురాశతో జీవించకూడదు. ஆனால் நாம் எப்படி வாழ வேண்டும்? ఎలా జీవించాలి? தெரிந்த புத்தியோடு வாழ வேண்டும். కొత్త బుద్ధితో జీవించాలి. ஏன்னா நாம் இந்த உலகத்தில் எப்படி வாழ வேண்டும் என்று புரிந்து வாழ்வதற்கு தெரிந்த புத்தி வேண்டும். ఈ లోకంలో ఎలా జీవించాలో తెలుసుకొని జీవించడానికి సొంత బుద్ధి కావాలి. தேவனுக்கு எப்படி பிரியமாக வாழ வேண்டும் என்று புரிந்து கொள்வதற்கு நமக்கு புத்தி வேண்டும். ఎందుకంటే దేవునికి ఎలాగ ప్రేమగా నడుచుకోవాలో దానికి మనకు బుద్ధి కావాలి. எனக்கு தெரிந்த புத்தியோடு కొత్త బుద్ధితో, நீதியோடு அதாவது வேத வசனங்கள் நடந்து నీతితో అంటే దేవుని వాక్యానుసారం నడుచుకుంటూ நாம் பக்தியோடு வாழ வேண்டும். భక్తితో జీవించాలి. அப்படி வாழ்ந்து இயேசுடைய வருகைக்காக காத்திருக்க வேண்டும். అలా జీవిస్తూ మనం యేసుక్రీస్తు వారి రాకడ కొరకు మనం వేచి ఉండాలి. తర్వాత ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఆసక్తి గల ప్రజలను తనకు
ஆனால் இயேசு கிறிஸ்துவை குறித்து என்ன சொல்லப்படுகிறா? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏం చెప్పబడిందంటే அவர் நம்மை சுத்திகரித்து நம்முடைய ரத்தத்தை நம்மை சுத்திகரித்து ఆయన రక్తం చేత మనల్ని శుభ్రపరిచి இந்த உலகத்தில் நாம் செய்த அக்கிரமங்கள் பாவங்கள் எல்லாவற்றையும் நம்மை விடுவித்து ఈ లోకంలో మనం చేసిన అతిక్రమణ పాపములన్నిటి నుంచి విడిపించి அவர் சொந்த ஜனங்களாக ఆయన సొంత ప్రజలుగా அவர் நாம மகிமைப்படுத்துவதற்காக நாம் நற்கிரியை செய்வதற்காக நம்மை தெரிந்து கொண்டுள்ளார். ఆయన నామం మహిమపడే విధంగా సత్క్రియలు చేయడానికే మనం పిలుచుకుని ఉన్నాడు. அந்த நற்கிரியை செய்வதற்கு கூட நமக்கு கூட பக்தி வைராக்கியத்தோடு நாம் வாழ ఆ வேண்டும். సత్క్రియ చేయడానికి మనం ఎలా ఉండాలి? భక్తి వైరాగ్యం కలిగి ఉండాలి. எனவே இப்படிப்பட்ட வாழ்க்கை நீங்கள் வாழ வேண்டும் என்று ఇటువంటి జీవితం మీరు జీవించాలని அறிந்து கொண்டு போதித்து புத்தி சொல்லி எடுத்துதான் சொல்கிறார். గర్వించి బోధించి బుద్ధి చెప్పాలంటున్నారు. அவர்கள் இப்படி யார் யார் வாழவில்லையோ ఇలాగ ఎవరైతే జీవించలేదో அவர்கள் எப்படி வித்தியாசமாக வாழ கூட்டம் இருக்கும், ఎలాగ వ్యత్యాసంగా జీవించే ఒక గుంపు ఉంటుంది. தேவனால் ரட்சிக்கப்பட்ட பிறகு சபைக்கு வந்த பிறகும் దేవుడు మూలంగా రక్షించబడి సంఘానికి వచ్చిన இந்த తర్వాత உலகத்தினுடைய ஜீவனை நடந்து ఈ లోక సంబంధమైన దురాశతో జీవిస్తూ பக்தி இல்லாமல் வாழ்ந்து భక్తి లేకుండా జీవిస్తూ தேவனுக்கு விரோதமாக வாழ்வது. దేవునికి విరోధంగా జీవిస్తారు. அப்படி வாழாதவர்களுக்கு అలా జీవించకూడదు. நாம் எப்படி வாழ தெரிந்த புத்தியோடு வாழ வேண்டும், మనం ఎలా జీవించాలి? నిపుణ బుద్ధిగా வேத జీవించాలి. வசனத்தை விட நீதியோடு வாழ வேண்டும், దేవుని వాక్యం ప్రకారం నీతిగా జీవించాలి. பக்தியோடு வாழ வேண்டும். భక్తితో జీవించాలి. பாவி இயேசுவுடைய வருகைக்கு நாம் காத்திருந்து ஒரு சபையாக ஒரு சபை యేసుక్రీస్తు కూడా రాకకు సిద్ధంగా ఉండి ఆయన సంఘంగా ఆయనతో పాటు మనం కొనుక్కోబడాలి. எல்லாம் தேவன் முடிவித்தார். ఈ విషయాన్ని దేవుడు మనతో మాట్లాడారు. தேவன் ஒருவரோடு பேசுவாங்க. దేవుడు ప్రతి ఒక్కరితో ఈ విషయం మాట్లాడుతున్నారు. யார் யார் எப்படி இந்த தவறுகள் செய்கிறார்கள் தேவன் உணர்த்துவார். ఎవరైతే ఎలాంటి తప్పులు చేస్తున్నారో దేవుడు వారికి తెలియచేయును గాక. இன்றைக்கு தேவனுடைய வார்த்தைகளுக்கு நேராக நடத்துவோம். ఈ రోజు దేవుని మాటలకు నేరుగా ప్రవేశిద్దాం. இதை நாம் பார்க்க போகிற வார்த்தைகள் என்னவென்றால், ఈ రోజు మనం చూడవచ్చిన ఆ మాటలు ఏంటంటే என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నట్ట పట్టి తీసుకురండి. The book of Deuteronomy, ద్వితీయోపదేశ ఖండము chapter 6, 6వ అధ్యాయము 4 and 5. 4-5 వచనాలు. உபாகமம் 6ஆம் அதிகாரம் 4வது 5வது வசனம். The book of Deuteronomy, chapter 6, verse 4 and 5. Hear, O Israel, the Lord our God, the Lord is one. Thou the Lord your God with all your heart, with all your soul, and with all your strength. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను ఈ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. So, இன்றைக்கு தேவன் நம்மோடு என்ன பேசுகிறார்? ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు? நாம் தேவன் நோக்கி நாம் பிரார்த்தனை செய்வோம். మన దేవుని వైపు చూసి ప్రార్థన చేద్దాం. எங்களை அதிகமாக நேசித்து வருகின்ற பரலோக பிதாவே, మమ్మల్ని అత్యధికంగా ప్రేమించి అనిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, உமது பரிசுத்தமுள்ள நாமத்தை మీ ஸ்தோத்திரிக்கிறோம். పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. நீர் ஒருவரே எங்கள் தேவன் என்பதும், మీరు ఒక్కరే మా దేవుడనియు, நாங்கள் உம்மை முழு இதயத்தோடு, మేము వచ్చి మిమ్మల్ని పూర్ణ హృదయంతో, முழு ஆத்மாவோடு, పూర్ణ ఆత్మతో, முழு பலத்தோடு, పూర్ణ బలంతో, முழு சிந்தையோடு நாங்கள் அன்பு பெற வேண்டும் என்று உணர்ந்து, పూర్ణ ఆలోచనతో మిమ్మల్ని ప్రేమింపవాలని అర్థం చేసుకొని அதன்படி வாழ துணித்தார். ఆ ప్రకారం జీవించడం కృప దయచేయము. நாம் எப்படி வாழ என்பதை எங்களுக்கு வெளிப்பட்டு அதன்படி வாழ்வதற்கு எங்களுக்கு தயவு మేము செய்யுங்கள். ఎలా జీవించాలో మాకు ప్రత్యక్షపరిచి ఆ ప్రకారం జీవించడం దయ చూపించుము. ஆவியான சபைக்கு சொல்கிறதை காதல் கேட்கிறவருடைய வார்த்தைகள் கேட்க, ఆత్మ చెప్పుచున్నది సంఘంలో జీవితంలో నిండుగాక అని చెప్పిన వాక్యం బట్టి இந்த வார்த்தை கேட்க ஒவ்வொருவரும் அதன்படி வாழ்வதற்கு தேவனுக்கு மீது ఈ வராங்க. మాటలను ప్రతి ఒక్కరూ ఆ ప్రకారం జీవించడం కృప దయచేయము. அந்த வார்த்தை செல்ல முடியாதபடி இந்த தடைகள் ఈ எல்லாவற்றையும் మాటలు వెళ్ళకుండా అడ్డుకోవడం ప్రతి సాధన క్రియలను இயேசு வந்து கட்டி அப்புறப்படுகிறோம். యేసు నామములో కట్టుదలపరుస్తున్నాం. நீரே ஒருவரை வழிநடத்துகிறாங்க. మీరే ప్రతి ఒక్కరిని నడిపించుముగాక. அதை மறைத்து நீரே கண்டு வெளிப்படுகிறாங்க. మీరే ప్రభావం మమ్మల్ని దాచి మీరే ప్రత్యక్షపరచుకొనుగాక. நாங்கள் துதிகரமாக அவர்கள் பேசுகிறோம். స్తుతి మహిమ ఘనత ప్రభావం నామమున చేస్తున్నాం. மீட்பர் ரட்சகருமாக இயேசு கிறிஸ்துவின் கண்டபிதாவே. విమోచకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ஆமென். ఆమేన్. ஹல்லேலூயா. హల్లెలూయా. தேவ நாமத்திற்கு மகிமையாக. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. நாம் போன வாரம் என்ன பார்த்தோம் என்றால், మరి పోయిన వారం చూసామంటే அகாப்பே லவ், தேவனுடைய அன்பு எப்படிப்பட்டது என்று பார்த்தோம். అగాపే ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది అనే విషయాన్ని చూసాము. முதல்ல அந்த அன்பு எப்படிப்பட்டது என்று புரிந்தால்னா, ఆ ప్రేమ ఎటువంటిదని అర్థం చేసుకుంటే நாம் அந்த அன்புக்கு பாத்திரமாக எப்படி தேவனிடத்தில் அன்பு செலுத்த வேண்டும் என்று புரிந்துள்ளது. మనం ఆ ప్రేమకి పాత్రులుగా ఆ ప్రేమకు తగిన విధంగా మనం ఏ విధంగా ప్రేమించగలమో మనం చూసుకోగలము. அதைத்தான் போன வாரம் செய்தியோட அடிப்படை எந்த அடிப்படையில் பார்த்தோம் என்றால், పోయిన వారు ఒక మాటలు దేవుని యొక్క వర్తమానం దేని ఆధారం చేసుకుని చూసామంటే I love those who love me. என்னை யார் சிநேகிக்கிறார்களோ அவர்கள் நான் சிநேகிக்கிறேன். అంటే ప్రేమించే వారిని నేనే ప్రేమించను అని ఈ వాక్యం ఆధారం చేసుకుని చూసాము. எனவே நான் தேவனிடத்தில் அன்பு செலுத்த வேண்டியது மிக அவசியமாக இருக்கிறது. ఏమనగా మనం దేవుని మీద ప్రేమ చెల్లించవలసింది చాలా ముఖ్యంగా ఉంది. எனவே தேவனுடைய அன்பு எப்படிப்பட்டது என்று போன வாரம் பார்த்தோம். దేవుని ప్రేమ ఎటువంటిది అని పోయిన వారం చూసాము. இன்றைக்கு நாம் என்ன பார்க்க போகிறோம் என்றால், ఈ రోజు మనం చూడబోతున్నామంటే அந்த அன்புக்கு பாத்திரமாக நாம் உண்மையாக தேவனுக்கு அன்பு செலுத்துகிறோமா? ఆ ప్రేమకి పాత్రులుగా నిజంగా దేవుని వైపు చూసి దేవునికి మన ప్రేమ చూపిస్తున్నామా? இன்றைக்கு நாம் பார்க்க போகிற செய்தி என்னவென்றால், ఈ రోజు మనం చూడబోయే వర్తమానం ఏంటంటే are you loving God really? நீங்கள் உண்மையாக தேவனை நேசிக்கிறீர்களா? మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నారా? இன்றைக்கு நாம் செய்தியை கேட்ட பிறகு ఈ రోజు ఈ యొక్క వర్తమానం విన్న తర్వాత நாம் உண்மையாக தேவனை நேசிக்கிறோம் என்பதை புரிந்து கொள்வோம். నిజంగా దేవుని ప్రేమిస్తున్నాం లేదో అర్థం చేసుకుంటాం. அப்படி ஒவ்வொருத்தரையும் நாம் கேட்கும்போது என்ன சொல்வோம்? ప్రతి ఒక్కరిని అడిగినట్లయితే ఏం చెప్తారు? ஆமா, நான் உண்மையா அன்பு செலுத்துகிறேன். అవునవును నేను నిజంగా ప్రేమిస్తున్నాను. ஆனால் அந்த அன்பு நீங்கள் கிரியில் காண்கிறீர்களா? కానీ ఆ ప్రేమను మీరు క్రియలో చూపిస్తున్నారా?
చూస్తున్నారా? அதைத்தான் தேவன் எதிர்பார்க்கிறார். అదే దేవుడు ఎదురు చూస్తున్నారు. தேவனுடைய செய்திக்கு நிராகரித்து செல்வோம். ఈరోజు దేవుని యొక్క వర్తమానం నేరుగా ప్రవేశిద్దాం. மீண்டும் படிப்பு உபாகம் 6ஆம் அதிகாரம் 4-5 வசனத்தை படிப்போம். మరలా చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు. இஸ்ரவேலை கேட்கும் தேவனாகிய கர்த்தர் ஒருவரே உண்மை தேவன். ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు యెహోవా. எனவே நம்முடைய தேவன் ஒருவரே தேவன். మన దేవుడు ఒక్కరే దేవుడు. அவருடைய குமாரனாகிய இயேசு கிறிஸ்துவே நம்முடைய ஆண்டவர். ఆయన కుమారుడైన యేసుక్రీస్తువే మన ప్రభువు. எனவே அந்த தேவனை நாம் எப்படி நேசிக்க வேண்டும் என்று நமக்கு ఆ దేవుని ఏ ప్రకారం ప్రేమించాలో మనం చెప్తున్నారు. இந்த வசனம் அனைவருக்கும் தெரியுமா? ఈ వాక్యం అనేక తెలుసుకొచ్చు. வசனத்தை தெரிந்து கொள்வதால் மட்டும் அதற்கு பிரயோஜனம் கிடையாது. వాక్యం తెలుసుకోవడం మాత్రం వల్ల ప్రయోజనం లేదు. நம்முடைய தேவனை நாம் எப்படி நாம் வந்து நேசிக்க வேண்டுமா? మన దేవుని ఎలా మనం ప్రేమించాలి? முழு இதயத்தோடு. పూర్ణ హృదయంతో. முழு இதயம் என்றால் என்ன அர்த்தம்? పూర్ణ హృదయం అంటే అర్థం ఏంటి? இந்த இருதயத்தில் தேவனை தவிர வேறு எந்த ஒரு நபருக்கு இடம் கொடுக்க கூடாது. అంటే మీ హృదయంలో దేవుడు తప్పించి ఎవరికి వేరొకరికి చోటు ఇవ్వకూడదు. இதெல்லாம் புரிந்து கொள்வதற்காக ఇది అర్థం చేసుకోవడానికి இன்னொரு வசனத்தை படிப்போம். அது மூலம் உங்களுக்கு புரியும். ఇంకో వచనం చదువుకుందాం, దాని మూలంగా అర్థమవుతుంది. The book of Matthew chapter 10 verse 37. மத்தேயு 10ஆம் அதிகாரம் 37ஆம் வசனத்தை படிப்போம். మత్తయి సువార్త 10వ అధ్యాయము. The book of Matthew chapter 10 verse 37. மத்தேயு 10ஆம் அதிகாரம் 37ஆம் வசனம். మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. இல்ல தேவன் நம்மை பார்த்து చూడండి, యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు మనం చూసి, நம்முடைய தகப்பனையும் தாயையும் என்னை விட அதிகமாக நேசிக்கிறவன் என்னுடைய வீட்டிற்கு பார்த்துட்டாங்க. తన తండ్రినో తల్లినో నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నా శిష్యుడు కానేరడు. அதுபோல் தன்னுடைய பிள்ளைகளை என்னை விட அதிகமாக நேசிக்கிறவர்கள் எனக்கு பார்த்தாங்க. తన పిల్లలను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడుగా அதே ఉండలేడు. போல் தன்னுடைய மனைவியோ கணவனையோ என்னை விட அதிகமாக நேசிக்கிறவர்கள் எனக்கு பார்த்துட்டாங்க. అదే భర్తలో భార్యను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రులుగా ఉండలేరు. ஒரு అర్థం என்ன? దీని అర్థం ఏంటంటే, நம்முடைய அதாவது பித்திருக்களுடைய சொந்தக்காரர் நேசிக்க கூடாதுன்னு தேவன் சொல்கிறார். అంటే మన మిత్రులను మన స్నేహితులను మన బంధువులను ప్రేమించకూడదని దేవుడు చెప్తున్నాడా? அப்படியே அதற்கு అర్థం. ఆ వాక్యం యొక్క అర్థం అది కాదు. நாம் எல்லோரையும் நேசிக்கதான் தேவன் சொல்கிறார். మన అందరినీ ప్రేమించాలనే దేవుడు చెప్తున్నాడు. ஒரு இடத்துல அன்பு கூறுவது போல எல்லாரிடத்திலும் அன்பு கூறிட்டு சொல்கிறார். ఆయన ఏం చెప్తున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారందరినీ ప్రేమించు అంటున్నాడు. ஆனால் அந்த அன்பு எப்படிப்பட்டதாக இருக்க வேண்டும்? ఆ ప్రేమ ఎటువంటిదే ఉండాలి? தேவனை விட அதிகமாக யாருக்கு அன்பு செலுத்துகிறார்? దేవుని కంటే ఎక్కువగా ఎవరి మీద ప్రేమ ఉంచకూడదు. உங்களுக்கு உதாரணத்தை சொல்லி கொடுக்கிறேன். చూడండి, ఈ ఉదాహరణకి మీకు చెప్పి అర్థం చేస్తాను. ஒரு தாய் தகப்பனுக்கு ஒரு சின்ன குழந்தை பிறகு வச்சுக்கலாம். చూడండి, ఒక తల్లిదండ్రులకి ஒரு குழந்தை பிறகு ఒక చిన్న బిడ్డ அந்த పుట్టినాడు. குழந்தை பெரியதா பெருசா வளர்ந்த உடனே தன்னோட தகப்பனை தாயும் அதிகமாக நேசிக்கிறார். ఎందుకంటే ఆ బిడ్డ పెరిగి పెద్ద అయ్యి ఎక్కువ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాడు. பிறகு விவாகம் நடந்த பிறகு தன்னுடைய கணவனையும் மனைவியை நேசிக்கிறார். వివాహమైన తర్వాత భర్తలో భార్యను ప్రేమిస్తున్నాడు. பிறகு பிள்ளைகள் பிறந்த பிறகு தன்னுடைய கணவனை மனைவி விட்டு பிள்ளைகளை அதிகமாக நேசிப்பாங்க. తన భార్య భర్తను విడిచిపెట్టి పిల్లలకు పుట్టిన పిల్లలకు ప్రేమ చూపిస్తాడు. இது உலகத்தோட நியதி. ఇది లోకం యొక్క నీతి. இப்ப நாம் வாழ்ந்தாதான் ஒரு குடும்பத்தில் நாம் சந்தோஷமாக இருக்க ఇలా முடியும். జీవిస్తేనే మన కుటుంబంలో సంతోషంగా ఉండగలము. ஏன்னா குடும்பத்தில் அந்யோன்யம் அன்பு இல்லாவிட்டா ఒక కుటుంబంలో అన్యోన్యత ప్రేమ లేకపోతే நம்முடைய வாழ்க்கையில இருக்க சந்தோஷம் இருக்க சமாதானம் இருக்காது. మన జీవితంలో ఏముండదు, సంతోషం ఉండదు, సమాధానం ஆனால் ఉండదు. அந்த அன்பு தேவனை விட அதிகமாக இருக்கக்கூடாது. కానీ ఈ యొక్క ప్రేమ దేవుని కంటే ఎక్కువగా ఉండకూడదు. அதுதான் வந்து இப்ப சாலமோனுடைய வாழ்க்கையில் நடந்தது. అదే సొలొమోను యొక్క జీవితం ఏం జరిగింది? தேவனுக்காக மிகவும் அன்பு செலுத்தினார். தேவன் மேல அதிகமாக அன்பு దేవుని செலுத்தினார். మీద ఎక్కువ ప్రేమ చెల్లించాడు. தேவனுக்காக பெரிய ஆலயத்தை எருசலேமில் கட்டினார். దేవుని కోసం ఒక పెద్ద మందిరాన్ని యెరూషలేములో కట్టాడు. ஆனால் அவர் 1000 மனைவிகளை வந்து விவாகம் செய்திருந்தார். కానీ అతను 1000 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. அவருடைய இதயத்தில் தேவன் மேல் இருந்த அன்பு யாருடன் சென்றது? இந்த ஸ்திரீகள் மேல் சென்றது. ఆ దేవుని మీద అతని హృదయంలో దేవుని మీద ఉన్న ప్రేమ ఎక్కడికి వెళ్ళింది? స్త్రీల మీద తిప్పబడింది. நம்முடைய வாழ்க்கை நாம் எப்படிப்பட்ட அன்புகளாக இருக்கிறோம்? మనము మన జీవితంలో ఎటువంటి ప్రేమ కలిగినవారుగా அந்த ఉన్నాము? அன்பு 100% என்றால் ఈ యొక్క ప్రేమ 100% అనుకుంటే இந்த தேவனுக்கு எத்தனை சதவீதம் அன்பு செலுத்துவதற்கு ஆயுதமாக இருக்கிறோம்? మీరు దేవునికి ఎంత శాతము ప్రేమ చెల్లించడానికి సిద్ధంగా కలిగి ఉన్నారు? வசனம் புரியுதா? చెప్పేది మీకు అర్థమవుతుందా? இப்போ உங்களுடைய இதயத்தில் 100% அன்பு இருக்கிறது. చూడండి, ఈ హృదయంలో 100% ప్రేమ ఉందనుకుందాం. இல்ல தேவனுக்கு எத்தனை அன்பு, எத்தனை சதவீதம் அன்பாக இருக்கிறது? ఈ యొక్క మీ ఎంత శాతము మీరు దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నారు? So what is meant by loving the God with the whole heart? பரிபூர்ணமான இதயத்தோடு தேவனுக்கு அன்பு செலுத்துவது என்றால் పరిపూర్ణమైన హృదయంతో దేవుని ప్రేమించడము అంటే అర్థం ఏంటి? இந்த இதயத்தில் தேவன் மாத்திரமே நிறைந்திருக்கிறார். ఈ హృదయంలో దేవుడు మాత్రమే నిండి ఉన్నాడు. நான் மற்றொரு அன்பு செலுத்துறேன். ఇతరులకు ప్రేమ చూపిస్తున్నాడు. ஆனால் தேவனை விட அதிகமாக இல்லை. కానీ దేవుని కంటే ఎక్కువగా కాదు. எனவே தேவனுக்கு முழுமையாக அன்பு செலுத்துகிறேன். నేను దేవుని మీద పూర్ణంగా ప్రేమ చెల్లిస్తున్నాను. அப்படி நீங்கள் செலுத்தும்போது தேவனுக்கு மேல் அன்பு செலுத்துகிறேன். అలాగే మీరు చెల్లించినప్పుడు దేవుడు మీ మీద ప్రేమ చూపిస్తున్నాడు. அடுத்து நாம் இந்த முழு ஆத்மாவும் நம்முடைய பரிபூர்ணமான அந்த பிராணத்தோடு தேவனுக்கு அன்பு செலுத்துகிறேன். అంటే పూర్ణ ఆత్మతో మన ప్రాణంతో మన దేవుని ప్రేమించడం. அப்புறம் உள்ளார்ந்த மனுஷனும் தேவனுக்கு அன்பு செலுத்த வேண்டும். అంటే అంతరంగ మనుషుడు కూడా దేవుని మీద ప్రేమ చెల్లించాలి. நமக்கு 2 வருஷம் கிடைக்கும்
வெளியில உள்ள மனுஷன், మనకు ఇద్దరు మనుషులు ఉన్నారు, ఆ బయట ఒక మనుషుడు ఉన్నాడు. ரெண்டாவது நமக்கு உண்டாக ஒரு மனுஷன், அதை சொன்னா பிராணம், அதாவது சோல் என்று சொல்லுவோம். మనం లోపల అంతరంగా ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషిని మనం ఏమంటున్నాము? ప్రాణము இந்த అంటున్నాము. பிராணம் வந்து உண்மையாக தேவனுக்கு அன்பு செலுத்துகிறதா? ఈ యొక్క ప్రాణము నిజముగా దేవుని మీద ప్రేమ చెల్లిస్తుందా? பூர்ண சிந்தையோடு, அதாவது நம்முடைய எண்ணங்களில் தேவன் மாத்திரமே అంటే ஆக்கிரமித்திருக்கிறாரா? పూర్ణ ఆలోచనతో, అంటే మన ఆలోచన అంతయు దేవుడే వ్యాపించి ఉన్నాడా? இந்த உலகத்தின் காரியங்கள் ஆக்கிரமித்திருக்கிறாரா? లేకపోతే ఈ లోక సంబంధమైన కార్యాలు ఆక్రమించి ఉన్నాయా? நாம் முழு பலத்தோடு, பரிபூர்ணமான நம்முடைய சரீர பலத்தோடு தேவனை ஆராதிக்கிறோம். தேவனை தேவனுக்கு அன்பு செலுத்துகிறோம். మన పూర్ణ బలముతో, మనం అంటే మన శరీరంలో పూర్ణ బలముతో దేవుని మీద ప్రేమ చెల్లిస్తున్నామా? உங்களுக்கு சொல்லி புரிய வச்சா உங்களுக்கு புரியும். నేను చెప్పి మీకు అర్థమయ్యేలా చేస్తేనే మీకు ஏன்னா అర్థమవుతుంది. நீங்க இந்த கேள்வி கேட்கலாம், ஆமா நான் முழு பலத்தோடு அன்பு செய்யறேன் நீங்க சொல்லலாம். అంటే మీకు చెప్పొచ్చు, అవును నేను పూర్ణ బలంతోనే ప్రేమిస్తున్నాను. இப்போ உதாரணத்துக்கு ஒரு வீட்டை பாத்தீங்கன்னா ஒரு அம்மா குழந்தை, చూడండి, ఉదాహరణకి ఒక ఇంట్లో చూసుకున్నట్లయితే తండ్రికి ఆరోగ్యం బాగలేదు, அது சின்ன குழந்தை இருக்கு. చిన్న పాప ఉన్నాడు, చిన్న పిల్లవాడు ఉన్నాడు. அப்ப அந்த அம்மா என்ன செய்வாங்க? அந்த அம்மா என்ன ఆ செய்வாங்க? అమ్మాయి ఏం చేస్తారు? தன்னுடைய உடம்போடைய அந்த பலகீனத்தை பற்றி நினைக்க மாட்டாங்க. తన ఒక శరీరం ఒక బలహీనత ఎక్కువ అనుకోరు. அந்த குழந்தைக்கு செய்ய வேண்டிய காரியத்தை தனக்கு கஷ்டம் இருந்தாலும் அந்த கஷ்டமான சரீரத்தோடு எல்லாம் கருதி செய்வாங்க. తన శరీరంలో ఎంత కష్టం ఉన్నా కూడా ఆ బిడ్డకి చేయాల్సిన కార్యం చేస్తారు. தனக்கு என்ன சரீரத்தை பலம் இருக்கு அந்த முழு பலத்தோடு எல்லாம் கருதி செய்வாங்க. ఆ శరీరం ఎంత అయితే బలం ఉందో పూర్ణ బలంతో ఆ కార్యం చేస్తారు. அந்த முதல் இருக்கு. చెప్పేది అర్థమవుతుందా? எப்படி ஒரு அப்பா தன்னுடைய பலகீனத்தில் முழு பலத்தோடு இருக்கிற பலத்தோடு தேவன் இருக்கிற பலத்தோடு குழந்தைக்கு அன்பு செலுத்துகிறாரோ, ఏ విధంగా ఒక తల్లి తన ఉన్న బలం అంతా తన బిడ్డ మీద చూపిస్తుందో, అంటే ప్రేమ చూపిస్తుందో, அதே போல தேவனிடத்தில் முழு பலத்தோடு அன்பு கூற வேண்டும். ఆ ప్రకారం పూర్ణ బలంతో దేవుడు ప్రేమించాలని ఇష్టపడుతున్నాడు. அதைத்தான் என்று பேதுருவை பார்த்து இயேசு கேட்டார். అదే ఆ పేతురుని చూసి యేసుక్రీస్తు వారు అడిగారు. The book of John chapter 21 verse 15. யோவான் 21 அதிகாரம் 15 வசனம். యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనము. The book of John 21 verse 15. யோவான் 21 அதிகாரம் 15 வசனம். இது வந்து இயேசு வந்து மரித்து உயிரோடு எழுந்தாகின்றது. ఇందులో యేసుక్రీస్తు వారు మరణించి ఆయన ప్రాణం లేచిన ஒரு తర్వాత சீல் என்ன செஞ்சாங்க? இயேசு விட்டு விட்டு இந்த உலகத்தின் காரியத்தை சென்று விட்டார். ఆయన శిష్యులు ఏం చేశారు? ఆయన విడిచిపెట్టి లోకమైన కార్యాలకి వెళ్ళిపోయారు. பேதுருடைய தலைமையில ஒரு குரூப் என்ன செய்து மீன் பிடிக்க போயிட்டாங்க. పేతురు యొక్క నాయకత్వంలో ఒక గుంపు ఏం చేస్తుంది? చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ஏன்னா தங்களை வழிநடத்த இயேசு இல்லை. ఎందుకంటే వాళ్ళు నడిపించడానికి యేసుక్రీస్తు వారు లేరు. யூதர்கள் அவங்களுக்கு விரோதமா இருக்காங்க. యూదులు వారికి విరోధంగా ఉన్నారు. அப்ப நாம் இந்த உலகத்தில் என்ன செய்வது? நம்மளோட பழைய தொழிலுக்கு போயிட்டு போறாங்க. ఈ లోకంలో మనం ఏం చేసేది అని చెప్పి మరలా వాళ్ళు పాత వ్యాపారానికి వెళ్ళిపోతున్నారు. அப்போ இயேசுவை தேடி வருகிறார். అప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళని వెతుకుంటూ వస్తున్నారు. அவரோடு போஜனம் செய்கிறார். వారితో భోజనం చేస్తున్నారు. பிறகு பேதுருவை பார்த்து கேட்கிறார். తర్వాత పేతురు వైపు చూసి అడుగుతున్నారు. ஒரு பேதுருவை பார்த்து கேட்கிறார். పేతురు తీసుకుని అడుగుతున్నారు, இங்க நீங்க 11 பேர் இருக்கீங்க. ఇక్కడ మీరు 11 మంది ఉన్నారే, இதுல நீங்க எல்லாரையும் பார்த்திலும் அதாவது இந்த 10 பேரை காட்டிலும் என் மேல் வந்து அன்பாக இருக்கிறாயா? ఇందులో ఈ 11 మంది మీరు ఉన్నారే, ఈ కూడా 10 మంది కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? இந்த 10 பேரையும் அன்பா இருக்காங்க. ఈ 10 మంది నా మీద ప్రేమ ஆனா ఉన్నారా? இவர்களை கூட நீ அதிகமாக எனக்கு அன்பா இருக்கிறாய். వీళ్ళందరికంటే ఎక్కువ నా మీద ప్రేమ కలిగి ఉన్నావా? அது loving me more than all these 10 disciples. இந்த 10 பேரை விட அதிகமாக நீ எனக்கு அன்பா இருக்கிறாய். ఈ 10 మందిలో ఉన్న వారందరికంటే నా మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నావా? ஆமாண்டவரே, అవును ప్రభువా, நான் உனக்கு அன்பா இருக்கிறேன். నేను ప్రేమిస్తున్నాను. அப்ப அன்பாக நீ இருந்தால் நான் சொன்ன காரியத்தை செய்து சொல்றேன். నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే నేను చెప్పిన కార్యం చెయ్యి. இதில் நான் சொல்கிற காரியம் என்னவென்றால், ఇందులోంచి నేను చెప్పదలసిన కార్యం ఏంటంటే, தேவன் ஒரு மனுஷனை எதிர்பார்க்கிறார். దేవుడు ఒక మనిషిని ఎదురు చూస్తున్నాడు. உண்மையாக எனக்கு அன்பு செலுத்துகிறார் ஒரு மனுஷன் இருக்கிறார். నిజంగా నా మీద ప్రేమ చూపించే ఒక మనుషుడు ఉన్నాడా? அந்த அன்பு எப்படிப்பட்ட அன்பாக இருக்க வேண்டும்? ఆ ప్రేమ ఎటువంటి ప్రేమగా ఉండాలి? பரிபூர்ணமான இதயத்தோடு, పరిపూర్ణమైన హృదయంతో, பரிபூர்ணமான மனதோடு, పరిపూర్ణమైన మనసుతో, பரிபூர்ணமான பிராணத்தோடு, పరిపూర్ణమైన ప్రాణముతో, பரிபூர்ணமான சிந்தையோடு, పరిపూర్ణమైన ఆలోచనతో, பரிபூர்ணமான பலத்தோடு పరిపూర్ణమైన బలముతో இயேசுக்கு அன்பு செலுத்த வேண்டும். యేసు మీద ప్రేమ చెల్లించాలి. இப்படிப்பட்ட அன்பு நீங்கள் நான் செலுத்தும்போது ఇటువంటి ప్రేమ మీరు నేను చెల్లిస్తున్నప్పుడు தேவனிடத்தில் அன்பாக இருந்து దేవుడు మీ యందు ప్రేమగా ఉండి சகலவற்றை வெளிப்படுத்தும். సమస్తము మీకు బయలుపరుస్తారు. ஏன் நம்மோடு தேவன் பேசுவதில்லை? ఎందుకు దేవుడు మనతో మాట్లాడలేదు? அன்றைக்கு அன்பு நம்மிடத்தில் வாழ்க்கை இல்லை. అటువంటి ప్రేమ మన జీవితంలో లేదు. நான் இந்த உலகத்தில் அநேக காரியங்கள் அன்பாக இருக்கிறோம். ఈ లోకంలో మన అనేక మీద ప్రేమ కలిగి ఉన్నాము. நம் பிள்ளைகள் மேல், கணவன் மேல், மனைவி மேல் அதிகமாக அன்பாக మన இருக்கிறோம். భార్య మీద, భర్త మీద, పిల్లల మీద ప్రేమ కలిగి ఉన్నాము. நம்முடைய தேவனை குருவாய் சொல்கிற போல அவபப்படுகிறோம். మన దేవుని ఊరుగా அப்பப்ப வேணும்போது అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మన ఊరగా ఎలాగైతే తింటామో ఆ ప్రకారం తీసుకుంటున్నాము. நான் சொல்ல புரியுதா உங்களுக்கு? చెప్పేది మీకు நாம் అర్థమవుతుందా? எப்படிப்பட்ட அன்புள்ளாக இருக்கிறோம்? ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాము? தேவனை பார்த்து கேட்கிறார். దేవుడు మనం చూసి అడుగుతున్నాడు. தேவன் எப்படிப்பட்ட அன்பாக இருக்கிறார் என்று நாம் பார்த்தோம். దేవుడు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో చూసాము. நாம் அந்த அன்புக்கு பாத்திரமாக அவர்கள் அத்தனை அன்பாக இருக்கிறோமா? దేవుడు చూపించేటువంటి ప్రేమకు పాత్రలుగా అటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నామా? நம்முடைய அன்பை வந்து தேவன் எப்படி காண்பிக்க சொல்கிறார்? మన ప్రేమను దేవుడు ఏ ప్రకారం చూపించమంటున్నాడు?
The book of 1 John, chapter 3, verse 18. ஒன்று யோவான் 3ஆம் அதிகாரம் 18ஆம் வசனம். యోహాను రాసిన మొదటి పత్రిక 3వ వచనము. The book of 1 John, chapter 3, verse 18. ஒன்று யோவான் 3ஆம் அதிகாரம் 18ஆம் வசனம். యోహాను రాసిన మొదటి పత్రిక 3వ వచనము. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుము. So நாம் வசனத்துல வந்து சொல்லப்பட்டிருக்க அதனால వాక్యంలో చెప్పబడింది దాని వల్లే కాదు. நம்முடைய நாவினால் நாம் அன்பா இருக்கிறது நாவினால் சொல்லுதல்ல. నేను ప్రేమగా ఉన్నాను అని నాలుగుతో చెప్పడం కాదు. நம்முடைய கிரியை மூலமாக உண்மையான மனதோடு தேவன் మీ క్రియ మూలంగా నిజమైన మనసుతో దేవుని మీద ప్రేమ చెల్లించాలి. அது புரியுதா உங்களுக்கு? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? இப்போது இதயமே உங்களுக்கு நீங்க எப்படி அன்பாக இருக்கீங்க? మీ హృదయమే మీకు చెప్తుంది మీరు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారని. இந்த அன்பு யார் மீது இருக்கிறது? ఈ ప్రేమ ఎవరి మీద ఉంది? உங்களுடைய கணவன் மீதா, மனைவி மீதா, భార్య మీద, భర్త మీద, பிள்ளைகள் மீதா, పిల్లల మీద, இந்த உலகத்தின் மீதா, ఈ లోకం మీద, இந்த உலகத்தில் உள்ள உத்தியோகத்தின் மீதா, లోకం మీద, ఉద్యోగం మీద, தேவன் தந்த ஆசீர்வாதத்தின் மீதா, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం మీద, தேவன் மேல் உண்மையான அன்பு இருக்கிறதா? దేవుడు నిజమైన ప్రేమ ఉందా? நாம் நம்மளுடைய இதயத்தை நாம் கேட்டுக்கொள்வோம் எப்படிப்பட்ட வாழ்க்கை வாழ்க்கை. మన హృదయాన్ని అడిగి తెలుసుకుందాం మనం ఎటువంటి జీవితం జీవిస్తున్నామని. ஓகே, நாம் தேவன் மேல் அன்பாக இருந்தால் நாம் எப்படிப்பட்ட வாழ்க்கை வாழ வேண்டும் என்று தேவன் நமக்கு சொல்கிறார். మనం దేవుని మీద ప్రేమ కలిగి ఉంటే ఎటువంటి జీవితం జీవించాలని దేవుడు మనకు చెప్తున్నారంటే, இப்படி நீங்கள் உங்களுடைய கிரியை காண்பிக்கும்போது தேவனுக்கு அன்பாக இருக்கிறது என்று காண்கிறீர்கள். ఇటువంటి క్రియల మూలంగా మీరు చూపిస్తున్నట్లయితే దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నారని మనం తెలుసుకుంటున్నాం. அப்படியே நம்முடைய வாழ்க்கையில் தேவன் மேல் அன்பு குறைவாக எப்போது இருக்கும்? మన జీవితంలో ఎప్పుడు దేవుని మీద ప్రేమ కొత్త కలిగి ఉంటుంది. நான் சொல்ற காரியத்தை நீங்கள் குறைபடும் போது உங்களுக்கு அன்பு குறைவாக இருக்கிறது என்பது புரிந்துவிடும். నేను చెప్పుచున్న కార్యాలు వింటున్నప్పుడు ఏ కార్యాలు దాన్ని బట్టి మీరు ప్రేమను తగ్గి ఉన్నారని తెలుసుకోవచ్చు. எனவே தேவன் எதிர்பார்க்கிற காரியத்தில் நாம் அதிகமாக பெருகும் போது நம்முடைய அன்பு பெருகும். దేవుడు చూసిన కార్యంలో అత్యధికంగా మనం పెరుగుతున్నప్పుడు మన ప్రేమ పెరుగుతుంది. இதை நாம் பார்க்க போகிறோம். ఈ రోజు మనం చూడబోతున్నాం. If you are loving the God, how your life should be. நாம் வந்து தேவன் மேல் அன்பு செலுத்தினால் அந்த வாழ்க்கை எப்படிப்பட்டதாக இருக்கும்? మన దేవుని మీద ప్రేమ చూపిస్తే మన జీవితం ఎటువంటి జీవితంగా ఉంటుంది. So நம்முடைய வாழ்க்கை நாம் என்ன பார்க்க போகிறோம்? మన జీవితం ఏం చూడబోతున్నాం? How our life should be. நம்முடைய வாழ்க்கை எப்படிப்பட்டதாக இருக்க வேண்டும்? நாம் தேவன் மேல் அன்பாக இருந்தால் మనం దేవుని మీద ప్రేమ ఉంచినట్లయితే మన జీవితం ఎటువంటిదిగా ఉంటుంది? முதல் காரியம், మొదటి కార్యము fear the Lord and follow His commandment. நாம் தேவனிடத்தில் பயந்து మన దేవుని యందు భయభక్తుల నుంచి அவருடைய கற்பனை நாம் கைக்கொண்டு வாழ வேண்டும், அன்போடு வாழ வேண்டும். ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడలన్నింటినీ కైకొని ప్రేమగా జీవించాలి. அதாவது அவருடைய கட்டளை எப்படி கைக்கொள்ள வேண்டும்? அன்போடு கைக்கொள்ள வேண்டும். అంటే ఆయన యొక్క ఆజ్ఞలు ఎలాగా ప్రేమించాలి? ప్రేమగా ఆజ్ఞలు కైకొనాలి. So பழைய ஏற்பாடு காலத்துல மோசே காலத்துல మోషే కాలంలో அந்த ஜனங்கள் என்ன செய்தார்கள்? ఆ ప్రజలు ఏం చేశారు? அவருடைய கட்டளை கைக்கொள்வதற்கு அவர்கள் கட்டாயப்படுத்தப்பட்டார்கள். ఆయన ఆజ్ఞలు కైకొనడానికి వాళ్ళు నిర్బంధింపబడ్డారు. So அந்த கட்டளை கைக்கொள்ளாவிட்டால் அவருக்கு தண்டனை வரும் என்று பயந்து அவர்கள் கைக்கொண்டார்கள். ఆ ఆజ్ఞలు కైకొనకపోతే వాళ్ళకి శిక్ష వస్తుంది అని భయపడి వాళ్ళు కైకొన్నారు. ஆனால் தேவனுடைய வாழ்க்கையை என்ன எதிர்பார்க்கிறார்? కానీ దేవుడు దీంట్లో ఏమైనా చూశాడు? நாம் தேவனுக்கு பயப்பட வேண்டும். మన దేవునికి భయపడాలి. அவர் சொன்ன கட்டளை நாம் அன்போடு கைக்கொள்ள வேண்டும். ఆయన చెప్పిన ఆజ్ఞలను ప్రేమతో కైకొనాలి. அது எப்படி நாம் கைக்கொள்வது பார்ப்போம். అది ఎలా కైకొనాలో మనం చూద్దాం. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். రద్దపడి తీసుకురండి. The book of Ecclesiastes chapter 12 verse 30. பிரசங்கி 12ஆம் அதிகாரம் 13ஆம் வசனத்தை பார்ப்போம். ప్రసంగి గ్రంథము 12ஆம் அதிகாரம் 13ஆம் வசனம். The book of Ecclesiastes chapter 12 verse 30. 12వ అధ్యాయము 13ஆம் வசனம். 12వ అధ్యాయం 11వ వచనం. So the Bible சாராம்சம் என்ன என்று பார்க்கும்போது what is the conclusion of the whole Bible is that బైబిల్ యొక్క మొత్తం యొక్క సారాంశం ఏమిటంటే, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. so நாம் வந்து எல்லா பட்டியலுக்கு மேல உங்களுடைய கடமை என்னவென்றால் మన మనుషులందరి మీద పడిన ఒక విధి ఏంటంటే தேவனுக்கு குறித்த பயம் நமக்கு வேண்டும். దేవుని పట్ల భయం కావాలి. பயந்து நாம் அவருடைய கட்டளை எல்லாவற்றையும் கைக்கொள்ள வேண்டும். భయపడి ఆయన కట్టడలు యావత్తు మనం కైకొనాలి. அதாவது தேவனுக்கு பயந்து நாம் எப்படி கைக்கொள்ள வேண்டும்? அன்போடு கைக்கொள்ள வேண்டும். దేవునికి భయపడి ఎలా మనం కైకొనాలి? ప్రేమతో కైకొనాలి. அது எப்படிங்கிறது நீ பார்க்க போகிறோம். అది ఎలాగో ఈ రోజు మనం చూడబోతున్నాం. So இயேசு என்ன சொல்கிறார்? యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? The book of John chapter 14 யோவான் 14ஆம் அதிகாரம் యోహాను సువార్త 14వ అధ్యాయము 23ஆம் வசனத்தை பார்ப்போம். The book of John chapter 14 verse 23. 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ஒருவன் இடத்தில் அன்பாக இருந்தால் அவருடைய வசனங்களை கைக்கொள்வார். ఒకడు నన్ను ప్రేమించినగా వాడు నా మాటలు వింటాడు, నా ఆజ్ఞల్ని కైకొంటాడు. அப்ப ஒருவன் இடத்தில் அன்பாக இல்லாவிட்டால் என்ன செய்ய மாட்டான்? வசனத்தை கைக்கொள்வான். ఒక నన్ను ప్రేమ లేకపోతే వాడు ఏం చేయలేడు, ఆజ్ఞలు కైకొండు. இப்போ உதாரணம் ఇప్పుడు ఉదాహరణ చూడండి. இங்க பொய் சொல்லக்கூடாது. నేను అబద్ధం చెప్పకూడదు. ஆனா பொய் சொல்லாம என்னால இருக்க முடியாது. నేను అబద్ధం చెప్పుకుని ఉండలేకపోతున్నానంటే ஏன்னா ஒரு வியாபாரம் செய்ய பொய் சொல்லாம இருக்க முடியும். నేను వ్యాపారం చేస్తున్నాను, నేను అబద్ధం చెప్పుకుని ఎలా ఉండగలను? கோபப்படக்கூடாது. కోప్పడకూడదు. கோபப்பட தேவனுக்கு விரோதமான பாவம். కోప్పడే దేవునికి విరుద్ధమైన పాపం అంటే
என்ன செய்ய கோபப்பட்டவன் வீட்டுல நடக்குது அதனால கோபப்படு. கோபப்படலா ఇంట్లో జరుగుతుంది అందుకు కోపపడుతున్నాను. மத்தவங்க எரிச்சல் கூடாது. ఇతరుల మీద చిరాకు పడకూడదు. எல்லாரும் அன்பா இருக்கணும். అందరితో ప్రేమ ఉండాలంటే என்ன செய்ய கோபம் கொண்டவன் எரிச்சல் மாதிரி செய்யறாங்க அதான் எரிச்சல். ఎందుకంటే చిరాకు పుట్టించే విధంగా వాళ్ళు చేస్తున్నారు అది నేను చిరాకు పడుతున్నాను. இப்படி நியாயப்படுத்துவது அல்ல. ఇలా న్యాయంగా మాట్లాడాలని நாம் కాదు. இயேசு சொல்கிறார் உண்மையாக எடுத்து அன்பு கொள்கிறார். మన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు నిజంగా ప్రేమిస్తే நீ அவருடைய கட்டளை கைக்கொள்வாய். నువ్వు నా కట్టలను ఇంకా కైకొంటావు. அவருடைய கட்டளை நீ கைக்கொண்டா நான் அன்பாக உண்மையா இருப்பேன். நீ எனக்கு அன்பா இருக்க நான் புரிஞ்சு கொள்வேன். నువ్వు నా ఆజ్ఞలు కైకొంటే నేను నా ప్రేమిస్తున్నాను అర్థం చేసుకుంటాను. ஓகே. சோ அதை தான் பாப்போம். The book of First John 1 யோவான் మొదటి యోహాను chapter 5 5వ అధ్యాయము verse 3. 1 யோவான் 5ஆம் அதிகாரம் 3ஆம் வசனத்தை பார்க்கும்போது 5వ అధ్యాయం 3వ చూసినప్పుడు మొదటి యోహాను 5వ అధ్యాయం 3వ the book of First John chapter 5 verse 3. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. సో நாம் தேவனுடைய கட்டளை கைக்கொள்வதே ஒருத்தர் அன்பு கூறுவதாகும். మన దేవుని ఆజ్ఞలు కైకొనటయే ఆయన మీద ప్రేమ చూపించడం உண்மையாக అవుతుంది. நமக்கு அன்பு இருந்தால் నిజమైన ప్రేమ మనలో ఉంటే எந்த ஒரு கற்பனை நமக்கு கஷ்டமாகவே இருக்காது. ఏ ఒక ఆజ్ఞ మనకు కష్టంగా ఉండదు. உதாரணத்துக்கு ఉదాహరణకి உங்க கடவுள் வந்து வெளியூர்ல இருக்கு. మీ భర్త ఎక్కడ బయటలో ఉన్నారు. அப்போ உங்க ஹஸ்பண்ட் வந்து அங்க இருந்து ஃபோன் பண்ணி சொல்றாரு. మీ భర్త అక్కడి నుంచి ఫోన్ చేసి இது చెప్తున్నారు. மாதிரி மார்க்கெட் போய் இந்த வேலையெல்லாம் செய்யுது. ఇలా మార్కెట్ పోయి ఇలాంటి పనులని చెయ్యి. இது மாதிரி வேலையெல்லாம் செய்து சொல்லி உங்களுக்கு என்ன ஃபோன் சொல்றாரு. ఇలా పనులని చెయ్యి అని చెప్పేసి ఫోన్ లో మీకు చెప్తున్నారు. நாளைக்கு வரதுக்கு முன்னாடி காரியத்தை செய்யுங்க. రేపు నేను వచ్చేలోపు ఈ కార్యాలను చెయ్యి. ஆனா உங்களுக்கு வந்து போறது கஷ்டமா இருக்கு. కానీ మీరు వెళ్ళడానికి కష్టంగా ఉంది. வெளியில மழை பெய்யுது செய்யுங்க. బయట వర్షం వస్తుంది అనుకున్నారు. அவனாலும் கணவன் சொல்றாரு. కానీ భర్త చెప్తున్నారు வேற வழிகளை நம்ம செஞ்சாகணும். మీరు దారిలో నేను చేసే తీరాలి. அப்ப என்ன கஷ்டம் நம்ம கைகொள்றதுக்கு என்ன செய்யலாம் சொன்ன காரியத்தை கைகொள்றதுக்கு நம்ம ஒரு கொடையெடுத்து வெளியில போறோம். ఆయన చెప్పిన కట్టలు కైకొనడానికి ఆయన చెప్పిన మాటలను మనం వినడానికి ఆ గొడుగుని తీసుకుని బయటకు వెళ్తున్నాం. அப்ப நம்முடைய கடவுள் மேல நமக்கு அன்பு இருக்கா? ఏమంటే మన భర్త మీద ప్రేమ ఉంటే நமக்கு எந்த ஒரு கஷ்டம் இல்லாம அதை நம்ம என்ன செய்வோம் அன்போடு நம்ம வந்து அதை கேட்போம். మనకి ఏ కష్టం లేకుండా ప్రేమతో కార్యం చేస్తాము. முதல் புரியுதா உங்களுக்கு? నేను చెప్పే అర్థమవుతుందా அந்த మీకు? தேவன் உண்மையாக நமக்கு அன்பு இருந்தான். దేవుడి మీద నిజమైన ప్రేమ మనకు அவர் ఉంటే சொல்ற எல்லா காரியத்திலும் என்ன செய்வோம் நம்ம கஷ்டமா இருக்கிறது பிடிக்காது நினைக்க மாட்டோம். அதுக்கு நாம் கேட்போம். అది మన కష్టం కూడా పెద్ద కార్యం తలుచుకోము. ప్రతి కార్యంలో పడతాము. எனவே நாம் தேவனுடைய கட்டளை கைக்கொள்ள வேண்டும் என்று தேவன் நமக்கு வந்து விரும்புகிறார். మన దేవుడి యొక్క ఆజ్ఞల్ని కట్టలు కైకొనాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. நாம் தேவனுக்கு பயந்து வாழும்போது మరి దేవునికి భయపడినప్పుడు நம்மிடத்தில் இன்னொரு காரியத்தை எதிர்பார்க்கிறார். ఇంకొక కార్యం ఏదో చూస్తున్నారు. The book of Psalm, Psalm 97 verse 10. சங்கீதம் 97 10வது வசனத்தை பார்க்கும்போது కీర్తనలు 97వ కీర్తన 10వ వచనం చూసినప్పుడు the book of Psalm chapter 97 verse 10. கர்த்தருக்கு அன்பு கூறுகிற தீமையை வெறுத்து விடுங்கள். యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహ్యించుకొనుడి. எனவே நம்மை பார்த்து தேவன் என்ன சொல்கிறார்? మనల్ని చూసి దేవుడే చెప్తున్నాడు உண்மையாகவே தேவனுக்கு அன்பாக இருந்தால் నువ్వు నిజంగా దేవుడి మీద ప్రేమ కలిగి ఉంటే పాపం ఎటువంటి హానిగా చేయకుండా దాన్ని ద్వేషిస్తావు. அப்ப தேவனுக்கு ஒரு காரியம் இல்லையா? దేవుడికి ఒక కార్యం ప్రేమ లేదా? கோபப்பட கோபப்பட மாட்டேன். కోపడకూడదు అంటున్నారు. నేను కోపడను. கடன் வாங்கினது கடன் வாங்க மாட்டேன். అప్పు చేయకూడదు అంటున్నాను. నేను అప్పు చేయను. என்னுடைய வாழ்க்கை என்ன கஷ்டம் வந்தாலும் செய்யாமல் నేను ఏ కష్టం వచ్చినా కూడా நான் செய்யாமல் அந்த నేను பாவம் చేయను. నా செய்யாமல். పాపం చేయకుండా ఉంటాను. அந்த தேவன் நம்மை பார்த்து என்ன சொல்கிறார்? நம்மளுக்கு என்ன எதிர்பார்க்கிறார்? దేవుడు మనం చూసి ఏం చెప్తున్నాడు? దేవుడు మనల్ని ఎంత ఏ మీద చూస్తున్నారు? தேவனுடைய கட்டளை நாம் கைகொண்டு பாவம் செய்யாதபடி பரிசுத்தமாக இருக்க வேண்டும் என்று சொல்கிறார். దేవుడు కట్టలను కైకొని మన పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలని ఆయన చెప్తున్నారు. The book of Leviticus chapter 20 verse 7 and 8. லேவியராகமம் 20ஆம் அதிகாரம் 7வது 8வது வசனத்தை படிக்கும்போது లేవికాండము 20 అధ్యాయము 7వ వచనం చదివినప్పుడు The book of Leviticus chapter 20 verse 7 and 8. లేవికాండము 20 అధ్యాయము 7 7 మరియు 8 వచనాలు. కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. So நம்மை பார்த்து தேவன் சொல்கிறார். చూడండి మనల్ని చూసి దేవుడు చెప్తున్నారు நீங்கள் உங்களை நீங்களே பரிசுத்தப்படுத்திவிட்டு பரிசுத்தராயிருங்கள். మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండండి. அந்த பரிசுத்தப்படுத்திவிட்டு என்ன அர்த்தம்? పరిశుద్ధపరచుకోవడం అర్థం நீங்க ఏంటి? இன்னைக்கு ஒரு வசனத்தை கேட்கிறீங்க. ఈ రోజు మీరు ఒక వాక్యం వింటున్నారు. தேவனுக்கு உண்மையாக அன்பு செலுத்துகிறோமா? దేవుడిని నిజంగా ప్రేమ அப்ப చెల్లిస్తున్నారా? என்னென்ன குறை என்னுடைய வாழ்க்கையில இருக்கு? అంటే నా జీవితంలో ఏ కొరతలు ఉన్నాయి? அந்த குறை இல்லாதபடிக்கு நான் என்ன செய்வேன்? பார்த்துக் கொள்கிறேன். ఆ కొరత లేకుండా నేను చూసుకుంటున్నాను. எனவே நான் என்னை பரிசுத்தப்படுத்திக் கொள்கிறேன். అంటే నేను నన్ను పరిశుద్ధపరచుకుంటున్నాను. எனவே உங்களை பரிசுத்தப்படுத்திவிட்டு பரிசுத்தராயிருங்கள். మీరు పరిశుద్ధపరచుకొని మీరు పరిశుద్ధులై ఉండండి. நான் உங்கள் தேவனாகிய கர்த்தர். నేను మీ దేవుడైన యెహోవాను. నెక్స్ట్ తర్వాత మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. நீங்களுடைய கட்டளை எல்லாவற்றையும் கைக்கொண்டிருந்தார்கள். మీరు నా కట్టడలు ఆజ్ఞలన్నీ లోబడి జీవించండి. அதன் மூலம் நீங்கள் பரிசுத்தமாக இருப்பீர்கள். దాని మూలంగా మీరు పరిశుద్ధులై ఉంటారు. நான் உங்களை பரிசுத்தமாக்கிற கர்த்தர். నేనే మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను అంటున్నారు. அப்பொழுது உண்மையாக நாம் தேவனுக்கு அன்பு கூறுவது நாம் என்ன செய்வோம்? నిజంగా మనం దేవుడి మీద ప్రేమ చేస్తే ఏం చేస్తాము? தேவனுக்கு பயந்து வாழ்வோம். దేవునికి భయపడి జీవిస్తాం. தேவனுக்கு பயப்படி கட்டளை கைக்கொள்வோம். దేవునికి భయపడే కట్టలని గైకొంటాం. அன்போடு கைக்கொள்வோம். ప్రేమగా గైకొంటాం. அந்த అன்பోடு கைக்கொள்ளும் போது ప్రేమగా గైకొన్నప్పుడు நாம் நம்மை பரிசுத்தமாகவே மாற்றிக் கொள்கிறோம். మనల్ని కూడా మనం పరిశుద్ధంగా మార్చుకుంటాం.
చెప్తున్నాను. தேவன் நம்மோடு கூட இருந்து நம்மை பரிசுத்தப்பட்டு ஒவ்வொரு நாளும் பயன்படுத்துகிறார். దేవుడు మన తోడే ఉండి పరిశుద్ధపరిచి ప్రతిరోజు నడిపిస్తున్నారు. உதாரணத்துக்கு ఉదాహరణకి உங்களால கோபப்படாம இருக்குது. మీకు కోపడకుండా ఉండకపోవడం, வீட்டுல வந்து கோபப்படுறது உங்களுக்கு கட்டாயம், அதாவது உங்களுக்கு வந்து கோபப்படுற மாதிரி காரியம் நடக்குது. మీ ఇంట్లో కోపడే విధంగానే కార్యాలు జరుగుతున్నాయి. ஆனா நீங்க மனசுல சரிங்க, మీ మనసు నిర్ణయించుకుంటున్నారు. என்ன யாரும் அவமானப்படுத்தா சரி நான் கோபப்படாம இருக்கேன். నేను ఎవరిని అవమానపరిచినా సరే కోపడకుండా ఉంటాను. எந்த காரியம் நடந்தாலும் வந்து சாந்தமா இருக்கு. ఏ కార్యం జరిగినా కూడా నేను శాంతంగా ఉంటాను. இப்படி நான் மனதில் நிர்ணயம் செய்து கொண்டு ఇలా మనసు నిర్ణయించుకొని நான் அப்படி வாழ்வதற்கு நீ அர்ப்பணிக்கும் போது అలాగే జీవించడానికి నేను అప్పగించుకున్నప్పుడు எனக்கு வாழ்க்கையில் சில கஷ்டங்கள் வருவதற்கு சில அந்த கஷ்ட நேரத்தில் அந்த வசனத்தை நினைச்சு பார்த்து நான் வந்து பரிசுத்தப்படுத்துவேன். అలాగే కష్ట సమయంలో కూడా ఆ వాక్యాన్ని తలుచుకొని నేను స్థిరంగా ఉంటున్నాను. எனவே உங்களை நீங்கள் பரிசுத்தப்படுத்திக் கொண்டு நீங்கள் பரிசுத்தராக మీరు పరిశుద్ధపరచుకొని మీరు పరిశుద్ధులే ఉన్నారు. எனவே அப்படிப்பட்ட வாழ்க்கை நீங்கள் நான் வாழ வேண்டும் என்று சொல்கிறார். అటువంటి జీవితం మీరు నేను జీవించాలని చెప్తున్నారు. సో దేవుడు நம்மை பார்த்து என்ன சொல்கிறார்? దేవుడు మనం చూసి ఏం చెప్తున్నారు? அவரோட எடுத்துக்கொள்ள ஹோசியா chapter 11 verse 4. ஹோசியா 11ஆம் அதிகாரம் 4ஆம் வசனத்தை பார்ப்போம். హోషియా The book of Hosea chapter 11 verse 4. 11 అధ్యాయం 4వ వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. இப்ப தேவன் நம்மை பார்த்து என்ன சொல்கிறார்? ఇప్పుడు దేవుడు మనల్ని చూసి ఏం చెప్తున్నారు? நம்மை அன்பின் கையால் கட்டி இருக்கிறார். మన ప్రేమ అనే బంధకాలతో కట్టి లాగుతున్నారు. எதுக்காக இருக்கிறார்? ఎందుకోసం లాగుతున్నారు? நீங்க கட்டளைப்படி நட, நீ தவறான பாதை போவதற்கு ஒவ்வொரு நாளும் இருக்கிற வசனத்தின்படி வாழ்வதற்கு நம்ம இருக்கிறார். నువ్వు తప్పుడు మార్గం నడుచుకో ప్రకారం వాక్యం ప్రకారం ఆజ్ఞ ప్రకారం నడుచుకో అని ఆయన ప్రేమను బంధకాలతో కట్టి లాగుతున్నారు. உங்களுக்கு புரியுற மாதிரி சொல்றேன். మీకు చెప్పేవిధంగా మీకు అర్థం ఏదైనా చెప్తాను. மொத்தத்தோட வீட்டுல வளர்க்கிற டோபர்மன் நாய், அதாவது காசு நாயோட கழுத்துல செயினை கட்டி அடிச்சு போகணும். ఒక ఇంట్లో ఒక కుక్కని సాకుతున్నాడు, డాబర్మెంట్ కుక్క అని. ఆ కుక్కకి మెడలో గొలుసేసి లాక్కుపోతున్నాడు. அந்த நாய் மேல கழுத்துல செயினை போட்டு அது ஷைனிங்கா இருக்கிற அந்த கையில உள்ள செயினோட அடிச்சு போகணும். చాలా షైనింగ్ గా ఉండే ఆ గొలుసుతో ఆ కుక్క మెడలో వేసి తీసుకొని పోతున్నాడు. ஏன்னா அந்த நாயோட நடந்து போகும்போது அது ஒரு தனி ஸ்டேட்டஸ், அது பார்த்து ஒரு தனி மதிப்பு வரும். ఆ కుక్క తీసుకోబోతున్నప్పుడు ఆ కుక్కకి గొప్పగా ఉంటుంది. இவர் பெரிய நாய் வச்சிருக்கிறப்ப இவர் பெரிய பணக்காரன். ఎందుకంటే ఇక్కడ కుక్కర్ పెట్టుకోవాలనే గొప్ప ధనవంతుడే ఉంటాడు. இப்படி போயிட்டு இருக்கும்போது நாய் என்ன செய்யுது? ఇలా వెళ్తున్నప్పుడు ఈ కుక్క ఏం చేస్తుంది? அந்த பக்கத்துல ரெண்டு வந்து தெருநாய் என்ன செய்யுது? பக்கத்துல குப்பத்தூள் இருக்கிற பக்கத்துல குப்பையை நோண்டி ఆ ఒక చెత్త కుక్క పక్కన ఒక రెండు వీధి కుక్కలు ఉన్నాయి. ఆ వీధి కుక్కలు ఏం చేస్తాయంటే ఆ చెత్తనంతా కలబెడుతున్నాయి. ஒன்றுக்கு சண்டை போட்டு என்ன செய்யுது? அது உள்ள ஏதாச்சும் கிடைக்கிறாங்க சாப்பிடுறது. ఒకటి గొడవ పడుకుంటూ ఏమో నాకు ఏదైనా దొరుకుతుందని చెప్పేసి గొడవ పడుతున్నాయి. இப்போ அந்த கவர்மெண்ட் நாய் என்ன செய்யுது? கையில இருந்து புடிங்கிட்டு போய் அந்த நாயோட கூட சேர்ந்து ఎందుకంటే ఈ డాబర్ కుక్క ఏం చేస్తుంది? చేయికి తెంపుకొని ఏకంగా కుక్కతో కలిసి ఉండాలనుకుంటుంది. ஏன்னா அதோட மனசுல என்ன இருக்குன்னா, దాని మనసులో ఏమనుకుంటుందంటే நம்ம தெரியும் ஏதோ ஒன்று பார்த்து சாப்பிடுறது, அந்த நம்ம கண்ணுக்கு தெரியாத புதுசு ஏதோ சாப்பிடுறது. మన కంటికి కనిపించకుండా ఏదో కొత్తగా ఏదో చెప్పున్నాయి ఇవి. ஆனா நம்முடைய எஜமான் செய்யலாம், మన యజమాని ఏం చేస్తున్నాడు? அவங்க என்ன சொல்றாலும் அதுதான் சாப்பிட வேண்டிய. మన ఏం చెప్తున్నాడు అదే తినాల్సింది. மணியடிச்ச சோறுங்கிற மாதிரி தான் இருக்கு. ఎందుకంటే గంట కొట్టి అన్నం అన్నిటిగా ఉన్నది. இதெல்லாம் பாரு இவ்வளவு ஃப்ரீயா தோட இஷ்டப்படி அழகா இருக்காங்க. చూడు అప్పలు ఎంత ఫ్రీగా అందంగా ఫ్రీగా ఉన్నాయి. அப்படி நினைச்சிட்டு செய்ய கையை விட்டு அதாவது விலகி போறதுக்கு ட்ரை பண்ணுது. ఆ చేయిని తెంపుకొని ఇంటిని వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళాలనుకుంటుంది. இவன் கையில உள்ள குச்சியால ஒரு அடி போடும். ఆయన చేతిలో ఉన్న కర్రతో ఒక దెబ్బ కొడుతున్నాడు. அந்த செயினை பிடிச்சி இருக்கிறான் விடமாட்டேன்னு சொல்றான். ఆ ఒక గొలుసుని పట్టుకొని ఇంకా లాగుతున్నాడు. నేను విడిచిపెట్టని. அந்த நாய்க்கு என்ன தெரியாது? ఆ కుక్కకి ఏం తెలియలేదు. அந்த நாய் இந்த செயினோட கூட இருக்கும்போது அதுக்கு சேஃப்டி இருக்கு, ஏதோ ஒரு பிரச்சனை இல்லாம சந்தோஷமா இருக்கு தெரியாது. ఎందుకంటే ఆ చైన్ ఉన్నంత వరకు ఆ కుక్కకి సేఫ్టీ అని తెలియలేదని. அந்த நாயோட மனசு என்ன இருக்கும்? ఆ కుక్క హృదయం ఏముంటుంది? இந்த செயினை ரிலீஸ் பண்ண நான் சந்தோஷமா அந்த மத்த நாயோட கூட இருக்கேன். ఎందుకంటే ఈ చైన్ రిలీజ్ చేస్తే, ఈ బంధకాన్ని రిలీజ్ చేస్తే ఆ మిగతా కుక్కకు సంతోషం ఉండగలంటుంది. அதுபோல நீங்க நானும் ఆ ప్రకారం మీరు నేను ఉన్నాం. நாம் தேவனுடைய அந்த அன்பின் கையால் கட்டப்பட்டு அவரால் நாம் இழுக்கப்பட்டு நாம் நடக்கும்போது మనము ఆ దేవుని యొక్క ప్రేమని బంధకాలతో కట్టబడి మనం దాన్ని లాగబడితేనే நமக்கு ரொம்ப கஷ்டமா இருக்கு. చాలా కష్టంగా ఉంది. என்னது இப்படி நடந்தா தப்பு, அப்படி நடந்தா தப்பு, எதா தப்பு இல்லை. నేను ఇలా నడుచుకున్నా తప్పు అంటున్నారు, అలా నడుచుకున్నా తప్పు అంటున్నారు, ఎలా నడుచుకున్నా తప్పు అంటున్నారు. நான் சந்தோஷமா ஜாலியா இருக்கேன். సంతోషానికి జాలి కూడా అనుకుంటున్నాను. அப்படி தேவனுக்கு அப்படியே விட்டாரு வச்சுக்கோங்க. దేవుడు అలాగే విడిచిపెట్టగలుగుతున్నాం. அந்த தெருநாய் மாதிரி என்ன செய்வோம், நம்ம கூட தாத்தா வந்து என்ன செய்வோம், வாழ்க்கையில வந்து எல்லா காரியத்தையும் கொண்டு வரும். అది ఆ వీధి కుక్కలాగే సాతాను మనలో వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తుంది. சோ அன்னைக்கு அந்த இஸ்ரவேல் ஜனங்கள் என்ன செய்தார்கள்? ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? தேவனோட கூட என்ன செஞ்சாரு? அக்னிஸ்தம்பமாக மேகஸ்தம்பமாக அப்படி வழி நடத்தினார். దేవుడు మన తోడే ఉండి అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా నడిపించారు. அவருடைய வாழ்க்கையில அநேக அற்புதங்கள் செய்து வழி நடத்தினார். వాళ్ళ జీవితంలో అనేక అద్భుత కార్యాలు చేసి నడిపించారు. ஆனாலும் என்ன செஞ்சாங்க? కానీ వాళ్ళు ఏం చేశారు? ஒவ்வொரு இடத்துக்கு புது இடத்துக்கு போகும்போது ప్రతి కొత్త చోటికి వెళ్ళేటప్పుడు அது உள்ள ஜனங்கள் மற்றதை என்ன செய்தாங்க? அவரோட சேர்ந்து அவங்க செஞ்ச காரியத்தை கதைங்க. అక్కడ ప్రజలు ఏమైతే చేస్తున్నారు కార్యాలు వాళ్ళతో కలిసి ఆ కార్యాలు నేర్చుకున్నారు. அவங்க விபச்சாரம் செஞ்சாங்க, விபச்சாரம் செஞ்சாங்க. వాళ్ళు వ్యభిచారం చేస్తారు, వీళ్ళు వ్యభిచారం அவங்க చేశారు. விக்கிரகாரம் விக்கிரகாரம் వాళ్ళు செஞ்சாங்க. విగ్రహాలు చేస్తే వీళ్ళు విగ్రహాలు அவங்க చేశారు. மந்திர தந்திர செய்தாங்க. వాళ్ళు
எனக்கு அதை பார்த்து ரொம்ப சந்தோஷம், அது ரொம்ப நல்லா இருந்துச்சு. వీరికి అది చేస్తే అది చూస్తే చాలా సంతోషంగా ఉంది. ஆனா தேவனுடைய கட்டளை கைக்கொள்வது ரொம்ப கஷ்டமா இருக்கு. కానీ దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని కట్టలు కైకొనడానికి చాలా కష్టంగా ఉంది. அதோட புரியுதா? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? அந்த நாய் மாதிரி தான் அவங்க இருந்தாங்க. ఆ కుక్కలాగే వారు ఉన్నారు. அந்த நாய் இந்த கைத்தை பிடிச்சி இழுத்துட்டு மத்த தெருநாயோட சேர்ந்து வந்து சந்தோஷமா இருக்கு. ఎందుకంటే ఆ కుక్క ఆ చెయ్యి తెప్పుకొని వెళ్ళి ఇతర వీధి కుక్కలతో సంతోషంగా ఉండాలని ఇష్టపడింది. அப்ப நம்ம என்ன செய்வோம்? ఆ ప్రకారం మనం కూడా ఏం చేస్తున్నాం? இப்படி செய்யக்கூடாது, அப்படி செய்யக்கூடாது சொல்றாங்க. ఇలా చేయకూడదు అలా చేయకూడదు చెప్తున్నారే. இந்த உலகத்துல சந்தோஷமா இருக்காங்க. ఈ లోపల అందరూ సంతోషంగా ఉన్నారు. இதுக்கு அழகா நம்ம மத்த நாயோட ஒழுங்காது, மத்த ஜனங்களோட சேர்ந்து உண்டாங்க. అంటే ఇతర కుక్కలతో అంటే ఏంటి? ఇతర జనాలతో కలిసి మనం సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు. ஆனா நம்ம அந்த கைத்தை அன்பின் கை உள்ள இருந்தாதான் வாழ்க்கை ஆசீர்வாதமாக இருக்கும். ఆ ప్రేమ అనే పథకాలతో ఆ త్రాడికి మనం ఉంటేనే లాగబడితేనే మనం సంతోషం அந்த ఉండగలం. அன்பின் கை இருக்கவங்க நமக்கு அதோடைய அதாவது அதோட முக்கியத்துவம் நமக்கு தெரியாது. ఆ ప్రేమ అనే తాడు ఉన్నంత వరకు దాని ముఖ్యత్వం మనకు తెలియదు. அந்த கையில எப்ப தேவன் விடுறாரோ, ఆ తాడు ఎప్పుడు దేవుడు அப்ப విడిచిపెడుతున్నాడు, பிசாசு எப்ப நம்ம வாழ்க்கையில வருதோ, సాతాను ఎప్పుడు మన జీవితంలో వస్తున్నాడు, எப்ப அந்த ஆசீர்வாதம் மட்டும் வெளில போகுதோ, ఎప్పుడు ఈ ఆశీర్వాదం మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం, அப்பதான் கண்ணீரோடு திருப்பி தேவன் வருவோம். అప్పుడే కన్నీటితో దేవుడికి తిరిగి వస్తాము. அதோட புரியுதா? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? தேவனுடைய அன்பின் கையில நம்ம வழிநடத்த விரும்புகிறார். దేవుడి ప్రేమ అనే పథకాలతో ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. எனவே தேவனுடைய பார்த்து என்ன சொல்கிறார்? ఏమైనా దేవుడు మన చూసి ఏం చెప్తున్నాడు? நம்ம எஜமானா இருக்கேன். నేను యజమానుగా ఉన్నాను. ஒரு நாய் பார்த்து நான் சொல்ற காரியத்தை நன்றியோடு கேட்டு அதுபடி நடந்தா, నువ్వు కుక్క వలె నువ్వు చేసి కృతజ్ఞతతో నేను చెప్పినట్టు వింటేనే நான் சொன்ன எல்லா காரியமும் உனக்கு கிடைக்காது. அதாவது நான் என்னென்னலாம் சொல்றோம் எல்லா ஆசீர்வாதமும் கிடைக்கும். నేను ఏ ఆశీర్వాదం చెప్తున్నాను అవన్నీ నీకు దొరుకుతుంది. நம்ம என்ன செய்யணும்? உன்னை பரிசுத்தப்பட்டு நான் சொல்ற பாதையில் அப்படி நடக்கிறேன். అంటే నువ్వు పశ్చాత్తాపరచుకొని నేను చెప్పే మార్గం నడువు. சோ அப்படிப்பட்ட ஒரு வாழ்க்கை நீங்கள் அனுபவம். అటువంటి జీవితము మీరు నేను జీవించాలి. ஒரு உதாரணத்தை நம்ம பார்க்க போறோம். ఒక ఉదాహరణ చూడబోతున్నాం. தாவீதோட வாழ்க்கை நடந்த காரியத்தை பார்ப்போம். దావీదు ఒక జీవితంలో జరిగిన కార్యం చూడబోతున్నాం. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். అంతగా తీసుకోండి. The book of 2 Samuel chapter 24. The book of 2 Samuel 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము chapter 24 verse 1 to 24వ అధ్యాయము 1 మరియు 2 వచనాలు. 1 to 4. 1 నుంచి இது எல்லா வசனத்தையும் படிக்கணும் வந்து சுருக்கமாக சொல்கிறேன். అన్ని వచనాలు చదవక లేదు, నేను చిన్నగా చెప్తాను. இது ஒரு முறை தாவீதோட உள்ளத்தில் இருந்தால் சாத்தான் வந்து தூண்டினான். ఒకరోజు ఒకసారి సాతాను దావీదు హృదయాన్ని ప్రేరేపించాడు. பாவம் செய்ய தூண்டினான். పాపం చేసి ప్రేరేపించాడు. அதாவது மனசு தாவீதோட மனசு என்ன இருந்ததுன்னா, దావీదు హృదయంలో ఏముందంటే இஸ்ரவேல் ஜனங்கள் எவ்வளவு இலக்கம் எவ்வளவு ஜனங்கள் இருக்காங்க பார்க்கணும் அப்படிங்கிற மனசு என்ன உண்டு. ఇశ్రాయేలు ప్రజల యొక్క జనసంఖ్య ఎంత అనేది అతను చూడడానికి அப்ப ఇష్టపడ్డాడు. தன்னுடைய தளபதியாக யோவாப் பார்த்து சொன்னான், இப்போ வந்து எல்லாரையும் கால் பண்ணி அப்படின்னு சொன்னான். ఇప్పుడు చేస్తున్న సైన్యాధిపతిని వెళ్ళి నువ్వు నేను లెక్క పెట్టని చెప్పన్నాడు. அப்ப இந்த யோவாப் சொல்றான், இது ஒரு வேணாம், இது வந்து தேவனுடைய பார்வையில வந்து அருவருப்பா இருக்கும். ఆ యోవాబు చెప్తున్నాడు ఇది దేవుని దృష్టిలో అసహ్యం ఉంటుంది, ఇది చేయకూడదున్నాడు. ஏன்னா தேவன் இப்போது இருப்பதை பார்த்து பல மடங்கு நம்முடைய ஜனங்களை பெருக செய்யப்படுவார். దేవుడు ఇప్పుడున్న సంఖ్య కంటే ఇంకా విస్తారంగా దేవుడు విస్తరింపజేయగలడు. ஆனா நம்ம ஜனங்களுடைய சங்கியா பார்த்தா எண்ணிக்கையை பார்த்தா మనం జనసంఖ్యను మనం లెక్కిస్తే நாம் தேவன் மேல அல்ல, இந்த ஜனங்களை நம்பி போயிட்ட மாதிரி ஆயிடும். మనం దేవుని మీద కాదు ఈ జనాల మీద నమ్మకం వచ్చినట్టు ஆனா అవుతుంది. தாவீது அவன் சொன்னதை கேட்கிறான். కానీ దావీదు అతనికి ఎప్పుడు మాట వినలేదు. தாவீது ராஜா நான் சொன்னதை கேட்கிறோம் வந்தா காரியம் நடந்தது தர்க்கம். ఎందుకంటే నేనే రాజు, నువ్వు చెప్పినట్టు వినాలి అని చెప్పేసి వాళ్ళ మధ్య వితర్కం జరుగుతుంది. அடுத்து யோவாப் ஒரு செய்தி இல்ல, చివరిగా యోవాబు ఏం చేయలేకపోయాడు. ராஜாசுடைய கட்டளை கேட்ப வந்து கவுண்ட் பண்ண போறோம். రాజు చెప్పిన ప్రకారం ఆజ్ఞ ప్రకారం లెక్కించడానికి వెళ్తున్నాడు. இப்ப அதை எண்ணி முடிச்சுட்டு வந்து எவ்வளவு இருக்குன்னு சொல்றாங்க. లెక్కించి వచ్చిన తర్వాత ఎంత సంఖ్య ఉందని இது చెప్పడానికి వస్తున్నాడు. செஞ்சதுக்கு அப்புறம் தான் தாவீது தான் செஞ்சு தப்புன்னு புரியுது. ఇలా చేసిన తర్వాతే దావీదు తాను చేసిన తప్పని తెలుస్తుంది. 10வது வசனத்தை படிப்போம். ఇప్పుడు 10వ వచనం చదువుకుందాం. The reader, let's do verse from the book of 2 Samuel chapter 24. 2 Samuel 24వ అధ్యాయం 10వ వచనத்தை பார்ப்போம். 2 సమూయేలు 24వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కనికరి కరుణ ఇచ్చి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. அப்ப தாவீது வாழ்க்கையில என்ன செய்தார்? చూడండి దావీదు యొక్క జీవితం ఏం చేశాడు. அவர் செய்த தவறு என்பது உணர்ந்து உடனே தேவனிடத்தில் மன்னிப்பு. అతను చేసిన తప్పని తెలుసుకుని వెంటనే దేవుని యొక్క చూసి క్షమాపణ అడిగాడు. பிறகு தேவனோடு தண்டனை தருகிறார். తర్వాత దేవుడు ఒక శిక్ష విధిస్తున్నాడు. 3 நாட்கள் பெரிய கொலை வருது. 3 దినాలు ఒక పెద్ద తెగులు వస్తుంది. 70,000 ஜனங்கள் செத்து போகிறார்கள். 70,000 మంది ప్రజలు அது చనిపోతారు. மிக முக்கியமானதல்ல. అది ముఖ్యమైనది కాదు. நான் சொல்ல விரும்புகிற காரியம் என்னன்னா, నేను చెప్పాల్సిన కార్యం ఏంటంటే தாவீது ஒரு பாவம் செய்த தேவனுக்கு விரோதமான பாவம் செய்தார். దావీదు ఒక దేవునికి విరోధంగా పాపం చేశాడు. ஆனால் பாவம் செய்தார் என்பதை உணர்ந்து கொண்டு உடனே மனம் திரும்பினார். అతను పాపం చేశాడని తెలుసుకుని వెంటనే మారుమనసు எனவே పొందాడు. தேவனுக்கு ஒரு மனுஷனுக்கு உண்மையான அன்பு இருந்தார். దేవుని మీద ఒక మనిషికి నిజమైన ప్రేమ ఉంటే ஒருவன் தான் பாவம் செய்தார் என்பதை புரிந்து கொண்டு உடனே மனம் திரும்பி என்ன செய்வான்? தேவனுடைய சமூகத்தில் என்ன செய்வான்? ஒரு இறக்கத்தை பெற்றுக் கொள்வான். ఎందుకంటే వాడు పాపం చేశాడని తెలుసుకుని వెంటనే దేవుడి సమూహంలో కనికరం కోరుకుంటాడు. பிறகு மீனுடைய அன்புக்குள்ள அவருக்கு வாய்ப்புவான். మరలా దేవునికి ప్రేమ ఐక్యత కలిగి ఉంటాడు. உங்களுக்கு உதாரணம் சொல்லி புரியுது. మీకు ఉదాహరణ చెప్పి మీకు అర్థంగా చేస్తాను. நல்லா மழை பெய்யுது, கொஞ்சம் நல்லா மழை பெய்யுது. బాగా వర్షం వస్తుంది. அப்ப பார்த்தா ஒரு பையன் என்ன செய்யலாம்? ஸ்கூல்ல இருந்து வரான். ఒక పిల్లవాడు స్కూల్ నుంచి వస్తున్నాడు.
ஸ்கூல்ல வந்து புக்ஸ் புக் பேக் எடுத்துட்டு அப்படியே நடந்துட்டே வரான். బుక్స్ బ్యాగ్ తీసుకొని అక్కడే ఆ వర్షం తడుచుకుంటూ వస్తున్నాడు. வீட்டுக்கு போய் பார்த்தா தண்ணி தேங்கி ఈ ఇంటి పక్కన చూస్తే నీళ్ళు ఫుల్గా ఉన్నాయి. அதை பார்த்து அதாவது பெரிய குடியில இருந்து தண்ணி தேங்கி இருக்கு. ఎక్కడైతే ఒక గుంటలో ఫుల్గా నీళ్ళు ఉన్నాయి. அப்ப மனசுல பார்த்தா ஜாலியா தண்ணியில விளையாடுறது நினைக்கிறான். జాలీగా నీళ్ళలో చేసి ఆడాలనుకుంటున్నాడు. அவன் வீட்டுல அந்த பேக் வச்சு திருப்பி இந்த தண்ணியில போய் அழகா நீந்திட்டு தான் ఎందుకంటే ఆ ఇంట్లో బ్యాగ్ పెట్టి మళ్ళీ నీళ్ళలో ఈత కొట్టడం అలా చేయడం అలా చేస్తున్నాడు. அதை பார்த்து அவங்க என்ன செய்றாங்க, నాకు చూసుకొని తల్లి ఏం చేస్తుంది, இந்த கட்டுறாங்க குச்சி எடுத்துருவாங்க. ఒక కర్ర ఎత్తుకొని వస్తున్నాడు. மேடம் அந்த தண்ணியில போய் விளையாடுற உடம்பு வந்து என்ன செய்யுது, రే ఎలా నీళ్ళలో ఇలా ఆడుకుంటావే నీకు జ్వరం వస్తే ఏం చేసేది, குச்செல்லாம் அடிச்சு விட்டு அடிச்சுடுவாங்க. ఒక దెబ్బ కొట్టి వాడిని లోపల తీసుకొస్తున్నాడు. அப்ப அந்த பையன் சொன்னா, అప్పుడు ఆ పిల్లవాడు చెప్తున్నాడు, அம்மா நான் இப்படி வந்து அந்த மழை நனைஞ்சிட்டேன், అమ్మ నేను ఏదో వర్షంలో నేను తడిచిపోయాను, ட்ரெஸ் அழுக்காயிடுச்சு, బట్టలు కూడా మురికిపోయింది, கொஞ்சம் தண்ணி நான் விளையாட்டு வந்தேன், కొంచెం నేను ఆడుకొస్తాను, அதுக்கே நீ இவ்வளவு கத்துற, దానికి ఎందుకు నువ్వు ఇంత చేసి అరుస్తున్నావు, நீ அதை விளையாட்டதுக்காக நான் கத்துறா, నువ్వు అందులో ఆడడానికి నేను చేసిన అరవలేదా, நனைஞ்சதுனால நான் கத்துல, அதாவது ட்ரெஸ் நனைஞ்சதுனால கத்துல, నీ నీళ్ళు తడిచిపోయిన వల్ల నేను ఆడలేదు, ஆனா திருப்பி அந்த அழுக்குல நீ வந்து திருப்பி போய் இருக்கணும்னு நினைக்கிறேன், அதுக்காக நான் அடிச்சு வரேன். నువ్వు నీకు మురికి అయినా కూడా నువ్వు మళ్ళా మురికిలో ఉండాలనుకుంటున్నావే దానికోసం కొట్టి తీసుకొస్తున్నాను, ஏன்னா திருப்பி அந்த அழுக்குலயே நீ இருக்கிறதுக்கு சந்தோஷப்படுறதுயா, తిరిగి ఆ మురికిలో ఉండడానికి సంతోషపడుతున్నాను அந்த చూసావా, குப்பையில உனக்கு வந்து வளர ரொம்ப சந்தோஷமா இருக்கு, ఆ చెత్తలో ఉండడానికి చాలా సంతోషంగా ఉంది, ஏன்னா அந்த தண்ணி இப்போ ஜாலியில சந்தோஷமா வளர்ற மாதிரி உனக்கு மனசுல இருக்கு. ఆ నీళ్ళలో బాగా ఆడుకుంటుగా నీకు సంతోషంగా ఉంది, ஆனா தப்பு எனக்கு தெரிஞ்சாதான் நான் அடிச்சு అది விட்டாங்க. తప్ప నాకు తెలుసు కాబట్టి నేను కొట్టి లోపల తీసుకొచ్చాను. அது போல தேவனுடைய வாழ்க்கை என்ன செய்வது, ఆ ప్రకారమే దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడు, நான் ஒரு தவறு செய்யும் போது, మనం ఒక తప్పు చేసినప్పుడు ஒரு பாவம் செய்யும் போது, ఒక పాపం அந்த చేసినప్పుడు பாவத்தை விட்டு நம்ம வெளியே அழைத்து வர விரும்புகிறோம். ఆ పాపం నుంచి బయటకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు, இல்ல அந்த பாவத்தை இருக்க சந்தோஷமா இருக்குன்னு சொல்லிட்டு நம்ம அதுக்குள்ளே இருக்கும் போது, లేదు పాపంలో ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు అందులో ఉంటే நமக்கு சில தண்டனை தந்து நம்ம வந்து அதுதான் அழைக்கிறோம். మనకు కొన్ని శిక్షలు విధించి దానిని బయట తీసుకొస్తున్నాడు. இப்ப தாவீது வாழ்க்கை நம்ம என்ன புரிந்து கொள்கிறோம், దావీదు జీవితంలో మనం ఏమర్థం చేసుకుంటున్నాం, எப்படி ஒரு தேவனுக்கு விரோதமாக ஒரு பாவம் செய்த போது మరి ఏ విధంగా అతను ఏ విధంగా దేవునికి విరోధంగా ఒక పాపం உடனே చేసినప్పుడు மனம் திரும்பி என்ன செய்தான், தேவனுக்கு சென்றான். వెంటనే మారుమనసు పొంది దేవుని వైపు తిరిగాడు. தண்டனை கிடைத்ததுதான் மனம் என்ன செஞ்சான், தேவனுடைய அன்பில் அவன் தன்னை காத்துக்கொண்டான். శిక్ష దొరికింది కానీ దేవుని ప్రేమలో అతను కాచుకున్నాడు. சோ நாம் முதல்ல நாம் என்ன செய்ய வேண்டும், మొదటి మనం ఏం చేయాలి, தேவனுக்கு பயந்து దేవునికి భయపడి அவருடைய கட்டளை எல்லாம் அன்போடு கைக்கொள்ளுங்கள். ఆయన కట్టడలు యావత్తు ప్రేమగా కైకొనాలి. உங்களுக்கு உண்மையாக தேவனுக்கு அன்பு இருந்தால் మీలో నిజమైన దేవుని ప్రేమ ఉంటే நாம் என்ன செய்வோம், మనం ఏం చేస్తాం, தேவனுக்கு பயந்து దేవునికి భయపడి எந்த ஒரு பாவம் செய்யாது ఎటువంటి పాపం చేయకుండా அவருடைய கட்டளை கைக்கொண்டு நாம் வாழ்வோம். ఆయన కట్టలు కైకొంటూ జీవిస్తాం. சோ முதல் காரணம் என்ன பார்த்தோம், మొదటిగా ఏం చూసాము, தேவனுக்கு உங்களுக்கு எனக்கு அன்பு இருந்தால் నీకు నాకు దేవుని పట్ల ప్రేమ ఉంటే அவருக்கு பயந்து ఆయనకి భయపడి அவருடைய கட்டளை அன்போடு கைக்கொண்டு வாழ்வோம். ఆయన కట్టలను ప్రేమతో కైకొని జీవిస్తాం. இரண்டாவது காரியம் பார்ப்போம், రెండో కాര്യം చూద్దాం, நாம் தேவனுக்கு நமக்கு அன்பு இருக்கும் போது మన దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడు நாம் என்ன செய்வோம், మనం ఏం చేస్తాం, நாம் தேவனுக்கு நன்றிகள் உணர்வோடு இருந்து be grateful to God, நாம் தேவனுக்கு நன்றிகள் உணர்வோடு இருந்து మన దేవుని యందు కృతజ్ఞత భావం కలిగి ఉంటాము. அவருடைய நாமம் மகிமைப்படும்படியான வாழ்க்கை வாழ்வோம். ఆయన నామం మహిమపడే విధంగా ఒక జీవితం జీవిస్తాము. அதான் நாம் தேவனுடைய வாழ்க்கை செய்த ஒரு நன்மைகளை மறவாதபடிக்கு దేవుడు మన జీవితం చేసిన మేలు మరొకనట్లు நாம் என்ன செய்வோம், మనం ఏం చేస్తాం, அவருடைய நாமத்தை மகிமைப்படுத்தும்படியான ஒரு வாழ்க்கை வாழ்வோம். ఆయన నామం మహిమపడే విధంగా ఒక జీవితం జీవిస్తాం. So, இரண்டாவது காரியம் என்ன பார்க்க போகிறோம், రెండో కాര്യം ఏం చూడబోతున్నాం, தேவனுடைய வாழ்க்கை ஒவ்வொருடைய வாழ்க்கையில் அநேக காரியம் நன்மை தெரிவிக்கிறார். దేవుడు ఒక్కొక్కరి జీవితంలో అనేకుల జీవితంలో అనేక మేలు அதற்கு కార్యాలు நாம் நன்றிகள் உணர்வோடு இருக்கிறோமா, వాటికి మనం కృతజ్ఞత భావం కలిగి ఉన్నామా, இந்த உணர்வோடு இருந்த நாமத்தை மகிமைப்படுத்தும்படியான வாழ்க்கை வாழ்கிறோமா. కృతజ్ఞత భావం కలిగి ఉండి ఆయన నామం మహిమపరిచే విధంగా జీవిస్తున్నామా. So, நாம் நம்முடைய வாழ்க்கையில் தேவனுக்கு நன்றிகள் உணர்வோடு வாழ வேண்டும், அந்த நாமத்தை மகிமைப்படுத்த வேண்டும். మన దేవుని యందు కృతజ్ఞత భావం కలిగి ఉండాలి, దేవుని నామాన్ని మహిమపరిచి జీవించాలి. So, தாவீதுடைய வாழ்க்கையில் நடந்த சில காரியத்தை நாம் பார்க்க போகிறோம். దావీదు జీవితంలో జరిగిన కొన్ని కార్యాలు చూద్దాం. என்னோடு எடுத்துக்கொள்ளுங்கள். அதை பற்றி తీసుకోండి. The book of Psalms, కీర్తనల గ్రంథము chapter 40 verse 2. சங்கீதம் 40 2வது வசனத்தை பார்ப்போம். 40వ కీర్తన 2వ వచనం చూద్దాం. నాశనకరమైన గుంటలో నుండి చిలకగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. So, நாம் ஜெபம் பார்ப்போம். నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. நாம் எப்படிப்பட்ட வாழ்க்கை உருவாக்கி இருந்தோம், అతను ఎటువంటి జీవితం అంటే பயங்கரமான குழியில இருந்தோம், మనం ఎటువంటి జీవితంలో నాశనమైన గుంటలో ఉన్నాము. முறையான சேற்றில் இருந்ததுனால அந்த சேற்றில் நம்ம கொஞ்சம் பிடிக்கும் உள்ளே போயிடும். చిగడ ఊపిలో అంటే ఊపి ఏ విధంగా బురద కలిగి లోపల అడుగు పెట్టి లోపలికి వెళ్ళిపోతాము. அங்கிருந்து நம்ம வந்து நீங்களாக்கினதை நம்ம அதிலிருந்து விடுவித்து நம்ம உயர்ந்த இடத்துல நம்ம வைத்தார். అక్కడి నుంచి మనం విడిపించి గొప్ప స్థానంలో ఆయన ఉంచాడు. அடுத்த வசனத்தை படிப்போம். சங்கீதம் 86 3 படிப்போம். తర్వాత ఇంకో వచనం చదువుకుందాం. 86వ కీర్తన 3వ వచనం. Psalm 86 verse 3. The book of Psalms verse chapter 86 verse 13. Verse 13. ప్రభువా, ஆ. నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. So, நம்முடைய வாழ்க்கையில் தேவன் என்ன செய்தார், మన జీవితంలో దేవుడు ఏం చేశాడు, தாவீது
அகாந்த பாதத்தை தப்பிவிட்டு செய்தால் நம்மை, அதாவது நரகத்தில் தப்பிவிட்டு நமக்கு ஜீவனை தந்தார். అంటే అగాధ పాతాళం మనం తప్పించి ఏం చేశాడు? మనకి జీవ మార్గం చూపించాడు. இந்த உலகத்தில் அக்கிரமத்தில் பாவத்தில் இருந்தோம். ఈ లోపల అక్రమంలో పాపంలో ఉన్నాము. அவருடைய கிருபை மூலமாக நம்முடைய விசுவாசத்தை கொண்டு ரட்சித்தார். ఆయన కృప వలన ఆయన విశ్వాసం బట్టి మనం రక్షించాడు. எனவே தேவனுடைய பார்த்தால் மருத்துவர்களாக செத்தவர்களாக இருந்தோம். దేవుని దృష్టిలో మనం మరణించిన వారంగా చనిపోయే వారంగా ఉన్నాము. எனவே நமக்கு ஒரு ஜீவனை தந்தார். మనకు జీవం ఇచ్చాడు. ஜீவனை தந்து அவர் நமக்கு என்ன செய்தார்? జీవం ఇచ్చిన ఆయన మనకి ఏం చేశాడు? நமக்கு இந்த உலகத்தில் ஒரு வாழ்க்கை தந்தது மட்டுமல்லாமல் அந்த நித்திய ஜீவனுக்குள் பிரவேசிப்பதற்கு நம்ம வழிநடத்துகிறார். ఈ లోకంలో మనం జీవించడానికి మాత్రమే కాకుండా మనము ఆ నిత్య జీవనం వెళ్ళడానికి ఒక మార్గాన్ని చూపించాడు. எனவே இப்படிப்பட்ட நன்மைகள் நம்முடைய வாழ்க்கையில் தேவன் செய்திருக்கும் போது ఇటువంటి మేలు దేవుడు మన జీవితం చేసినప్పుడు அது மட்டுமல்ல நாம் தேவனால் ரட்சிக்கப்பட்டவர்களுக்கு అది మాత్రం కాదు, దేవుని వల్ల రక్షింపబడిన தேவனுடைய வாழ்க்கையில் அநேக நன்மைகள் செய்துள்ளார். దేవుడు మనకి అనేక మేలు చేస్తున్నాడు. அது உங்களுடைய வாழ்க்கையில் தெரியுமா? అది ఒక్కొక్క జీవితం తెలుస్తుంది. அந்த நன்மைகள் நாம் ஒருபோதும் மறவாதபடி இருக்க வேண்டும். ఆ మేలు ఎన్నడూ మనం మరవకున్నట్టు ఉండాలి. நம்முடைய வாழ்க்கை ஒருபோதும் பெருமை கொள்ளாது. మన జీవితం ఎన్నడూ మనం గర్వపడకున్నట్టు தேவனால் உண்டானது என்பது கூட ஒவ்வொரு நாளும் நன்றியோடு இருக்க ఈ வேண்டும். దేవుని మూలంగా కలిగినది అని చెప్పి ప్రతిరోజు కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. அதைத்தான் பவுல் சொல்கிறார். ఆ విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు. The book of 1 Corinthians chapter 4 verse 7. 1 Corinthians 4వ அதிகாரம் 7వ వచనం. The book of 1 Corinthians chapter 4 verse 7. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. ఎందుకనగా నీకు అధిక్యము కలుగు చేయి వాడెవడు? నీకు కలిగిన వాటిలో కరుని వలన నీవు పొందినది ఏది? పొంది పొందనట్టు నీవు అతిశయింపనేలా? நம்ம இந்த உலகத்தில் விசேஷித்த ஜனங்களாக யார் நம்மை மாற்றுகிறார்? ఈ లోకంలో మనం విశేషించిన ప్రజలుగా ఎవరు మనల్ని మారుస్తున్నారు? தேவன் நம்மை ஆக்கியிருக்கிறார். దేవుడు మనల్ని మార్చుకున్నాడు. நம்முடைய கருத்தில் பெற்றுக்கொண்டது எல்லாம் யார் மூலமாக பெற்றுக்கொண்டோம்? தேவனால் பெற்றுக்கொண்டோம். మన చేతులతో పొందుతున్న సమస్తం ఎవరి మూలంగా పొందుకున్నాము? దేవుని మూలంగా పొందుకున్నాము. தேவனால் பெற்றுக்கொண்டோம் என்றால் దేవుని మూలంగా పొందుకున్నామంటే பெற்றுக்கொண்டாதது போல நீ முன்னால் செய்தது ஏன் பெருமை பாராட்டுகிறாய்? అంటే పొందైనదిగా నీ మీదుగా నువ్వే పొందుకుంటే ఎందుకు గర్వపడుతున్నావు? அர்த்தம் என்ன? అర్థం ఏంటంటే நம்முடைய வாழ்க்கை பெற்றுக்கொண்டது எல்லாமே தேவனுடைய கருத்து பெற்றுக்கொண்டது. మన జీవితంలో పొందుకున్న అంతయు దేవుని మూలంగానే పొందుకున్నాం. நம்முடைய சுய ஞானத்தினாலோ మీ సొంత జ్ఞానంతోనో சுய சாமர்த்தியத்தினாலோ సొంత సామర్థ్యంతోనో எந்த ஒரு காரியம் நம்முடைய வாழ்க்கையில் வரவில்லை. ఏ ఒక్క కార్యం మీ జీవితంలో రాలేదు. எனவே நம்மை விசேஷித்த ஜனங்களாக மாற்றியது தேவன். మన విశేషించిన విధంగా ప్రజలుగా మార్చింది దేవుడు. நரகத்திலிருந்து நம்மை தப்புவித்தவர் தேவன். నరకం తప్పించింది దేవుడు. பாவமான சாபமான வாழ்க்கையில் விடுவித்த தேவன். పాపమైన శాపమైన జీవితం తప్పించింది దేవుడే. எனவே அந்த தேவன் நம்முடைய வாழ்க்கையில் விசேஷித்தனாகவே செய்தார் என்று உணர்ந்தால் ఆ దేవుడే విశేషించిన కార్యాలు చేశాడు అని అర్థం చేసుకుంటే நாம் தேவனுக்கு நன்றிகள் உணர்வோடு இருப்போம். మన దేవుని యొక్క కృతజ్ఞత భావం కలిగి ఉంటాం. ஒரு சம்பவம் நடக்குது, இயேசுவுடைய வாழ்க்கை நடந்த காரியத்தை பார்ப்போம். ఒక సంఘటన జరుగుతుంది, యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగింది చూద్దాం. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். అంత పట్టి తీసుకోండి. The book of Luke chapter 7 verse 41 to 48. லூக்கா 7ஆம் அதிகாரம் 41 to 47. 41 నుంచి 45 వచనాలు. The book of Luke chapter 7 verse 41 to 48. అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకనికి ఇంత உங்களுக்கு என்ன நடக்குது முதல்ல சம்பவத்தை பார்ப்போம். చూడండి, ఈ సంఘటన మొదటిగా ఏం జరుగుతుందో చూద్దాం. மகளேனா மரியாதையில ஒரு ஸ்திரீ இருக்கிறார். మగ్దలేని మరియాని ఒక మగలేని మరియాని ఒక స్త్రీ ఏం చేసింది? அவர் ஒரு பாவி என்ன விபச்சாரத்தோடு இருக்கிறார். ఆమె ఒక వ్యభిచార వృత్తి చేసే ఆమె. So அந்த ஸ்திரீ என்ன செய்கிறார்? இயேசுவை நோக்கி வருகிறார். ఆ స్త్రీ ఏం చేస్తుంది? యేసుక్రీస్తు వారి వైపు వస్తుంది. கண்ட இந்த விலையேறப்பட்ட அந்த பெர்ஃப்யூம் அதை உடைச்சிருக்கிறார். அவர் தலையில அதாவது இது பண்றார். ఆ దగ్గర ఉన్న విలువ కలిగిన అత్తరు ఒకటి తీసుకొచ్చి దాన్ని పగలగొట్టి ఆయన మీద పోస్తుంది. பிறகு தன்னுடைய கண்ணீரால் தன்னுடைய தலை முடியாத இயேசுடைய பாதத்தை తన கழுவினார். కన్నీటితో యేసుక్రీస్తు పాదాలని కడుగుతుంది. அந்த வீட்டுல அவரை விருந்துக்கு அழைத்த சீமோன் அவர் குஷ்ரோக்கு அழைச்சிருக்காங்க. సీమోను ఒక వ్యక్తి ఆయన ఇంటికి ఆ విందు కోసం పిలిచాడు. அப்போ அன்னைக்கு அந்த சீமோன் நினைக்கிறான், అప్పుడు ఆ సీమోను అనుకుంటున్నాడు, இவர் ஒரு பெரிய தீர்க்கதரிசி சொன்னாங்க, నేను గొప్ప ఒక ప్రవక్త అంటున్నాడు. இவர் ஒரு பாவியான ஸ்திரீ பக்கத்துல இருக்கிறது அது வந்து ஒரு பொண்ணு தெரியாதான்னு நினைக்கிறான். ఇది చేసి ఆయన పాపమైన ఒక స్త్రీ ఆయన ఇంటికి వచ్చి ఈయన కూర్చోంది, ఆయనకేం తెలీదా அப்போ అనుకుంటున్నాడు. அவன் மனசுல எண்ணங்கள் இருந்து இயேசு தெரிந்து கொண்டு என்ன சொல்கிறார்? ఆయన మనసులో ఆలోచనను యేసుక్రీస్తు తెలుసుకుని ఏం చేస్తున్నాడు? ஒரு உதாரணத்தை சொல்லி அவனுக்கு புரிய வைக்கிறார். ఒక ఉదాహరణ చెప్పి ఆయన అర్థమయ్యేలా அந்த చేస్తున్నాడు. உதாரணம் அவனுக்கு மட்டும் நமக்கு ఆ ఉదాహరణ అతనికి మాత్రం కాదు, మన కోసం కూడా. అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు రుణస్థులుండి వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను ఇచ్చి ఉండేది. மொத்தம் 2 பேர் கடன் பண்றாங்க. ఇప్పుడు ఇద్దరు చేసి అప్పు చేస్తున్నారు. ఒక వ్యక్తి దగ్గర 5 అప్పు ఉన్నారు. மொத்தம் 500 ரூபாய் கொடுத்து 50 ரூபாய் கொடுக்கலாம். ఇంకొకటి 500 రూపాయలకి కూడా ఒక 50 రూపాయలు అనుకున్నాం. இப்போ 2 பேரும் கடன் திருப்பி தர முடியாது. அவங்க வந்து கண்ணீரோட சொல்றாங்க. ఇద్దరు చేసిన అప్పుకి చెల్లించలేకపోతాం కన్నీటితో చెప్తున్నారు. ஓகே பரவாயில்ல, 2 பேர் கடனையும் வந்து மன்னிச்சாச்சு. సరే పర్వాలేదు పో అని చెప్పేసి ఆ ఇద్దరు రుణములు క్షమించేశారు. இப்ப சீமோனை பார்த்து இயேசு கேட்கிறாரு, ఇప్పుడు సీమోను చూసి యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, உங்க 2 பேர் கடனையும் வந்து வேணாம்னு மன்னிச்சாச்சு, వీళ్ళిద్దరూ అప్పుడు వద్దు రుణములు వద్దని చెప్పేసి
ரெண்டு பேர்ல யார் அதிகமாக அவங்க அன்பு கூறுவாங்க? వీళ్ళిద్దరిలో ఎక్కువ ఎవరు ప్రేమ కలిగి ఉంటారు? இப்போ அவன் பதில் சொல்றான். అతనే జవాబిస్తున్నాడు. చదువుదాం ఇప్పుడు. అందుకు సీమోను అతడెవరికి ఎక్కువ క్షమించినో వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించుదని అతనితో చెప్పి యేసులో అయిన பதில் சொல்றான். యేసుక్రీస్తు వారి యొక్క అతడు ఏ జవాబిస్తున్నాడు? யாருடைய அதிகமாக மன்னிக்கப்படுதோ அதிகமாக அன்பு கூறுவான். ఎవరైతే ఎక్కువగా అతను క్షమింపబడిందో వారు ఎక్కువగా చేసి ప్రేమిస్తాడని చెప్తున్నారు. சரியாக விட்டார்கள். నువ్వు సరైనదే చెప్పావంటున్నారు. இப்போ அந்த ஸ்திரியை குறித்து சொல்றார். ఇప్పుడు ఆ స్త్రీ గురించి చెప్తున్నాడు. இந்த ஸ்திரீ பாவி இல்லை. ఈ స్త్రీని పాపి అనుకున్నావు. நான் வீட்டுக்கு வந்தபோது నీ ఇంటికి వచ్చినప్పుడు கைகால் கழுவுறதுக்கு தண்ணி தரல. కాలు చేతులు కడగడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. ஆனா இந்த ஸ்திரீ நினைச்ச உள்ளுக்குள்ள வீட்டுக்கு வந்ததுக்கு அப்புறம் ఇంటికి వచ్చిన వెంటనే என்னுடைய கால்கள் தண்ணீரால கழுவினா నా కాలు కన్నీటితో కలిగింది. மோஜாவும் புத்தம் செய்தோட அன்பை வெளிப்படுத்தினார். ఆమె చేసి ముద్దు పెట్టి ఆమె ప్రేమని చూపించింది. எனவே இவர் செய்த அநேக பாவங்கள் மன்னிக்கப்பட்டது. ఇలా చేసింది కాబట్టి ఆమె అనేక పాపములు క్షమించబడ్డాయి. எனவே எவனுடைய பாவங்கள் அதிகமாக மன்னிக்கப்பட்டதோ ఎవరి పాపములు అత్యధికంగా క్షమింపబడి அவன் ఉన్నామో அதிகமாக அன்பு கூறுவான். అత్యధికంగా ప్రేమ చూపిస్తాడు. இந்த ஸ்திரீ செய்த அநேக பாவங்கள் அதிகமான பாவங்கள் மன்னிக்கப்பட்டது. ఈ స్త్రీ చేసిన అనేక పాపములు క్షమింపబడ్డాయి. எனவே இவர் அதிகமாக எனக்கு அன்பு கூறுகிறார். ఈమె అత్యధికంగా నా మీద ప్రేమ చూపిస్తుంది. நம்முடைய வாழ்க்கையில் எவ்வளவு பாவத்தை தேவன் மன்னித்திருக்கிறார்? మన జీవితంలో కూడా దేవుడు ఎన్ని పాపములు క్షమించున్నాడు யோசிச்சு பாருங்க. ఆలోచించండి. இப்படிப்பட்ட அநேக பாவங்களுடைய வாழ்க்கையில் தேவன் மன்னித்திருக்கும் போது ఈ ప్రకారం దేవుడు అనేక పాపములు మన జీవితంలో క్షమించాడు. நாம் அதிகமாக தேவனுக்கு அன்பு செலுத்த அவசியமாக మన అత్యధికంగా దేవుని మీద ప్రేమ చెల్లించవలసింది ముఖ్యమే ఉంది. அது மாத்திரமல்ல நம்முடைய வாழ்க்கை தேவன் செய்த நன்மைகள் மறவாதபடிக்கு ஒவ்வொரு நாளும் அந்த நன்மை நினைத்து அவருடைய நாமத்தை உயர்த்தப்பட்டு அவசியமாக అది మాత్రం కాదు, దేవుడు చేసిన మేలు తలుచుకుంటూ ప్రతిరోజు దేవుని రక్షించవలసిన ముఖ్యమే ఉంది. எனவே தாவீது நம்முடைய சங்கீதத்தில் என்ன சொல்கிறார்? ఏమనగా దావీదు ఆయన కీర్తన ద్వారా ఏం చెప్తున్నాడు? என்னோட எடுத்து சொல்லுங்க. అంతబట్టి తీసుకోనండి. சங்கீதம் కీర్తనలు 143 The book of Psalms 143:5. కీర్తన 5వ వచనం. 143వ కీర్తన 5వ వచనం. పూర్వ దినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ஒவ்வொரு நாளும் என்ன நினைக்கிறார்? தாவீது என்ன நினைக்கிறார்? ప్రతిరోజు దావీదు ఏమనుకుంటున్నాడంటే நூறு நாட்கள் என்னுடைய வாழ்க்கையில் நான் சின்ன வயசா இருந்தது எல்லா நாட்களும் யோசிப்பாங்க. అంటే నా చిన్నతనం నుంచి నా పూర్వ దినములు నా చిన్నతనం నుంచి ఇప్పుడు వరకు నా పూర్వ దినములన్నింటినీ నేను ஞாபகம் చేసుకుంటున్నాను. என்னுடைய தாய் தகப்பன் என்னை கைவிட்டாங்க. నా తల్లిదండ్రులను చేవిడిచారు. நான் ஆடுகளை பேசி அனாதையா நான் இருந்தேன். నేను గొర్రెలు కాచుకుంటూ అనాథగా ఉన్నాను. ஆனா நீங்க தான் என் கூட இருந்தீங்க. మీరు నా తోడే ఉన్నారు. தோளுடைய நூறு நாட்கள் நினைக்கிறேன். నీ పూర్వం ஞாபகம் చేసుకుంటున్నాను. உங்களுடைய நாட்கள் செய்த காரியம் நீங்க என்ன செஞ்சீங்க அதை ஊர்ந்து யோசிப்பாங்க. మీరు ఏ కార్యం చేశారో ప్రతి ఒక్కటి నేను ఆలోచిస్తున్నాను. இந்த உலகத்தை சாதாரண ஒரு அற்பமான மனுஷனாக இருந்தாங்க. ఈ లోకంలో సాధారణ స్వల్పమైన మనిషిగా ఉన్న నేను என்ன சமஸ்த இஸ்ரவேல் கோத்திரத்தை ராஜாவாக மாற்றினார். నన్ను సమస్త ఇశ్రాయేలు గోత్రాలకు మహారాజుగా చేశారు. இந்த வாழ்க்கையில நான் பட்ட எவ்வளவு நான் நன்மைகள் பெற்றேன் ஒரு நாள் யோசிப்பாங்க. నా జీవితంలో ఎన్ని మేలు పొందుకున్నాను నేను ప్రతిరోజు ఆలోచిస్తున్నాను. யோசிப்பாங்க என்ன செய்யணும்? நாமத்தை மகிமை. నేను ఆలోచించి నేను జ్ఞాపకం తెచ్చుకొని నేనేం చేస్తున్నాను? మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. நம்ம தேவனுக்கு நன்றியாக இருக்கிறது. దేవుడు ఎలా కృతజ్ఞత భావం కలిగి நம்ம ఉన్నాడు? மனுஷனுடைய நம்ம ஞாபகத்தை எப்படி இருக்குன்னா మన మనిషి యొక్క జ్ఞాపక శక్తి ఎలా ఉందంటే உங்களுக்கு போன வாரம் இதை ஹெல்ப் பண்ண இந்த வாரம் தான் ஞாபகம். పోయిన వారం చేసిన సహాయం ఈ వారం జ్ఞాపకం ఉంది. இது அடுத்த மாதம் பார்த்து. అదే వచ్చేలా మర్చిపోతారు. ஆனால் நாம் அப்படி மறப்பதற்காக தேவன் நமக்கு ஆச்சரியங்கள் செய்யவில்லை. అలాగా మర్చిపోవడానికి దేవుడు మనకు ఆశ్చర్యం இது కలిగించాడు. ஒவ்வொரு நாள் நினைத்து பார்த்து நம்ம என்ன செய்யணும்? தேவனுக்கு நன்றியாக இருக்க మనం வேண்டும். ప్రతిరోజు తలసి చూసుకొని దేవునికి మేలు కలిగి కృతజ్ఞత భావం కలిగి இந்த ఉండాలి. உலகம் நாம் எப்படி பாவத்தை சாபத்தில் இருக்கேன்? ఈ లోకంలో ఎలాగ పాపంలో శాపంలో ఉన్నాను, பாவத்தை விடுவிக்கிறேன். పాపం విడిపించారే, நரகத்தை விடுவிக்க எனக்கு ஒரு ஜீவனை தந்தீங்க. నరకం నుంచి విడిపించిన ఒక జీవనం ఇచ్చారే, இந்த வாழ்க்கையில் அநேக அதிசயங்கள் செய்தீங்க. నా జీవితంలో అనేక ఆశ్చర్యములు చేశారే, இவ்வளவு நன்மைகள் செஞ்சீங்க. ఇన్ని మేలు చేశారే. இந்த நன்மை செய்ய நான் பெற்றுக்கொள்வது நான் பாத்திரமாக இருக்கிறேன். ఇన్ని వేలు పొందుకోవడానికి ఏ పాటి వాడిని? எனவே நான் என்ன செய்யணும்? என்னுடைய வாழ்க்கை மூலமா நாம மகிழ்ப்பட வேண்டும். ఏమనగా నేను ఏం చేయాలి? నా జీవితం మూలంగా మీ నామాన్ని நீ మహిమపరచాలి. செய்த நன்மைகள் ஒவ்வொரு நாள் நினைப்பு வந்து ஒரு நாமத்தை మీరు மகிழ்ப்பட. చేసిన ప్రతి మేలుని తలుచుకుని ప్రతిరోజు మీ నామాన్ని మహిమపరచాలి. அதுதான் தேசிய தீர்க்கதரிசி மூலமாக நமக்கு சொல்லியா? అది యేషయా ప్రవక్త మూలంగా நமக்கு சொல்லியா? మనకు The తెలియజేస్తున్నారు. book of Isaiah chapter 49 verse 3. ஏசாயா 49 அதிகாரம் 3 வசனம். యెషయా గ్రంథము 49వ అధ్యాయం 3వ వచనము. ఇశ్రాయేలు నీవు నా సేవకులకు నీలో నన్ను మహిమపరచుకొనిదను అని ఆయన నాతో చెప్పెను. அப்படி என்றால் தேவன் நம் வாழ்க்கை மூலமாக மகிழ்ப்பட வேண்டும். అంటే దేవుడు మన జీవితం మూలంగా ఆయన మహిమపరచబడాలి. மகிழ்ப்பட என்ன அர்த்தம்? நாம் அவர் செய்த காரியங்களை ஒவ்வொரு நாளும் நினைத்து பார்க்க வேண்டும். అంటే మహిమపరచడం అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు ఆయన చేసిన కార్యాలని మనం చేసి తలుచుకుంటూ அவர் ఉండాలి. செய்வதை அநேகருக்கு நாம் அறிவிக்க வேண்டும். ఆయన చేసిన కార్యం అనేక ప్రచారం చేయాలి. அதைத்தான் நாம் சுவார்த்தா சுவிசேஷம் ఆ విషయాన్ని మనం సువార్తగా మనం
நம்முடைய வாழ்க்கை தேவன் செய்த அதிசயங்களை நாம் மற்றவர்களுக்கு அறிவிக்கிறோம். మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ఇతరులకు ప్రచారం చేస్తున్నాం. நாம் தேவனுடைய நாமத்தை ஒவ்வொரு நாளும் துதித்து ஆராதிக்கிறோம். మన దేవుడి నామాన్ని ప్రజలు స్తుతించి మహిమపరచాలని தேவன் நம்முடைய చేస్తున్నాం. வாழ்க்கை மூலமாக அநேகருடைய வாழ்க்கையில் பிரயோஜனமாக மாறுவதற்கு நம்மை அர்ப்பணிக்க வேண்டியதாக இருக்கிறது. మన జీవితం అనేకులకు ప్రయోజనకరంగా మారడానికి మనం అప్పగించుకోవాల్సి ఉన్నది. அதுதான் இயேசு சொல்கிறார். ఆ విషయాన్ని యేసుక్రీస్తు చెప్తున్నారు. The book of Matthew chapter 5 verse 16. மத்தேயு 5ஆம் அதிகாரம் 16ஆம் வசனத்தை பார்க்கும்போது మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు இவ்விதமாக மனுஷன் நன்மை கண்டு பணத்தின் பிதாவால் மகிமைப்படும்படியாக உங்கள் வெளிச்சம் அவர்களுக்கு முன்பாக பிரகாசிக்க கடவுது. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. உடனுடைய வாழ்க்கையை ஒரு வெளிச்சமாக மாற்றுவது இருக்க வேண்டும். ఎందుకంటే మీ జీవితం అనేకులకు వెలుగుకరంగా ఉండాలి. இந்த பூமிக்கு நாம் உப்பாக இருக்க வேண்டும். మనం చేసే భూమికి ఉప్పుగా ఉండాలి. அது நம் மூலமாக அநேகருக்கு ருசியான ஒரு வாழ்க்கையாக மாற வேண்டும். అది అనేకులకు రుచికరమైన జీవితంగా ఉండాలి. நாம் இந்த உலகத்திற்கு வெளிச்சமாக இருக்க வேண்டும். మన యొక్క లోకానికి వెలుగే ఉండాలి. மலை மேல் இருக்கிற பட்டணமாக இருக்க வேண்டும். కొండ మీద ఉన్న పట్టణముగా ఉండాలి. அப்படி நம் வாழ்க்கை மூலமாக தேவன் மகிமைப்பட வேண்டும். మన జీవితం మూలంగా దేవుడు మహిమపరచబడాలి. அப்படி மகிமைப்படும் போது అలాగా మహిమపరచునప్పుడు தேவன் என்ன செய்வார்? దేవుడు ఏం చేస్తాడు? நம்மை மகிமைப்படுத்துவார். మనల్ని మహిమపరుస్తాడు. தேவனுடைய வாழ்க்கை எதிர்பார்க்கிற காரியங்க దేవుడు మన జీవితం ఎదురు చూసే நாம் కార్యం செய்த ஒவ்வொரு காரியத்தை தேவன் செய்த காரியத்தை மட்டும் நாம் அறிவிக்க வேண்டும். దేవుడు మన జీవితం చేసిన ప్రతి కార్యాన్ని ఇతరులకి మనం ప్రచారం చేయాలి. அதுதான் சங்கீதக்காரன் சொல்கிறார். అదే కీర్తనకారుడు చెప్తున్నాడు. Psalm 96 verse 2 and 3. சங்கீதம் 96 இரண்டாவது மூன்றாவது வசனத்தை பார்க்கும்போது కీర్తన 96వ కీర్తన 2వ 3వ వచనం చూసినప్పుడు the book of Psalm chapter 96 verse 2 and 3. 2 3 వచనాలు యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. So நம்மை பார்த்து தேவன் சொல்கிறார். మనల్ని చూసి దేవుడు చెప్తున్నాడు. தேவனுடைய நாமத்தில் நாம் பாடின தேவன் அவர் செய்த காரியத்தை அனைவருக்கும் நாம் அறிவிக்க வேண்டும். దేవుడు చేసిన కార్యాన్ని పాడి ఆయన నామమును ఇతరులకు ప్రచారం చేయాలి. நம்முடைய கிரியின் மூலமா தேவனை மகிமைப்படும்படியாக நாம் வாழ வேண்டும். మన క్రియ మూలంగా దేవుడు మహిమపరచబడే విధంగా జీవించాలి. So அப்படி என்றால் நாம் தேவனுக்கு அன்பு புரிகிறோம் என்றால் எப்படி நாம் வாழ்வோம்? అలాగైతే మనం దేవుడి మీద ప్రేమ చెల్లిస్తున్నామంటే ఎలా జీవించాలి? நாம் நன்றல் உணர்வோடு வாழ்வோம். நாம் செய்த எல்லா நம்முடைய வாழ்க்கை பெற்றுக்கொண்டு எல்லாமே தேவனால் கிடைத்ததே என்பதை உணர்ந்து మన కృతజ్ఞత భావం కలిగి ఉండి మనకి పొందుకున్నవన్నీ దేవుడి మూలంగా మనకి కలిగిందని అర్థం చేసుకుని நாம் நன்றல் உணர்வோடு வாழ்ந்து మన కృతజ్ఞత భావం కలిగి జీవించి அதை நம்முடைய வாழ்க்கையில வெளிப்பட்டு அவரை வகைப்படுத்துவோம். అది మన జీవితంలో బయలుపరిచి ఆయన మహిమపరుస్తాం. இது ஒரு உதாரணம் குறிப்பிட்டு இருக்கிறேன். ఉదాహరణ చెప్పి మీకు అర్థమయ్యేలా చేస్తాను. ஒரு வயலின் வித்வான் என்ன செஞ்சாரு? ஒரு பெரிய ஒரு சிட்டிக்கு போனாரு. ఒక వైల్ వంచే విద్వాంసుడు ఒక పెద్ద పట్టణానికి వెళ్ళాడు. அப்ப பார்த்தா அந்த மியூசிக் இன்ஸ்ட்ருமெண்ட் கடைக்கு போனாரு. ஒரு மியூசிக் இன்ஸ்ட்ருமெண்ட் கடைக்கு போனாரு. వచ్చేసి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా అమ్మే స్థలానికి వెళ్ళాడు. அங்க போய் பார்த்தபோது ஒரு அழகான ஒரு வயலின் கடையில் இருந்தது. అక్కడ ఆ అంగడిలో చూసినట్టు ఒక అందమైన వయలిన్ అక్కడ ఉన్నది. அந்த வயலின் என்ன ரேட்டு கேட்டபோது அவர்கிட்ட பணம் இல்லை. ఆ వయలిన్ ఎంత ధర ఎంత అడిగినప్పుడు అతను ఎంత డబ్బు లేదు. சரி அவர்கிட்ட துட்டு வந்து ஒரு மாசம் கழிச்சு நான் வந்து வரேன். నేను ఒక నెల తర్వాత నేను వస్తాను. சரி பணத்தை நம்ம சேர்த்துட்டு அந்த வயலின் வாங்கினாரு. డబ్బు చేసి చేర్చుకుని ఆ వయలిన్ కొన్నాం అనుకున్నాడు. அதே மாதிரி ஒரு மாசம் கழிச்சு கையில பணம் வந்ததுக்கு அப்புறம் என்ன செஞ்சாரு? அந்த வயலின் வாங்குறதுக்கு கடைக்கு போனாரு. ఒక నెల తర్వాత డబ్బు చేర్చుకున్న తర్వాత ఆ వయలిన్ కొనడానికి అంగడికి వెళ్ళాడు. அப்ப அந்த கடைக்காரர் சொன்னா ఆ అంగడి వాడు చెప్పాడు அந்த வயலின் இருந்துச்சு. ஆனா அந்த ஊர் கலெக்டர் அந்த வயலின் வாங்கிட்டு போயிட்டாரு. அந்த ஊர் கலெக்டர் அந்த வயலின் வாங்கிட்டு போயிட்டாரு. వచ్చేసి ఆ వయలిన్ ఉండింది కానీ ఆ ఊరు యొక్క కలెక్టర్ దాన్ని తీసుకువెళ్ళిపోయాడు. சரி என்ன தெரிஞ்சது? நம்ம போய் கலெக்டர் பேசுவோம். எவ்வளவு பணம் அவருக்கு கொடுத்து அவருக்கு வாங்கி தந்துட்டு வீட்டுக்கு வேற கலெக்டர் வீட்டுக்கு போனாரு. సరే వచ్చేసి అది మన కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఎంత డబ్బు పెట్టుకున్నాడో ఆ డబ్బు ఇచ్చి అన్ని తీసుకున్నాం అనుకున్నాడు. அப்ப கலெக்டர் போய் இருக்கிற சார் அந்த வயலின் எனக்கு வேணும். அது கொடுத்து நீங்க எவ்வளவு பணம் நீங்க வேணுமோ நீங்க கொடுத்தீங்கன்னா நான் கொடுத்துறேன். అప్పుడు వచ్చేసి ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఎంత డబ్బు ఇచ్చారో అంత డబ్బు చెల్లిస్తాను ఆ వయలిన్ నాకు ఇవ్వండి అని అడిగాడు. அப்ப அந்த கலெக்டர் சொன்னாரு అప్పుడు ఆ కలెక్టర్ చెప్పాడు அந்த வயலின் தரமாட்டாங்க பாருங்க. ஷோகேஸ் வச்சிருக்கீங்க பாருங்க. கோல்டன் பிளேட்டிங் போட்டு வச்சிருக்கேன். அது மத்தவங்க பார்க்கறதுக்கு அழகா இருக்குது. ఇందుకు వచ్చేసి చూడు ఆ వయలిన్ వచ్చేసి నేను ఇవ్వను. ఆ గోల్డెన్ కలర్ ప్లేట్ వేసి నేను లోపల పెట్టున్నాను. అందరూ చూసి నాకు అందంగా ఉండని పెట్టున్నాను. அது லாக் பண்ணி வச்சிருக்க வெளியில இருந்து பாருங்க. అది వచ్చేసి లాక్ చేసి పెట్టున్నాను బయట నుంచి చూడండి అన్నాడు. உங்களுக்கு என்ன செய்யறது? ఇప్పుడు ఆయన ఏం చేయాలి తెలియలేదు. அந்த கலெக்டர் சொன்னது ఆ కలెక్టర్ దగ్గరికి చెప్పారు ஒரே ஒரு ரிக்வெஸ்ட் சார். இந்த வயலின் ஒரே ஒரு வாட்டி வாசி வந்து ப்ளே பண்ணி సరే సరే సార్ ఒకేసారి ఆ వయలిన్ నేను ప్లే చేయడానికి మాత్రం నాకు పర్మిషన్ ఇవ్వండి. இப்ப கலெக்டர் சார் இவ்வளவு கேட்கிறானே சொல்லிட்டு அதை ஓபன் பண்ணி அப்படி கொடுத்தாரு. సరే ఇంతగా అడుగుతున్నాడే సరే ఒకసారి ఆయన ఓపెన్ చేసి ఇచ్చాడు. இந்த வயலின் வாசிக்க ఆ వయలిన్ ఆయన వాసించగా ప్లే చేయగా ஸோ பார்த்தா ஒரு மணி நேரம் கண்டிப்பா வாசிச்சார். அவ்வளவு சூப்பரா பார்த்தா இந்த மியூசிக் அப்படியே மனசு வந்து வாங்கிடுச்சு. ఎందుకంటే ఆ వయలిన్ ఆయన ప్లే చేయగా ఒక మ్యూజిక్ ఏంటా ఆయన చేసి அவர் பார்த்த மனசை வாங்கி அவர் மனசு ரொம்ப இதாயிடுச்சு. ఆయన మనసు ఒక రాగా అయిపోయింది. ஸோ அப்போ வந்து அது கலெக்டர் சொன்னாரு అప్పుడు కలెక్టర్ చెప్పాడు இந்த வயலின் அந்த வச்சு எனக்கு என்ன யூஸ் கிடையாது. ఈ యొక్క వయలిన్ నాకు ఏ ఉపయోగం లేదు పెట్టుకో. ஆனா இந்த வயலின் கையில இருக்கும்போது அநேகர் இதை கேட்டு வந்து சந்தோஷப்படுவாங்க.
చూడండి వారు నేనే వస్తున్నట్టు ఫ్రీగా ఉంటారు. ఈ వైర్ పెట్టుకొని ఫ్రీగా చేశాడు. అప్పుడు అది బయట కైలో ఉండిపోతే అదే ప్రయోజనం అవుతుంది. ఆ వైర్ అతని చేతి కోసం అనేక ప్రయోజనకరంగా அதை ఉంది. போல நம்முடைய வாழ்க்கையிலும் ఆ ప్రకారం మన జీవితం కూడా நம் வாழ்க்கை மூலமாக அநேக பிரயோஜனமாக இருக்கணும். మన జీవితంలో అనేక ప్రయోజనకరంగా ఉండాలి. தேவன் நமக்கு தந்த தாளந்தா இருக்கலாம், దేవుడు ఇచ్చిన తలాంత ఉండవచ్చు, தேவன் நமக்கு தந்த கிருபையா இருக்கலாம், దేవుడు మనకి ఇచ్చిన కృప ఉండవచ్చు. அதை பூமிக்கு அடியில புதைச்சி வைக்கிற பொல்லாத மனுஷங்களாக இருக்கக்கூடாது. అది భూమిలో పాతి పెట్టేవారుగా చెడ్డ మనుషులుగా మనం ఉండకూడదు, దుష్టజనులుగా ఉండకూడదు. எப்படி இந்த வயதை ஒரு ஷோகேஸ் அடைச்சி வச்சா அதனால எந்த பிரயோஜனம் இல்லையோ, ఏ విధంగా ఆ వైర్ వచ్చేసి ఆ షోకేస్ లో పెట్టి ఎటువంటి తాళకర్మలకు ఏ ప్రయోజనం లేదు. அதுபோல் நாம் தேவனுக்கு பிரயோஜனமாக இல்லாவிட்டால் எந்த ஒரு பிரயோஜனம் இல்லை. అలాగే మన దేవునికి ఎటువంటి ప్రయోజనం లేకపోతే ఎటువంటి ప్రయోజనం లేదు. So, அப்ப நம்முடைய வாழ்க்கையில தேவன் நமக்கு செய்த நன்றிகளை நாம் மறவாதபடிக்கிற விதம் தேவன் நாமத்தை மகிமைப்படுத்துறது. మన జీవితంలో దేవుడు చేసిన మేలు మరొకనట్టు దేవుడు నా మహిమపరచాలి. இப்படி மகிமைப்படுத்துறது ఎలా మహిమపరుస్తారు? நம்முடைய நன்மைகளை பார்த்து தேவன் நாம் மகிமைப்படுத்தும். మన మేలుని బట్టి దేవుడు నా మహిమ మన జీవితానికి இப்படி కంట్రోల్ நன்மைகள் செய்து மதர் தெரசா தேவன் நாமத்தை மகிமைப்படுத்தாங்க. ఏ విధంగా మేలు చేయొచ్చు దేవుడు నామాన్ని మన దేశ మహిమపరచడం చూద్దాం. மதர் தெரசா ஸ்டார்டிங் ஊழியம் செஞ்ச போது என்ன செஞ்சாங்க? ప్రారంభంలో పరిచయం చేసినప్పుడు ఏం చేశారంటే சின்ன குழந்தைங்க பார்த்தா அனாதைங்க, அதாவது லெப்ரசி பேஷண்ட் எல்லாரையும் வச்சு அவங்க நடத்தாங்க. చిన్న పిల్లలను అనాథుల్ని வயசானவங்க ఆ వృద్ధుల్ని వాళ్ళని పెట్టి మనం చేసి వాళ్ళు చేసి చూసుకుంటూ ఉంటే அவங்களோட பணம் கிடையாது. అప్పుడు అది డబ్బు లేదు. ஒவ்வொரு இடத்துலயும் போயிட்டு பணத்தை கேட்பாங்க. ప్రతి చోట వెళ్ళి డబ్బు అడుగుతారు. எனக்கு நடத்துறதுக்கு வந்து டொனேஷன் அதை நன்கொடை கேட்பாங்க. ఆ విరాళం అడుగుతారు, వెళ్ళి జరిపించడానికి విరాళం అడుగుతారు. அது மாதிரி ஒரு நாளைக்கு வந்து ஒரு கடையில ஏறி வந்து கேட்டாங்க டொனேஷன் கொடுங்க. ఒక డొనేషన్ ఇవ్వండి అని ఒక అంగదారికి వెళ్ళి అడిగారు. குழந்தைங்களுக்கு பார்த்தா உங்களுக்கு நடத்துறதுக்கு வந்து நன்கொடை கேட்கிறாங்க. పిల్లల్ని పోషించడానికి మాకు విరాళం కావాలని అడిగారు. அப்ப அந்த கடைக்காரர் ரொம்ப கோவப்பட்டாங்க. ఆ అంగడి వాళ్ళు చాలా కోపడ్డాడు. காலகாலத்துல வந்து பிச்சடி போட்டேன், இதான் உங்களோட வேலையை வச்சு இதான் தர முடியாது. ఉదయకాలమే ఉదయాన్నే వచ్చి అడుగుదానికి వచ్చేసారు. ఇదే మీ పని ఏంటినా అని చెప్పి తిట్టాడు. ஆனாலும் அவங்க அந்த இடத்த விட்டு போனது பிடிங்க அவன் வந்து கையை கட்டி காட்டாங்க. కానీ ఆ చోటు నుంచి వెళ్ళలేదు, ఇవ్వండి అని చెప్పేసి చేయి చాచారు. ரொம்ப கோவம் வந்துச்சு. அது எவ்வளவு வந்து அம்மா கேட்க மாட்டாங்க. అతనికి చాలా కోపం వచ్చింది. ఈ అమ్మ ఎంత చెప్పినా కూడా ఈ తల్లి వినట్లేదని చెప్పేసి நேரத்தை வந்து கடையை கீழே வந்து அவங்க கையில துப்பிட்டாங்க. అది నేరుగా వచ్చి అది చేసి చేయి మీద ఉమ్ము వేశాడు. சோ இதுதான் உனக்கு மெய்யோ அப்படின்னு சொன்னாங்க. ఇదే నీకు పైసా అన్నాడు. அப்படி பார்த்தா மதர் தெரசா கொஞ்சம் கூட அந்த சிரிப்பு போல. కానీ మదర్ తెరిసా ఒక మొహంలో ఆ ఆనందం వచ్చేసి పోలేదు. அவங்க சொன்னாங்க, "சோ இந்த நீ கையில துப்பினது எனக்கு, ஆனா குழந்தையை கொடுங்க. இது கையில துப்பினது எனக்கு, ఈ చేతిలో ఉమ్ము వేసింది నాకు, ஆனா இந்த குழந்தைகளுக்கு என்ன அந்த குழந்தையை கொடுங்க." నా బిడ్డలకి ఏందో అది ఇవ్వండి. அப்ப அதை கேட்கலாம் அவங்க மனசு கஷ்டப்படும். అది విన్నప్పుడు చాలా మనసు కష్టపడింది. அப்ப தேவனுக்காக எந்த ஒரு அவமானத்தை சந்திக்கிறதுக்கு தயாரா இருக்காங்க. ఆ దేవుని కోసం ఎంత కష్టమైనా చేయడానికి సిద్ధంగా ఉంది. அப்ப அந்த கடைக்காரன் சொன்னாரு, அவரை பார்த்தா வாழ்க்கையில வந்து மன்னிப்பு கேட்டு செஞ்சாரு, அவரால் முடிஞ்ச வந்து உதவி செஞ்சாரு. ఆ అంగడివాడు కూడా క్షమాపణ అడిగి ఆయన దగ్గర ఉన్నదని ఇచ్చాడు. இல்லன்னா அது சொல்ற காரியம் என்னன்னா, ఇందులో నుంచి మనం చెప్పవలసిన కార్యం ఏంటంటే எப்போது நாம் நம்முடைய வாழ்க்கை மூலமாக தேவனால் வகைப்பட வேண்டும் என்று நினைக்கிறோமோ, ఎప్పుడైతే మన మూలంగా దేవుని మహిమపరచాలనుకుంటున్నామో, நாம் செய்த தேவனுடைய வாழ்க்கை செய்த நன்மைகளை மறவாதபடிக்கு దేవుడు మన జీవితం చేసిన మేలు మరొకన్నట్లు நம் மூலமாக தேவன் நாம் வித்தியாசம் வகைப்பட வேண்டும் என்று நாம் பிரயாசப்படுவோம். మన మూలంగా దేవుడు మనం ఏ విధంగా మహిమపడాలని ప్రయాసపడతాము. இரண்டாவது நாம் என்ன பார்த்தோம்? రెండో కారణం ఏం చూసాము? நாம் தேவனுக்கு உண்மையாக நாம் அன்பு கூறுவோமானால், మనం నిజంగా దేవుని ప్రేమించవారైతే நாம் கண்டது உணவோடு வாழ்ந்து நம் வாழ்க்கை மூலமாக தேவன் வகைப்படுவோம். మన కృతజ్ఞత భావం కలిగి ఉండి మన మూలంగా దేవుని మహిమపడేలాగా జీవిస్తాము. மூன்றாவது காரியம், మూడవ కార్యము, we understand and live the life of Christ. நம்ம அதாவது வாழ்க்கை நாம் எதற்காக வாழ வேண்டும் என்பதை புரிந்து கொண்டு வாழ்வோம். మన జీవితంలో ఎందుకోసం జీవించాలి అని ఆ కార్యాన్ని అర్థం చేసుకుని அதனால் இந்த జీవిస్తాము. உலகத்தில் நாம் எதற்காக வாழ்கிறோம் మనం ఎందుకోసం ఈ లోకంలో జీవిస్తున్నాం அதை நாம் புரிந்து கொண்டு வாழ வேண்டியது அவசியமாக இருக்கு. అది అర్థం చేసుకుని జీవించవలసిన ముఖ్యమే ఉంది. You understand and live life of Christ. நாம் இந்த உலகத்தை புரிந்து கொண்டு இயேசுக்காக வாழ வேண்டும் என்று வாழ்வோம். ఈ లోకంలో అర్థం చేసుకొని యేసుక్రీస్తు వారి కోసం మనం జీవించాలి. அநேகர் பார்த்தா எப்படி வாழ்வாங்க? అనేక ఎలా జీవిస్తున్నారు? இப்ப சில பேர் என்ன செய்வாங்க, வாழ்க்கையில பார்த்தா கல்யாணம் கூட பண்ணாம தன்னுடைய சகோதர சகோதரிகளுக்காக வாழ்வாங்க. కొంతమంది చూసినట్లయితే వారి వివాహం కూడా చేసుకోకుండా తన సహోదరుల కోసం జీవిస్తారు. சிலருடைய பிள்ளைகளுக்காக வாழ்வாங்க. కొంతమంది వారి పిల్లల కోసం జీవిస్తారు. So நாம் எப்படி வாழ வேண்டும் என்று தேவன் நமக்கு சொல்கிறார். మనం ఎలా జీవించాలనే విషయాన్ని దేవుడు మనకు చెప్తున్నాడు. என்னோட எடுத்துக்கொள்ளுங்க. నాతో పాటు తీసుకోండి. ரோமர்கள் நிருபம் రోమిలి దర్శన పత్రిక 14వ అధ్యాయం 14వ 7వ వచనం. The book of Romans chapter 14 verse 7 and 8. 7 మరియు 8 వచనాలు. The book of Romans chapter 14 verse 7 and 8. ரோமர்கள் நிருபம் 14వ అధ్యాయం 7వ వచనం. రోమిలి దర్శన పత్రిక 14వ అధ్యాయం 7 మరియు 8 వచనాలు. మనలో ఎవరునూ తన కోసమే బ్రతుకుడు, ఎవరునూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి அப்படியே என்ன சொல்ற நம்ம பார்த்து என்ன சொல்றார்? మనం చూసి ఏం చెప్తున్నారు? நாம் ஒருவர் நமக்காக பிழைக்கிறது இல்லை, ఎవరును మన కోసం బ్రతుకుతే లేదు, நமக்காக மறிக்கிறது இல்லை. మన కోసం మరణించడం లేదు.
ஆனா இந்த உலகத்தில் நாம் பிழைத்தால் யாருக்காக பிழைக்கிறோம்? இயேசு கிறிஸ்துவுக்காக பிழைக்கிறோம். ఈ లోకంలో మనం బ్రతికితే ఎవరి కోసం బ్రతుకుతున్నాం? యేసుక్రీస్తు వారి కోసం బ్రతుకుతున్నాం. நாம் மரித்தாலும் கிறிஸ்துவாக மரிக்கிறோம். మనం మరణించిన క్రీస్తు కొరకే మరణిస్తున్నాం. ஆனா நாம் மரித்தாலும் சரி பிழைத்தாலும் சரி கிறிஸ்துவுக்குரியதாக இருக்கிறோம். మనం బ్రతికినా సరే మరణించినా సరే మనం క్రీస్తు వారిలో ఉన్నాము. அதோட அர்த்தம் என்ன? దీనికి అర్థం ఏంటంటే இன்னொரு வசனத்தில் நாம் படித்ததோட அர்த்தம் புரியுது. ఇంకో వాక్యం చదివి ఈ యొక్క అర్థాన్ని ఈ వాక్యం అర్థాన్ని మీకు The తెలియజేస్తాను. book of 2 Corinthians chapter 3 2 Corinthians. కొరింథీయుల రాసిన రెండవ పత్రిక The book of 2 Corinthians chapter 5 verse 14 15 and 17. 5వ అధ్యాయం 14 15 17. The book of 2 Corinthians chapter 5 verse 14 15 and 17. క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతులు చేయుచున్నది. ఎలాగనగా So இயேசுவுடைய அன்பு என்ன செய்கிறது? நெருக்கி ஏவுகிறது, பலவந்தம் செய்கிறது. என்ன செய்கிறதா? యేసుక్రీస్తు ప్రేమ మనల్ని బలవంతపరుస్తుంది. అంటే బలవంతపరుస్తుంది ఏం చేస్తుంది? ఎలాగనగా అందరి కొరకు ఒకరు మృతి పొందిన కనుక நாம் எல்லோருக்காக இயேசு மாத்திரமே மரித்திருக்க சிலுவை மரித்தார். మనందరి కోసం యేసుక్రీస్తు వారు ఒక్కరే శిలువలో మరణించారు. అందరూ మృతి పొందిన நாம் எல்லோரும் மரித்திருக்கோம். இந்த பாவத்தை மரித்திருக்கோம். మనంతా మరణించి ఉన్నాము. అంటే పాపంలో మరణించి ఉన్నాము. జీవించు వారికి మీద తమ కొరకు కాక பாவத்தில் மரித்த நாம் இயேசு கிறிஸ்து மூலமாக ஒரு புதிய ஜீவனை பெற்றுக்கொண்டோம். పాపంలో మరణించిన మనము యేసుక్రీస్తు వారి మూలంగా ఒక నూతన జీవాన్ని పొందుకున్నాము. அவர் மரித்த நாம் பிழைத்திருக்கிறோம். మరణించిన మనము బ్రతికి ఉన్నాము. எப்படி பிழைத்திருக்கிறோம்? ఎలా బ్రతికి ఉన్నాము? நமக்காக மரித்த இயேசு மூலமாக பிழைத்திருக்கிறோம். మన కొరకు మరణించిన యేసుక్రీస్తు వారి మూలంగా బ్రతికి ఉన్నాము. తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. அதனோட அர்த்தம் என்னன்னா, దీని ఒక అర్థం ఏంటంటే நாம் இந்த உலகத்தில் மரித்தவர்களாக இருந்தோம். మన ఈ లోకంలో మరణించేవారుగా இந்த ఉన్నాము. பாவத்தில் சாபத்தில் மரித்திருந்தோம். పాపముల శాపంలో మరణించి ఉన్నాము. எனவே இந்த முதலாம் மரணத்திலிருந்து நம்ம இன்னைக்கு என்ன செய்யலாம்? இயேசு நமக்கு புதிய ஜீவனை தந்தார். ఆ మొదటి మరణం నుంచి యేసుక్రీస్తు వారు మనకి వచ్చే జీవం ఇచ్చారు. நாம் எல்லோருக்காக இயேசு கிறிஸ்து ஒருவரை மரித்திருக்க. మనందరి కోసం యేసుక్రీస్తు వారు ఒకరే మృతి పొందిన కనుక நாம் எல்லோரும் மரித்திருக்க. మనందరం మృతి పొందిన பிறகு ప్రకారం இயேசு நம் உயிர்த்தெழுந்த காரணத்தில் நாமும் வந்து பிழைத்திருக்க. యేసుక్రీస్తు వారు పునరుద్ధరణమైనది కనుక మనం కూడా ఆయన మూలంగా బ్రతికి ఉన్నాము. எனவே நாம் பிழைத்திருக்கிற நாம் நமக்கென்று பிழைக்காமல் யாருக்காக பிழைக்க வேண்டுமோ? இயேசுவுக்காக பிழைக்க வேண்டும். బ్రతికున్న మనము మన కోసం బ్రతికి ఉండకుండా ఎవరి కోసం బ్రతికి ఉండాలి? యేసుక్రీస్తు వారి కోసం బ్రతికి ఉండాలి. இப்போது 17 வசனம் சொல்கிறார். ఇప్పుడు 17వ వచనంలో చెప్తున్నారు, இப்படி ஒரு மனுஷனுடைய வாழ்க்கை நினைக்கும் போது ఈ ప్రకారము ఒక మనుషునిలో జీవితం తలుచుకున్నప్పుడు அதை என்ன நினைக்க வேண்டும்? అది ఏమనుకోవాలి? நான் எனக்காக அல்ல கிறிஸ்துவுக்காக பிழைக்கிறேன். నేను నా కోసం కాదు క్రీస్తు కోసం బ్రతుకుచున్నాను. அவர் என்னுடைய சுய இஷ்டத்தின்படி வாழ்வதற்காக, నా సొంత ఇష్ట ప్రకారం నడుచుకోవడానికి என்னுடைய కాదు. மனது போகிற போக்கின்படி வாழ்வதற்காக, నా మనసు ఎలా వెళ్తుందో ఆ ప్రకారం వెళ్ళడానికి కాదు. இயேசு எனக்கு என்ன சொல்லி அதன்படி வாழ்வதற்கு நான் பிழைக்கிறேன் என்று நான் மனதில் நிர்ணயம் செய்யும் போது, యేసు ఎలా చెప్తున్నారో ఆ ప్రకారం నడుచుకుంటాను అని మనసులో నేను అనుకున్నప్పుడు, இப்படி ஒருவன் இருக்கும் போது ఈ ప్రకారం ఒకరు ఉన్నప్పుడు கிறிஸ்துவுக்குள் புதிய சிருஷ்டியாக இருக்கிறான். అతను క్రీస్తునందు నూతన సృష్టి అయి ఉన్నాడు. பழைய எல்லாம் ஒழிந்து போய் எல்லாம் புதிய ஆகிவிட்டது. పాతవంతయు గతించిపోయిను, సమస్తను కొత్తగా చేయబడెను. எப்ப நீங்க புதிய சிருஷ்டியா மாறுவீங்க? మీరు ఎప్పుడు నూతన సృష్టిగా எப்போது మార్చబడతారు? நீங்கள் வாழ்க்கையை புரிந்து கொள்கிறீர்களோ, ఎప్పుడైతే మీ జీవితాన్ని అర్థం இந்த చేసుకుంటారో, வாழ்க்கை என்னுடைய மனைவிக்காக கணவனுக்காக வாழ்வதற்கல்ல, నా జీవితం నా భార్య కోసము నా భర్త కోసము జీవించడం కాదు, இந்த உலகத்தின் வாழ்க்கையை வாழ்வதற்காக அல்ல, ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి కాదు. என்னை படைத்த என்னுடைய தேவனுக்காக வாழ்வதற்காக நான் నేను அழைக்கப்பட்டிருக்கிறேன். నన్ను సృష్టించిన నా దేవుని కోసం బ్రతకడానికి నేను ఇక్కడ సృష్టింపబడి ఉన్నాను. அதாவது தேவனுக்கு எது பிரியமோ அப்படிப்பட்ட வாழ்க்கை வாழ்வதற்காக நான் దేవునికి அழைக்கப்பட்டிருக்கிறேன். ఏది ఇష్టమో ఆ ప్రకారం జీవించడానికి నేను పిలువబడి ఉన్నాను. நான் ஒரு புதிய சிருஷ்டியாக இருக்கிறேன். నేను నూతన సృష్టిగా ఉంటాను. அதுல புரியுதா உங்களுக்கு? చెప్పే అర్థమవుతుందా మీకు? எப்போது புதிய சிருஷ்டியா இருப்பேன்? ఎప్పుడు నేను నూతన సృష్టిగా ఉంటాను. அநேக பார்த்தா பிரேயர் செய்யும்போது என்ன செய்யறாங்க? பிரார்த்தனை செய்யும்போது అనేకులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? ஆனால் நூதன சிருஷ்டியாக மாறுங்க. ప్రభువా నూతన సృష్టిగా మార్చు. ஆனா வீட்டுல போய் தன்னுடைய இஷ்டத்தின்படி வாழ்வாங்க. ఇక్కడ ఇంట్లోకి దేవుని ఇష్ట ప్రకారం ఉంటారు. எப்படி தேவனுக்கு நூதன சிருஷ்டியாக மாற்ற முடியும்? ఎలా దేవుడు నూతన సృష్టిగా మార్చగలరు? அவர்களுடைய சுபாவங்களை எப்படி மாற்றப்பட முடியும்? ఎలా మీ స్వభావాలు మార్చబడతాయి? நான் இயேசுவுக்காக வாழ்வதற்கு வந்து விட்டாங்களா? యేసుక్రీస్తు కోసం జీవించాలని అర్థం చేసుకున్నప్పుడే, அந்த அன்பு நம்ம நெருங்கி ஏவினாங்களா? ఆ ప్రేమ మన బలవంతపరిచి ప్రేరేపించినప్పుడే நாம் நமக்காக வாழ்வதற்கு தேவனுடைய சித்தத்தை உணர்ந்து அவருக்காக வாழ்வோம். మనం మన కొరకు కాకుండా దేవుని చిత్త ప్రకారం జీవిస్తాము. ஒரு உதாரணம் சொல்லி புரியுது. ఒక ఉదాహరణ చెప్పి మీకు అర్థం ఎలా చేస్తాను. 1904 1904 1904 సంవత్సరంలో அப்ப வேல்ஸ்க்கு சொல்ல இங்கிலாந்துல ஒரு பகுதியில வேல்ஸ்னு சொல்றது. வேல்ஸ் ஒரு தேசம். వేల్స్ అనే ఒక దేశంలో அங்க ஒரு பெரிய எழுப்புதல் உண்டானது. அதான் அநேக ஜனங்கள் வந்து இயேசுவை ஏற்றுக்கொண்டார்கள். అక్కడ గొప్ప ఉద్యమం జరిగింది. అనేకులు యేసుక్రీస్తు వారిని అంగీకరించారు. அப்ப அந்த தேசத்துல இருந்து அநேக தேசங்களுக்கு மிஷனரிஸ் போனாங்க. ఆ దేశం నుంచి అనేక దేశాలకు మిషనరీగా వెళ్ళారు. அது போல அங்கிருந்து ஒரு மிஷன் எங்க வந்தாங்க? நம்ம நார்த் ஈஸ்ட் ஸ்டேட், அதாவது மேகாலயா என்று சொல்லக்கூடிய ஒரு ஸ்டேட்டுக்கு வந்தாங்க. మన నార్త్ ఈస్ట్ స్టేట్ అంటే మన భారతదేశంలో ఉత్తర భాగంలో ఆ మేఘాలయ ఒక ప్రాంతానికి వచ్చాడు. சோ அந்த தேசத்துல வந்து ஒரு மிஷன் செஞ்சாரு. அங்க ஸ்பீசியஸ் வந்து அது மிஷன். అక్కడ వచ్చిన ఒక మిషనరీ ఏం చేశారు? సువార్త ప్రకటించారు. அந்த கிராமம் வந்து பிந்தகை கிராமம், ஆதிவாசி நிறைந்த கிராமம். ఆ గ్రామం
யாருமே ஏத்துக்கல இவரை காரணம் தொடர்ந்து விட்டாங்க. అక్కడ ఎవరు అంగీకరించలేదు, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళగొట్టారు. ஆனா ஒரே ஒரு குடும்பம் மட்டும் இருக்கிறது. ఒకే ఒక కుటుంబము అంగీకరించింది. ஒரு கணவன் மனைவி ரெண்டு பிள்ளைகள் அந்த குடும்பம் இருக்கிறது. భార్య భర్త ఇద్దరు పిల్లలు యేసుక్రీస్తుని అంగీకరించారు. அந்த குடும்பத்தை ஆதிவாசிகள் தலைவர் என்ன சொன்னாங்கன்னா அவன் சொன்னதான் அந்த கிராமத்தை சட்டம். ఎందుకంటే అక్కడ ఆదివాసులు ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన చెప్పింది అక్కడ చట్టము. இது இப்ப நடந்தது 1900, அதாவது கிட்டத்தட்ட ஒரு 120 வருஷத்துக்கு முன்னாடி நடந்தது. ఇది జరిగింది ఇప్పుడు కాదు, గత 120 సంవత్సరాల క్రితం, 120 సంవత్సరాల క్రితం జరిగిన కథ. இந்த போது அந்த தலைவர் என்ன செஞ்சா, ఒక ఆదివాసులు ఒక గిరిజన నాయకుడు ఏం చేశాడు, உங்களுக்கு தெரியாத ஒரு வார்த்தை பத்தி நீ சொல்லிட்டு அதை நீங்க ஏத்துக்கிறாங்க. నాకు మీకు தெரியாத ஒரு வார்த்தை பத்தி మాకు తెలియని ఒక మార్గాన్ని నువ్వు అంగీకరించని చెప్తున్నావు. எனக்கு தெரியாத ஒரு கடவுள் பேசுன்னு சொல்லிட்டு அந்த கடவுளை எதிர்த்து நீ வந்து இருக்கிறாங்க. ఎందుకంటే నాకు తెలియని ఒక దేవుడిని యేసుక్రీస్తుని అంగీకరించని ఉన్నావు అంటున్నావు. அதனால என்ன செய்யற, దాన్ని నువ్వు ఏం చేస్తావు? கிராமத்தை எல்லாரையும் அந்த தலைவர் கூப்பிட்டா, గ్రామంలో అందరిని పిలిచాడు. ஒரு 2 மரத்தை என்ன செஞ்சா, அவனோட மனைவி ஒரு மரத்தை கட்டினா, இன்னொரு மரத்தை 2 குழந்தைங்க கட்டினா. ఎందుకంటే భార్య ఒక చెట్టుకి కట్టాడు, ఇద్దరు పిల్లలు ఇంకో చెట్టుకి కట్టాడు. இயேசுக்கு வேணாம் வந்தது, அதாவது இயேசு வந்து ஏத்துக்கல, நீங்க சொல்ற மாதிரி நடக்குதுன்னு சொல்லு. నువ్వు చెప్పు, ఇలా చెప్పు, యేసుక్రీస్తు నాకు వద్దని చెప్పు. அப்ப நான் உங்களுடைய குழந்தைகளை உங்களோட மனைவி விட்டுறேன். అప్పుడు నీ బిడ్డని నీ ఇద్దరు పిల్లల్ని విడిచిపెడతాను. அப்போ சொன்னா இல்ல, நான் இயேசுக்காக எல்லாத்தையும் நான் வந்து தியாகம் பண்ணி தெரியாது. లేదు, నీ యేసుక్రీస్తు వారి కోసం నేను అంత త్యాగం చేసి సిద్ధం కలిగి ఉన్నాను. அப்ப பால் என்ன செஞ்சாங்க, அப்ப விட்டு, அதாவது அப்ப விட்டு என்ன செஞ்சாங்கன்னா 2 குழந்தைகளை வளர்த்தாங்க. మొదటిగా ఎవరు ఏం చేశారు, ఆ బాణాలు వేసి ఇద్దరు పిల్లలు చంపేశారు. இப்ப 2 குழந்தைய வந்து செத்து போனா அட்லீஸ்ட் வந்து ஓகே இப்பயாவது புத்தி வருதுங்க. ఆ ఇద్దరు పిల్లలు చనిపోతే ఇప్పుడే వాడు బుద్ధి వస్తుంది అనుకున్నాడు. அப்பதான் பாடினா, అప్పుడే ఈ పాట పాడాడు, இயேசுவின் பின்னே போக சொல்லிட்டு பின்னோக்கி நான் பாடினா. నేను యేసు వెంబడించాను, నేను వెనుదిరగను. சோ இது உலகம் மட்டும் அவர் நான்தான பாட்டாங்க. ఈ లోకమంతా అంత ఫేమస్ అయిన పాటగా ఉంది. சோ இந்த பிள்ளைகளை கொலை பண்றதுக்கு சொன்னா நான் இயேசு பின்னாடி வர நான் டிசைட் பண்ண ஒருபோதும் நான் திரும்ப மாட்டேன். ఎందుకంటే యేసుని వెంబడించడానికి సిద్ధపడ్డాను, ఎన్నడూ వెనుదిరగను. பிறகு வந்து இந்த கடைசில மனைவியோட ஞாபகம் மனைவி வந்து கொலை பண்ண போறோம். చివరగా ఒక అవకాశం ఇస్తున్నాము, నీ భార్య కూడా నేను చంపబోతున్నాము. அப்போ சொன்னா சிலுவை முன்னே உலகவின் பின்னே, அதாவது உலகத்தை உடைய மனைவி எல்லாமே பின்னாடி இருக்கிற சிலுவை தான் முன்னாடி இருக்கிறது. నా సిలువ నా ముందుంది, నా లోక కార్యాలు నా బాధ్యతని వెనకబెడుతున్నాను, ఈ లోకం అంతా నా వెనక ఉంది. அப்போ பார்த்தா அந்த தலைவர் அந்த மனைவி கொலை பண்ணா. అప్పుడు ఆ నాయకుడు ఏం చేశాడు, భార్య కూడా చంపేశాడు. அப்படி பார்த்து மனதில், அதாவது இயேசு வந்து நான் முடியாதுன்னு சொல்லல. అప్పుడు కూడా చేసి నేను యేసుని వెంబడించను అని చెప్పలేదు. அப்ப வெள்ளத்தை கோபப்பட்டு அவனை கொலை பண்ணான். అప్పుడు కోపపడి అతను కూడా చంపేశాడు. சோ அவனுக்கு பார்த்தா அந்த கோதுமை மணியாகிறது போறான். అక్కడ అతను గోధుమ గింజలాగా మరణించాడు. சோ அதுதான் வந்து இயேசு சொல்லுதா, అది యేసుక్రీస్తు గారు చెప్తున్నారు. సో జాన్ చాప్టర్ 12:24 యోహాను 12:24 பார்க்கும்போது యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చూసినప్పుడు యోహాను 12:24 చాప్టర్ 12:24 యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. சோ அந்த மனுஷன் என்ன செஞ்சா, தன்னுடைய குடும்பத்துக்கு தான் நினைக்காம தன்னுடைய உயிரையே தியாகம் பண்ணி என்ன இயேசு தியாகம் பண்ணிட்டா. ఆ మనుషుడు ఏం చేశాడు, తన కుటుంబాన్ని పెద్దగా తలుచుకోకుండా, తన ప్రాణాలను గొప్పగా తలుచుకోకుండా యేసు కోసం మరణించాడు. అదే என்ன நடந்தது, ఏం జరిగింది, அந்த குடும்பம் அழிந்து போச்சு. ఆ కుటుంబం నశించిపోయింది. ஆண்டவர் தான் இயேசுக்காக தன்னை ரத்த சாட்சியாக அவர் அர்ப்பணித்ததன் காரணமாக, యేసుక్రీస్తు కోసం ఆయన అర్థసాక్షిగా మరణించడం మూలంగా, கோதுமை மணியாக தன்னை அர்ப்பணித்ததன் மூலமாக గోధుమ గింజలాగా అర్పించడం அந்த మూలంగా கிராமம் முழுதும் இயேசுவை ஏற்றுக்கொண்டது. ఆ గ్రామం మొత్తం యేసుక్రీస్తు இப்ப అంగీకరించింది. நீங்க பாத்தீங்கன்னா அந்த மேகாலயா அந்த ஸ்டேட் ஃபுல்லு பாத்தீங்கன்னா கிறிஸ்டியன் ஸ்டேட்டா இருக்கு. ஏதாவது கிறிஸ்துவுக்கு அதிகமாக இருக்கிறது அந்த மாநிலம் தான் இருக்கு. ఎందుకంటే అక్కడ మేఘాలయ ఒక రాష్ట్రమే ఒక ఎక్కువ క్రైస్తవులు ఉన్న ఒక రాష్ట్రంగా ఉంది. இதை நாம் என்ன புரிந்துக்கிறோம், ఇందులోంచి మనం ఏమర్థం చేసుకోవాలి, அவன் தன்னுடைய குடும்பத்திற்காக தனக்காக வாழ்வு, తన కుటుంబం కోసము తన కోసం జీవించలేదు. இயேசுக்காக நான் ஜீவிக்கிறதை புரிந்து கொள்வாங்க. నేను యేసు కోసం జీవిస్తున్నాను అని జీవించాడు. எனவே ஒரு புதிய சிருஷ்டியாக வாழ்ந்தார். ఆడ నూతన సృష్టిగా జీవించాడు. எனவேதான் இயேசுடைய அன்பை நீங்கள் நான் புரிந்து கொண்டால், యేసుక్రీస్తు వారి ప్రేమ మీరు నేను తెలుసుకుంటే நம்முடைய தேவன் என்ன எதிர்பார்க்கிறார், దేవుడు మనకి ఏమైనా చూస్తున్నాడు. என்னோட எடுத்துக்கொள்ளுங்க. అంత పట్టించుకోండి. The book of Romans, రోమిలికి రాసిన పత్రిక, the book of Romans, రోమిలికి రాసిన పత్రిక chapter 8, verse 36 to 39. ரோமருக்கு விருப்பம் 8ஆம் அதிகாரம் 36 37. 2వ అధ్యాయం 36 30 వచనాలు. The book of Romans chapter 8, verse 36 to 39. ரோமருக்கு விருப்பம் 8ஆம் அதிகாரம் 36 37. 36 నుంచి 39 వచనాలు. ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. So எழுதப்பட்டதின்படி ஒரு அடிக்கப்பட்ட ஆட்டுக்குட்டியை போல நாங்கள் வந்து துன்பங்கள் பட்டாலும், ఎందుకంటే రాయబడిన ప్రకారము మేము బతికబడి గొర్రెల వలె మేము కష్టాలు పడినప్పటికీ కూడా, ஆனா இயேசுவை ஏற்றுக்கொண்ட நிமித்தம் அநேக கஷ்டங்கள் உபத்திரம் நமக்கு வந்தாலும், యేసుక్రీస్తు అంగీకరించిన నిమిత్తం అనేక కష్టాలు వేదనలు బాధలు వచ్చినా కూడా அடுத்தது అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో
நம்முடைய தேவன் இயேசு மூலமாக మన మీద ప్రేమ చూపిస్తున్న యేసుక్రీస్తు మూలంగా நாம் எல்லாவற்றிலும் நாம் ஜெயப்பொருளாக இருக்கிறோம். మన అన్నిటి నుంచి జయం పొందిన వారుగా ఉన్నాము. அது என்னென்ன உபத்திரம் நம்முடைய வாழ்க்கையில் வரலாம், ఏ శ్రమలో మీ జీవితంలో రావచ్చు, మరణమైనను జీవమైనను நம்முடைய வாழ்க்கையில் நமக்கு நெருங்கினமான நமக்கு சொந்தக்காரர்கள் நம்ம விட்டு போயிட்டா మన దగ్గరకు ఉన్న మన సొంత బంధువులు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. நிகழ்வாக இப்ப நடக்கிற காரியம் இந்த காரியம் ఇప్పుడు జరిగే కార్యాలు ఏమైనా అయి ఉండవచ్చు, வரப்போற காரியமா இருக்கலாம், రాబో కార్యాలు ఉండవచ్చు, நம்ம வாழ்க்கையில வறுமையா இருக்கலாம், మన జీవితంలో కరువు ఉండవచ్చు, நம்ம வாழ்க்கையில் உள்ள கஷ்டங்கள் எந்த ஒரு கஷ்டங்கள் உபத்திரவங்கள் ஜாபங்கள் ஏதாவது இருந்தா మన జీవితంలో ఉపద్రవాలు కష్టాలు వ్యాధులు ఏదైనా ఉండవచ్చు. எந்த ஒரு காரியமாக இருந்தாலும் ఏ కార్యమైనా కూడా அவன் பவுல் சொல்லிட்டார், పౌలు చెప్తున్నారు, கிறிஸ்துவில் உள்ள தேவனுடைய அன்பை விட்டு என்னை விளக்க முடியாது நிச்சயத்தில் క్రీస్తునందు ఉన్న దేవుని ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదు ఎడమాపలేదు అని చెప్తున్నారు. இது எப்பொழுது ஒரு மனுஷனுக்கு சாத்தியமாகிறது? ఇది ఎప్పుడు ఒక మనిషికి ఇలా நான் సాధ్యమవుతుంది? கிறிஸ்துவுக்காக நான் ஜீவிக்க வேண்டும், నేను క్రీస్తు కోసం జీవించాలి, இந்த உலகத்திற்காக அல்ல, ఈ లోకం కోసం కాదు, என்னுடைய குடும்பத்திற்காக அல்ல. నా కుటుంబం కోసం కాదు. அதாவது இயேசுடைய அன்பு எப்படி என்பதை நான் புரிந்து கொண்டால் యేసుక్రీస్తు వారి ప్రేమ ఎటువంటిది అర్థం చేసుకుంటే நான் இயேசுவுக்காக பிழைப்பதற்காக இயேசு என்னை அழைத்து கொண்டார். యేసుక్రీస్తుగా వారి కోసం బ్రతకడానికి ఏర్పరచుకొని ఉన్నాడు. இப்படி நான் புரிந்து கொள்ளும் போது ఇలా అర్థం చేసుకున్నప్పుడు இந்த இயேசுடைய அன்பு எந்த ஒரு காரியம் என்னை என்ன செய்யாது, அதை விட்டு பிடிக்காது. యేసు యొక్క ప్రేమ ఏ కార్యకో నిలమపనేరదు. அதனோட அர்த்தம் என்ன? దీని అర్థం ఏంటి? உங்க வாழ்க்கையில் ஒரு கஷ்டம் வருது, మీ జీవితంలో కష్టం ஒரு వస్తుంది, பெரிய உபத்திரம் வருது, ఒక పెద్ద ఉపద్రవం சரி, వస్తుంది, நீ எதிர்பார்க்காத ஒரு மரணம் வருகிறது. ఎదురు చూడటువంటి ఒక మరణం సంభవిస్తుంది. இந்த காரியம் இயேசுடைய அன்பை விட்டு உங்களை பிரிக்காது நீங்கள் பாதுகாத்துக் கொள்ள வேண்டும். ఈ ఏ ఒక్క కార్యం కూడా యేసుక్రీస్తు వారి ప్రేమ నుంచి ఎడబాపకుండా మీరు కాపాడుకోవాలి. என் வாழ்க்கை மட்டும் ஏன் இப்படி? నా జీవితం ఎందుకు ఇలా ஏது நடக்குது? ఎందుకు ఇలా జరుగుతుంది? அப்படி அல்ல, தேவன் நம்முடைய சித்தத்தின்படி நம்முடைய வாழ்க்கை நடத்துகிறார். లేదు, దేవుడు ఆయన చిత్త ప్రకారం మన జీవితం నడిపిస్తున్నాడు. நம்முடைய சித்தத்தின்படி வாழ்வதற்கு இந்த உலகத்திற்கு நாம் வரவில்லை, మన చిత్త ప్రకారం జీవించడానికి లోకానికి రాలేదు. நம் விருப்பத்தின்படி வாழ்வதற்கு தேவன் நம்மை அழைக்கவில்லை. మన ఇష్ట ప్రకారం జీవించడానికి మనం రాలేదు. நாம் பிழைக்கிறது கிறிஸ்துவுக்காக பிழைக்கிறோம் என்பதை உணர்ந்து கொண்டால் మనం బ్రతికేది క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాం అర్థం நம்முடைய చేసుకుంటే வாழ்க்கை எப்படிப்பட்ட உபத்திரவங்கள் வந்தாலும் మన జీవితంలో ఎటువంటి శ్రమలు కలిగినా కూడా அந்த உபத்திரவம் என்ன செய்யாது, இயேசுடைய அன்பை விட்டு நம்மை பிழைக்காது. అటువంటి శ్రమ ఉపద్రవము యేసుక్రీస్తు వారి ప్రేమ నుండి మన ఎడబాపనేరదు. இதெல்லாம் சரியான தேவனுக்குரியது, ఈ శరీరం దేవునికి సంబంధించింది, தேவன் தந்த ஆத்மா தேவனுக்குரியது. ఈ ఇచ్చిన దేవునికి ఇచ్చిన ఆత్మ దేవునికి எனவே సంబంధించింది. தேவன் தந்த சரீரம் ஆத்மாவான தேவனுக்காக வாழ என்பதை புரிந்து கொண்டால் దేవుడి ఇచ్చిన శరీరం ఈ ఆత్మలను దేవుడి కొరకు జీవించాలని అర్థం చేసుకుంటే இயேசுடைய அன்பை விட்டு ஒருபோதும் நாம் பிரியாமல் இருக்கும். యేసుక్రీస్తు వారి ప్రేమ నుంచి ఎన్నడూ ఎడబాపన So, ఉంటాము. மூன்றாவது என்ன பார்த்தோம்? మూడోగా ఏం చేశాము? We have to understand what was your name. நாம் வந்து இந்த உலகத்தில் எதற்காக நாம் வாழ்வது, கிறிஸ்துவுக்காக வாழ்வது என்பதை புரிந்து கொண்டு வாழ்வது. ఈ లోకం దేనికోసం జీవించడము, క్రీస్తు కొరకు జీవించాలని అర్థం చేసుకుని జీవించాలి. நாலாவது, నాలుగోది, to have a great desire to see the Lord. அதாவது மனசுல வந்து ஒரு பெரிய ஒரு ஆசை இருக்க வேண்டும். మనసులో ఒక పెద్ద ఆశ ఉండాలి. எப்படியாவது இயேசுவோடு கூட இருக்க அவரை பார்க்க வேண்டும். ఏ విధంగా యేసుక్రీస్తు వారితోనే ఉండాలి, ఆయనతో కలిసి జీవించాలని. To have the desire in mind to see the glory of God. அதாவது மனசுல எனக்கு ஒரு தீராத ஒரு ஆசை வேண்டும். మనసులో ఒక తీరని ఒక ఆశ ఉండాలి. எப்படியாவது உடைய தேவனை அதாவது ஆண்டவர் இயேசு கிறிஸ்துவை காண வேண்டும். నీ ఎలాగైనా సరే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడాలి. அவ்வளவு ஆசை உடைய மனசுல இருந்தாருன்னா ఆ ఆశ మన మనసులో ఉంటేనే நாம் என்ன செய்யணும், இந்த வாழ்க்கையில் இந்த ஆசை நம்ம வந்து அழைத்து செல்வோம். మన మనసులోని ఆశ మనం తీసుకువెళ్తుంది. தாவீது என்ன சொல்கிறார் பார்ப்போம். చూద్దాం దావీదు ఏం చెప్తున్నాడు You have to చూద్దాం. have the desire to see the glory of God. சங்கீதம் 42:1-2 படிப்போம். కీర్తన 42వ కీర్తన 1-2 వచనం చదువుదాం. The book of Psalms chapter 42 verse 1 and 2. 42వ కీర్తన 1-2 వచనాలు. ఉప్పి నీటి వాటం కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగుంచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగుంచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదను. இப்ப தாவீது என்ன சொல்றானா, చూడండి దావీదు ఏం இந்த చెప్తున్నాడు? சமூகத்தில் நான் எப்போது வருவேன், మీ సమూహానికి నేను ఎప్పుడు వస్తాను, எப்போ உங்களை தரிசிப்பேன், ఎప్పుడు మిమ్మల్ని దర్శిస్తాను. அதுக்காக நான் ஒவ்வொரு நாளும் என்ன செய்யறேன், தாகத்தோடு இருக்கிறேன். దానికి ప్రతిరోజు దాహముతో ఉన్నాను. அதுக்கு ஒரு உதாரணம் எப்படி மான்கள் என்ன செய்யுது, ஒரு காணகத்துல தண்ணி கிடைக்குமான்னு கேட்குதோ அதை போல தாகத்தோடு ఏ இருக்கிறேன். విధంగా ఒక అరణ్యంలో ఒక దుప్పి నీటి వాగుల కోసం ఎదుగుతూ ఉంటుందో దాహంగా తీర్చుకోవడానికి, ఆ ప్రకారం నేను వెతుకుతున్నాను. அந்த மோசைக்கு எப்படியாவது தேவனை தரிசனம் செய்ய வேண்டும் என்ற தாகம் இருந்தது. మోషేకి ఏ విధంగా దేవుని దర్శించుకోవాలని ఒక దాహం ఉండింది. அதே போல யோவானுக்கும் யாக்கோபுக்கும் எப்படியாவது இயேசு மகிமையில் வரும்போது அவருடைய சிங்காசனத்தில் கூட அமர வேண்டும் என்ற ஆசை இருந்தது. యోహానికి యాకోబుకు యేసుక్రీస్తు మహిమలో ఉన్నప్పుడు ఆయన సింహాసనం పక్కన ఆశీనులై ఉండాలని ఒక దాహం ఉండింది. நமக்கு என்ன ஆசை இருக்கு, మనకి ఏం ఆశ ఉండాలి? நமக்கு ஒவ்வொரு நாளும் சாப்பிட்டு அதே போல இருக்கிறோமா, మనం ప్రతిరోజు ఆహారం కలిగించాలనుకుంటున్నామా? நம்முடைய நம்ம பிள்ளைகளுக்கு கல்யாணம் சந்தோஷப்படுத்த அதே போல இருக்கிறோமா, మన పిల్లలకి వివాహంపై సంతోషం కలిగించాలనుకుంటున్నామా? நம்முடைய கணவன் வந்து நமக்கு வேண்டிய எல்லா காரியத்தையும் செஞ்சா அதிலே சந்தோஷம் நினைக்கிறோமா, మన భర్తలకు కావాల్సిన కార్యాలను ఇస్తే అది చాలనుకుంటున్నామా? நீங்கள் எந்த ஆசை மனதில் வைத்திருக்கிறீர்கள், మీ ఏ
நீதிமானுடைய ஆசை நன்மையாகும், நீதிமானுடைய ஆசை மகிழ்ச்சியாக என்று வேதம் சொல்கிறது. నీతిమంతుని ఆశ అది ఆశగా ఉంటుంది, సంతోషంగా ఉంటుందని చెప్పారు. நம்மளுடைய ஆசை எப்படிப்பட்ட ஆசையாக இருக்கிறது? ఆ ఆశ ఎటువంటి ఆశగా ఉంది? நம்முடைய வாழ்க்கை எப்படியாவது தேவனை நாம் தரிசிக்க வேண்டும். మన యొక్క ఆశ ఎలా ఉండాలంటే ఏ విధంగా దేవుని దర్శించుకోవాలి, இயேசுவுடைய அந்த மகிமை நாம் பார்க்க வேண்டும். యేసుక్రీస్తు మహిమను చూడాలి. நீங்களான அந்த தாவீதை போல் நாம் நினைக்கும் போது మీరు నేను దావీదు వలె అని అనుకున్నప్పుడు நம்முடைய வாழ்க்கை மாறும், தேவனுடைய உள்ள அன்பு அதிகமாக இருக்கும். మీ జీవితం మారుతుంది, దేవునితో ప్రేమ అత్యధికం అవుతుంది. அதைத்தான் தாவீது குறித்து சங்கீதத்தில் சொல்கிறார். అదే దావీదు వేరే కీర్తన చెప్తున్నాడు. சங்கீதம் 63 కీర్తనలు 63వ కీర్తన, The book of Psalms, chapter 63. 63వ కీర్తన 1 and 2. 1-2. Psalm 63, 1 and 2. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు కృష్ణకొనుచున్నది. எப்படி ஒரு தண்ணீருக்காக எப்படி ஒரு நிலம் தவிக்கிறது, ఏ విధంగా నీళ్ళ కోసము దేశం అల్లాడుతున్నదో அதே போல என்னுடைய ஆத்மாவும் மாமிசங்கள் தாகமாக இருக்கிறது. అది నా ప్రాణము నీ కొరకు దాహం కలిగి ఉన్నది. இப்ப இந்த பரிசுத்த ஸ்தலத்தை ஆலயத்தில் பார்க்க வாஞ்சியா இருந்தது. ఈ పరిశుద్ధ స్థలంలో నేను చూడడానికి ఆశతో ఏం చేశానంటే மகிழ் வளமே நான் கண்டேன் என்று சொல்கிறார். నీ యొక్క మహిమను నేను చూచి తినే So, చెప్పంటున్నాడు. நம்முடைய வாழ்க்கையில் தேவன் மேல் ஒரு அன்பு, அதாவது ஆசை, அவருடைய நம்மை காண வேண்டும் என்ற ஆசை இருக்கும்போது మన జీవితంలో కూడా దేవుడు మహిమను చూడాలి అని ఒక ఆశ కలిగి ఉన్నప్పుడు நம்முடைய வாழ்க்கை என்ன இருக்கும்? அவருடைய அன்பு இருக்கும். మన జీవితంలో ఏముంటుంది? ఆయన మీద ప్రేమ పెరుగుతుంది. So, நம்முடைய வாழ்க்கை எதற்கு நாம் அன்பாக இருக்கிறோம்? మన జీవితం దేని మీద ప్రేమ కలిగి ఉన్నాము? எந்த காரியத்தில் அன்பாக நாம் இருந்து வாழ்கிறோம்? ఏ కార్యం మీద ప్రేమ కలిగి జీవిస్తున్నాము? உண்மையாக தேவன் அன்பாக இருக்கிறோமா? నిజంగా దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నామా? தேவன் நம்மை பார்த்து கேட்கிறார். దేవుడు మనం చూసి అడుగుతున్నాడు. So, கடைசியாக நாம் பார்த்து முடிக்க போகிறோம். చివరగా ఇది చూసి ముగించబోతున్నాం. So, இயேசுவுடைய அன்பின் அகலத்தையும் ஆழத்தையும் நீளத்தையும் நீங்கள் நான் உணர்ந்து கொண்டால் యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను, ఎత్తును, లోతును, పొడవును, వెడల్పును మనం చూసినట్టయితే நாம் அப்படிப்பட்ட అన్பில் அவரோடு கூட இருப்போம். మనం అటువంటి ప్రేమలో కలిగి ఆయనతో పాటు ఉంటాం. எனவே நம்மை பார்த்து தேவன் சொல்கிறார். ఏమనగా మనం చూసి దేవుడు చెప్తున్నాడు. Jude, chapter Jude, verse 20 and 21. யூதா 20 యూదా యూదా யூதா 20 యూదా రాసిన పత్రిక 22 20 ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉంటుంది. எனவே தேவனுடைய அன்பில் நாம் நிலைத்திருக்க வேண்டும் என்று நாம் பார்த்திருக்கிறோம். దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి అని మనం చూసి చెప్తున్నాం. அதுக்கு நாம் என்ன செய்ய வேண்டும்? మనం ఏం చేయాలి? விசுவாசத்தில் உறுதியாக இருக்க வேண்டும். విశ్వాసంలో మనం అతరంగా ఉండాలి. பரிசுத்த ஜெபம் பண்ண வேண்டும். పరిశుద్ధాత్మ ప్రార్థన చేయాలి. நாம் என்ன செய்ய? தேவனுடைய அன்பில் நம்மை காத்துக் கொண்டு మనం దేవుని ప్రేమలో కాచుకుంటూ இயேசுடைய வருகை அவர் தர இருக்கிற இரக்கத்தை மேல் நாம் நம்பிக்கையாக இருக்க வேண்டும். యేసుక్రీస్తు రాకడలో ఆయన ఇవ్వన కనికరను బట్టి నమ్మకం కలిగి ఉండాలి. எனவே அந்த பரலோக ராஜ்யத்தில் அவர்கள் போவதற்கு நம்முடைய அவருடைய இரக்கத்தை நாம் பெற்றுக் கொள்ள ఆ வேண்டும். పరలోక రాజ్యం వెళ్ళడానికి ఆయన కొరకు ఆయన కనికరం పొందుకోవాలి. எனவே நாம் தேவனை பார்த்து சொல்வோம். ఏమనగా మనం దేవుని వైపు చూసి చెప్తాం. ஆனால் இயேசு கிறிஸ்து இந்த உலகத்தில் எப்படி இருந்தாரோ ప్రభు యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఎలా ఉన్నారు அப்படி நாங்களும் இருப்பதற்கு అలా మేము ఉండడానికి அந்த அன்போடு கூட இருப்பதற்கு అటువంటి ప్రేమ కలిగి మీతో ఉండడానికి நீங்கள் கிருபைதாரும். అప్పుడు దయచేయము. யோவான் 4:17 படித்து நாம் முடிக்க போகிறோம். యోహాను సువార్త 4:17 చదివి మనం The ముగించుకుందాం. book of John, chapter 4, verse 17. యోహాను సువార్త 4:17 వచనం. யோவான் 4:17. యోహాను సువార్త 4:17 వచనము. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని సరే. First John, chapter 4, verse 1. మొదటి యోహాను. మొదటి యోహాను First John, chapter 4, verse 1. நியாய தீர்ப்பு நாள் நமக்கு தைரியம் உண்டாகத்தக்கதாக அன்பு தூண்டப்படுகிறது என்றால் அது இருக்கிற பிரகாரமாக நாம் இருக்கிறோம். తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడే ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారే ఉన్నాము. எனவே இயேசு இந்த உலகத்தில் எப்படி இருந்தாரோ அப்படி நீங்கள் இருக்க வேண்டும் என்று தேவன் விரும்புகிறார். ఈ లోకంలో యేసుక్రీస్తు ఎలా అయితే జీవించారో మీరు నేను కూడా అలాగే జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. எதற்காக நியாய தீர்ப்பு நாள் நாம் தைரியமாக தேவனுக்கு முன்பாக நிற்பதற்கு ఎందుకోసము న్యాయ తీర్పు దినమందు దేవుని ఎదుట మనం ధైర్యంగా నిలబడడానికి நாமத்துக்கு அன்போடு வாழ வேண்டும். మనం అటువంటి ప్రేమ కలిగి జీవించాలి. இதை நாம் என்ன பார்த்தோம்? ఈరోజు మనం ఏం చూసాము? நம்முடைய அகாப்பி அன்பு, தேவனுடைய அன்பு எப்படிப்பட்டது என்று போன வாரம் பார்த்தோம். అగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఎటువంటిదని పోయిన వారం చూసాము. So, அந்த அன்புக்கு பாத்திரமாக நாம் உண்மையாக தேவனுக்கு அன்பாக இருக்கிறோமா? ఆ ప్రేమకి పాత్రలుగా నిజంగా దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నామా? நம்மை பார்த்து தேவன் சொல்கிறார். మనం చూసి దేవుడు చెప్తున్నారు, நம்முடைய தேவன் முழு இறுதித்தோடு முழு ஆத்மாவோடு முழு பலத்தோடு சுத்தியோடு அன்பு கூற வேண்டும் என்று சொல்கிறார். మన పూర్ణ బలంతో, పూర్ణ ఆలోచనతో, పూర్ణ శక్తితో, పూర్ణ ప్రేమ
இதயம் முழுமையாக தேவனுக்காக நாம் தர வேண்டும் என்று விரும்புகிறார். పూర్ణ హృదయాన్ని దేవుడి కోసం ఇవ్వాలి దేవుడు ఇష్టపడుతున్నాడు. நாம் பூர்ண இதயத்தோடு, பூர்ண பலத்தோடு, நாம் பூர்ண மனதோடு, நாம் பூர்ண திசையோடு தேவனுக்கு நாம் அன்புதத்தை விரும்புகிறார். పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆలోచనతో, పూర్ణ శక్తితో మన దేవుని మీద ప్రేమ చెల్లించాలని దేవుడు இந்த ఇష్టపడుతున్నాడు. அன்பை நாம் எப்படி காண்பிக்க வேண்டும்? ఈ ప్రేమ ఎలా చూపించాలి? நாம் நாவினாலும் வசனத்தாலும் மட்டுமல்ல, నాలుగు చేతను మాట చేతను మాత్రమే కాకుండా நாம் கிரியினாலும் உண்மையினாலும் நம்ம அன்பை வெளிப்படுத்த మన வேண்டும். క్రియతో సత్యముతో మనం ప్రేమ చెల్లించాలి. இந்த கிரியினால் நம்முடைய அன்பை நாம் காண்பிக்கும்போது நம்முடைய வாழ்க்கை எப்படி இருக்கும்? మన క్రియ మూలంగా మన ప్రేమ చూపించినప్పుడు మనకి ఎలా ఉంటుంది? இதற்காக பார்த்தோம், நாம் தேவனுக்கு பயந்து அவனுடைய கற்பனை அன்போடு நாம் கேட்கிறோம். మన దేవునికి భయపడి ప్రేమతో ఆయన కట్టడలను మనం కైకొంటాం. இரண்டாவது காரியம் பார்த்தோம், రెండో కార్యం చూసాము. நாம் தேவனுக்கு நன்றியுடன் உணர்வோடு இருந்து நம் வாழ்க்கை மூலமாக நாமத்தை மகிழ்ப்படுத்துவோம். దేవుని యందు కృతజ్ఞత భావం కలిగి ఉండి మన జీవితం మూలంగా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. மூன்றாவது, நாம் எதற்காக வாழ்கிறோம் என்று புரிந்துகொண்டு கிறிஸ்துவுக்காக வாழ்வோம். మూడోది ఎందుకోసం మనం జీవిస్తున్నామని తెలుసుకొని క్రీస్తు కొరకు జీవిస్తాము. கடைசியாக தேவனை இயேசுவை பார்க்க வேண்டும் என்ற வாஞ்சியோடு நாம் வாழ்வோம். మూడోది నాలుగోది చివరగా యేసుక్రీస్తుని దేవుని చూడాలని మన ఆశ కలిగి జీవిస్తాము. எப்படியாவது மகிமையை காண வேண்டும், ఏ విధంగా మహిమను చూడాలి, உம்மோடு பேச வேண்டும், మీతో మాట్లాడాలి, இந்த தரிசனத்தை காண మీ வேண்டும் దర్శనాన్ని చూడాలి ஒரு வாஞ்சியோடு అని ఒక ఆశ కలిగి ఉంటాము. இப்படிப்பட்ட அன்போடு நாம் இருக்கும்போது ఇటువంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడు நாம் தேவனுடைய அன்புகளை காத்துக்கொள்வோம். మనం దేవుని ప్రేమలో కాచుకుంటాం. தேவனுடைய அன்புகளை காத்துக்கொள்வதற்கு దేవుని ప్రేమలో కాచుకోవడానికి நாம் விசுவாசத்தில் உறுதியாக இருந்து మన విశ్వాసంలో స్థిరంగా ఉండి பரிசுத்தாவின் ஜெபம் பண்ணி పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తూ தேவனுடைய அன்புகளை காத்துக்கொண்டு దేవుని ప్రేమలో కాచుకుంటూ கர்த்தராகிய இயேசுவுடைய வருகை அவருடைய இரக்கத்தை பெற காத்துக்கொள்ள வேண்டும். యేసుక్రీస్తు వారి రాకడలో ఆయన కనికరం కోసం మనం వేచి ఉండాలి. எனவே நாம் என்ன செய்யணும்? நியாயத்தீர்ப்பினாலும் தைரியமாக தேவனுக்கு முன்பாக நிற்கத்தக்கதாக ఏమనగా మన న్యాయ తీర్పు దినమున ధైర్యంగా దేవునికి నిలబడడానికి இயேசு எப்படி இருக்கிறாரோ அப்படி நீங்கள் நான் அன்பாக இருக்க வேண்டியது அவசியம். యేసుక్రీస్తు ఎలాగైతే ప్రేమ కలిగి ఉన్నారో ఆ ప్రకారం మీరు నేను ప్రేమ కలిగి జీవించాలి. தேவனை நோக்கி நாம் சொல்வோம், మన దేవుని గురించి చెప్తాం. அத்தகைய தேவான்மை என்று கூறுகிறார்கள். అటువంటి దేవుని ప్రేమ మనకు కుమ్మరించుము గాక. நீ விரும்பின அத்தகைய அன்பை நாங்கள் வெளிப்படுத்தி இருப்பதாக మీ ఇష్టమైన ప్రేమను మనకు ప్రత్యక్షపరచండి. இந்த உலகம் மாயை என்பதையும் ఈ లోకంతో మాయలు, இந்த உலகத்தில் இருந்த எல்லாம் ஒரு நாள் எங்களுக்கு போகும் என்பதையும், ఈ లోకంలో విషయం అన్ని ఒక రోజు మనం విడిచిపెట్టి వెళ్తారని, ஆனால் இது எங்களோடு கூட சதாகாலம் இருக்கிற தேவன் என்பதையும், కానీ మీరు మనతో సదాకాలం ఉండే దేవుడని, நீரே எங்களை மரணப்பட்டு நடத்துகிற தேவன் என்பதையும் మీరే మన మరణ పర్యంత నడిపించే దేవుడని நாங்கள் அறிந்திருக்கிறோம். మేము తెలుసుకుని ఉన్నాం. இந்த உலகத்தில் தந்த எந்த ஒரு காரியத்தை விட அதிகமாக அன்பு வைக்காதபடி இருக்கிறார். ఈ లోకంలో ఏ కార్యం కూడా ప్రభువా మీకంటే ఎక్కువ మేము ప్రేమించుకున్నట్టు కృప దయచేయము. அந்த அன்பை கூட நாங்கள் காண்பிக்கும் போது అటువంటి ప్రేమ మీ పైన మేము చూపించినప్పుడు நீர் எங்களோட அன்பாக இருக்கின்றதை புரிந்துகொண்டு మీరు మాపై ప్రేమగా ఉంటారని అర్థం చేసుకొని அத்தகைய அன்பை வெளிப்படுத்த விரும்புகிறார். అటువంటి ప్రేమ మేము ప్రత్యక్షపరచడానికి కృప దయచేయము. தேவ ஆவியானவர் தாமே நம்முடைய அபிஷேகத்தை நடத்துகிறார்கள். దేవుడి ఆత్మ తామే ఆయన అభిషేకంతో నింపును గాక. தேவ அன்பை எங்களுக்கு ஊற்றுகிறார்கள். దేవుని ప్రేమ మనకు కుమ్మరించుము గాక. நாம் தேவனை பார்த்து சொல்லுவோமா? దేవుని వైపు చూసి చెప్దామా? ஆனால் இந்த உலகத்தில் நாம் மக்களாக வாழும். ప్రభువా ఈ లోకంలో నీ కొరకు జీవించాలి. உங்களுடைய அன்பை நாங்கள் ஒவ்வொரு நாளையும் அதிகமாக ఈ விரும்புகிறோம். ప్రేమలో మేము అత్యధికంగా ప్రతిరోజు పెరగాలి. அப்போது உங்களுடைய அன்பை உங்களுடைய வாழ்க்கை அதிகமாக இருக்கிறது வந்து அப்படி வாழ வேண்டும். ఈ అటువంటి ప్రేమ మధ్యలో అత్యధికంగా పెరిగి మేము జీవించిన కృప దయచేయము. நம்மை நம்முடைய சபையார் புரிந்து